Hello everyone, welcome back to our next video. From this video, we will be starting our OOPS concepts. అది మనకు తెలిసిందే చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ ప్లేస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో ఓప్స్లో బేసిక్లీ మనకి వచ్చేసి ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ఓప్స్ అంటారు. బట్ లెట్స్ కన్సిడర్ త్రీ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ ఐ విల్ కన్సిడర్ త్రీ యాజ్ దెమ్. సో త్రీ కాన్సెప్ట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈస్ ఇన్హెరిటెన్స్, then polymorphism, then the third concept combined I will be giving to abstraction and encapsulation. Okay, these four topics, basically four pillars of OOPS antaru. We will cover these four topics in three different parts of the videos. So we will be starting our OOPS concept by the beautiful concept named as polymorphism. వెరీ ఇంపార్టెంట్. నేను అవర్ వీడియో ఏమంటారు దాన్ని ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ పాలిమార్ఫిజం మనం చేస్తాం, బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ పర్స్పెక్టివ్లో. మీకు అడిగేది ఇంటర్వ్యూ రౌండ్స్లో పాలిమార్ఫిజం ఈజ్ ద మస్ట్. తర్వాత వీ విల్ బి గోయింగ్ టు ఇన్హెరిటెన్స్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ దాని గురించి మాట్లాడిన తర్వాత అబ్స్ట్రాక్షన్ గురించి వస్తాం. అబ్స్ట్రాక్షన్ తర్వాత లాస్ట్కి ఎన్కాప్సులేషన్ చాలా తక్కువ, అసలు ఏం ఉండదు అంతా. సో దిస్ విల్ బి అవర్ ఆర్డర్. పాలిమార్ఫిజంలో వాట్ విల్ డిస్కస్, నేను పాలిమార్ఫిజంలో టూ టాపిక్స్ ఉంటాయి. వన్ ఇస్ మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఒకటి మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ అనదర్ వన్ ఇస్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఈ టూ కాన్సెప్ట్స్లో డిఫరెంట్ మెథడ్ ఓవర్లోడింగ్లో ఐ విల్ డిస్కస్ మెయిన్లీ సిక్స్ కేస్ స్టడీస్. ఈ 6 కేస్ స్టడీస్ మీరు గుర్తుపెట్టుకొని అండర్స్టాండ్ చేసుకుంటే మెథడ్ ఓవర్లోడింగ్ నుంచి ఇంకోసారి మీకు ఏ క్వశ్చన్ ఎంసీక్యూ రౌండ్లో కానీ ఇంటర్వ్యూ రౌండ్లో కానీ డెఫినెట్లీ తప్పు కాదు. ఈ 6 కేసెస్ నుంచి బయట వచ్చే ఛాన్స్ ఓవర్లోడింగ్ ఏం లేదు. నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్లో వచ్చేసి ఐ విల్ డిస్కస్ 3 to 4 ఆర్ 4 to 5 కేసెస్ ఉన్నాయి దీంట్లో కూడా. అవి వి విల్ డిస్కస్. మెథడ్ ఓవర్ రైడింగ్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఎప్పుడు అవ్వదు, దానికి డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఎప్పుడు మనం మెథడ్ ఓవర్ రైడింగ్ చేయరాదు, దేన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు, దేన్ని అనరు. ఇది బేసిక్ అజెండా ఆఫ్ పాలిమార్ఫిజం. సో ఫ్రమ్ నెక్స్ట్ వీడియో ఆన్వర్డ్స్ వీ విల్ డిస్కస్ వాట్ ఈస్ పాలిమార్ఫిజం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం సచ్ as మెథడ్ ఓవర్ లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. వీ విల్ స్టార్ట్ విత్ మెథడ్ ఓవర్ లోడింగ్. దాంట్లో 6 కేస్ స్టడీస్ అన్నారు కదా, 1 2 3 4 5 6. విల్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫస్ట్ కేస్ స్టడీ ఉంటుంది విత్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ వాట్ ఈస్ మెథడ్ ఓవర్ లోడింగ్ అనేది. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. So let's continue. ఈ వీడియోలో we will be looking what is polymorphism. Last video మీరు చూసుంటే ఏంటి, we have discussed what is the basic agenda of this oops video playlist కదా. సో దాంట్లో మన ఆర్డర్ మీకు తెలిసి అండి ఉంటుంది. ఫస్ట్ we will be covering polymorphism, then inheritance, then we will go to abstraction and encapsulation. సో ఫస్ట్ మనకు వచ్చేసి వాట్ ఈస్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే, పాలి అంటే మెనీ, అంటే ఎక్కువ, మెనీ ఫార్మ్స్ అంటే పాలిమార్ఫిజం. విచ్ ఇస్ నోన్ as పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్. ఈ మెనీ ఫార్మ్స్ లో జావాలో ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో విచ్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏదన్నా oops కాన్సెప్ట్స్ ఆర్ సేమ్. జస్ట్ దాని ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ ఉంటుందేమో, బట్ ద కాన్సెప్ట్స్ రిమైన్ ద సేమ్. సో మనం దీంట్లో జావాలో డిస్కస్ చేస్తున్నాం ఎవ్రీథింగ్ విత్ రెస్పెక్ట్ టు జావా. మీరు C++ లో చూసిన కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. నేను జావాలో ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే జస్ట్ బికాస్ ఇంటర్వ్యూ ఫ్రెండ్లీ అండ్ మెనీ పీపుల్ యూస్ oops కాన్సెప్ట్స్ మెయిన్లీ ఇన్ జావా కాబట్టి, అండ్ ఇంటర్వ్యూలో కూడా వి విల్ బి ఆస్క్డ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు జావా కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఇన్ జావా. C++ లో కూడా సేమ్ ఉంటుంది, జస్ట్ సింటాక్స్ మారుతుంది అంతే. అండ్ మెనీ పీపుల్ ఈవెన్ హ్యావ్ జావా ఇన్ దేర్ సెమిస్టర్స్, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి జస్ట్ దట్ ఈస్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ టేకింగ్ ఇన్ జావా. సో let's deep dive into what is polymorphism. As we know, as we have discussed, polymorphism అంటే మెనీ ఫార్మ్స్ లేదా. మెనీ ఫార్మ్స్ లో ఫస్ట్ మనం మెనీ ఫార్మ్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. లాస్ట్ వీడియోలో కూడా we have seen, that is overloading and overriding. So our basic agenda for today is looking what is overloading అంటే ఏంటో we will see. ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మీ పేర్లోనే మీకు కొంచెం అర్థమవుతుంది అనుకుంటా. ఏముంది ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఒక దాన్ని ఇంకా లోడ్ చేయడం.
లోడ్ తీసుకోవడం దాన్ని ఓవర్లోడింగ్ అని అంటాం కదా. సో లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే సేమ్ మెథడ్ నేమ్స్ ఏంటి, సేమ్ మెథడ్. మెథడ్ అంటే ఏంటి, మీకు జావా తెలియకపోతే ఏంటి, సిలో ఫంక్షన్స్, మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్, సేమ్ మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. అర్థం కాలేదు, అర్థం అవ్వదు. సేమ్ మెథడ్ నేమ్స్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వెయిట్. సో సేమ్ మెథడ్ నేమ్స్, సేమ్ మెథడ్ నేమ్స్ బట్ డిఫరెంట్ పారామీటర్స్ అంటే ఏంటంటే, ఇఫ్ ఐ టేక్ ఏ క్లాసికల్ జావా ప్రోగ్రామ్ ఏంటంటే, లెట్స్ సే దిస్ ఇస్ ఎ టెస్ట్ క్లాస్. ఇది ఒక టెస్ట్ క్లాస్ అనుకున్నాం. ఒక టెస్ట్ క్లాస్ ఉంది, దాంట్లో 2 మెథడ్స్ రాస్తున్నాం. వాయిడ్ M1, దీంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ M1 మెథడ్ నో ఆర్గ్యుమెంట్స్, ఎందుకంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ మెథడ్ కదా ఇది. ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీథింగ్, సో నో ఆర్గ్యుమెంట్ మెథడ్ అని రాస్తున్నాం. అండ్ వాయిడ్ M1 సేమ్ మెథడ్ నేమ్స్ సేమ్ ఉన్నాయి. ఇంట్ ఐ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ M1 మెథడ్ ఇంట్ ఆర్గ్యుమెంట్ అని ప్రింట్ చేస్తున్నా. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, ఇది నా క్వశ్చన్. ఇదే సేమ్ పీస్ ఆఫ్ కోడ్ ఇఫ్ ఐ రైట్ ఇన్ సి లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ లో, సి లాంగ్వేజ్ లో. సి లాంగ్వేజ్ లో ఏముంటది స్ట్రక్చర్, లెట్ మీ టేక్ ఎన్ న్యూ పేజ్. సి లాంగ్వేజ్ లో ఏముంటది, ఇఫ్ ఐ రైట్ ఇంట్ మెయిన్ లోపల, ఇంట్ మెయిన్ లోపల ఇంట్ M1 రిటర్న్ 0. ఓకే, ఇంట్ M1 ఆఫ్ ఇంట్ ఐ, దీని కూడా రిటర్న్ 0. ఈజ్ ఇట్ వ్యాలిడ్, నేను దీన్ని కంపైల్ చేస్తే సి లాంగ్వేజ్ లో ఇది వ్యాలిడా ఆర్ జావాలో ఇది వ్యాలిడా, అది నా క్వశ్చన్. సి లాంగ్వేజ్ లో ఇది వ్యాలిడా, జావాలో ఇది వ్యాలిడ్. సి లాంగ్వేజ్ లో వెన్ ఐ ట్రై టు కంపైల్ దిస్ కోడ్, కంపైల్ ఈ కోడ్ ని కంపైల్ చేస్తే ఇట్ విల్ సే దట్ M1 ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్, మీరు మళ్ళీ M1 ఎందుకు వాడుతున్నారు అనే ఒక కంపైలేషన్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఏ లాంగ్వేజ్ లో, సి లాంగ్వేజ్ లో. ఎందుకు, ద ఓన్లీ డ్రాబ్యాక్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఈస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు, ద మెయిన్ పర్పస్ ఇస్, నేను ఇప్పుడు మెయిన్ కాదు, ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో కూడా ఒక క్లాస్ ఉంటే నేను దీంట్లో క్లాస్ లేదు, మెయిన్ లోనే 2 ఉన్నాయి. మెయిన్ ఇఫ్ ఐ వాంట్ టు కాల్, ఇప్పుడు నేను ఏ డాట్ M1 అని కాల్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయమంటే కంపైలర్ విల్ హ్యావ్ అన్ అంబిగ్యూటీ. నేను దీన్ని కాల్ చేయాలా అనేది సి లాంగ్వేజ్ లో ఎవరు డిఫైన్ చేయలేదు. విచ్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్. దీన్నే కదా, ఇది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, ఫంక్షనల్ ఆర్ ప్రొసీజరల్, ఇవన్నిట్లో డ్రాబ్యాక్స్ ఇదే. ఊప్స్ కాన్సెప్ట్ లేనప్పుడు ఈ కంపైలేషన్ ఎర్రర్స్ అనేవి రేజ్ అవుతూనే ఉంటాయి. అందుకే ఊప్స్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు నేను టెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే M1 అనే మెథడ్ సిగ్నేచర్ తో ఒకటి ఉంది, M1 అనే ఇంకో మెథడ్ సిగ్నేచర్ తో ఇంకోటి ఉంది. సో దీంట్లో ప్రాబ్లం రాదు, హ్యాపీలీ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కంపైల్ అవుతుంది. దీని వెనకాల రీజన్ ఏంటంటే, మెథడ్ సిగ్నేచర్, మెథడ్ ఇదేంటి రెఫరెన్స్ టైప్, అలాంటి కాన్సెప్ట్స్ అన్ని సి లాంగ్వేజ్ లో లేవు. మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ సిగ్నేచర్ అర్థమైతే మీకు అంతా అర్థమైనట్టే. ఓవర్లోడింగ్ లో మెథడ్ సిగ్నేచర్ ఏంటంటే, మెథడ్ నేమ్, దేన్ని స్టార్ట్ చేయాలి, మెథడ్ నేమ్ అంటే ఏంటి, దీంట్లో M1 కరెక్టా, ఫాలోడ్ బై ఆర్గ్యుమెంట్స్. దిస్ ఈస్ నోన్ యాజ్ మెథడ్ సిగ్నేచర్. మెథడ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఫస్ట్ది ఇంతే కదా, ఫస్ట్ది M1 నో ఆర్గ్యుమెంట్స్, ఫస్ట్ది. సెకండ్ది ఏమవుతుంది, M1 ఇంట్, అంతే కదా, ఇది సెకండ్. ఇది డిఫరెంట్ కదా. సో వీ క్యాన్ క్లాసిఫై దిస్ ఇన్ జావా బట్ నాట్ ఇన్ సి. అండ్ మెథడ్ సిగ్నేచర్ లో రిటర్న్ టైప్ అనేది వ్యాలిడ్ కాదు, రిటర్న్ టైప్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు దేంట్లో, మెథడ్ సిగ్నేచర్ లో. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బట్ ఇన్ C++ లో మెథడ్ సిగ్నేచర్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ రిటర్న్ టైప్. జావాలో ఏమో మెథడ్ సిగ్నేచర్ లో రిటర్న్ టైప్ అనేది పార్ట్ కాదు, బట్ ఇన్ C++ రిటర్న్ టైప్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ మెథడ్ సిగ్నేచర్. దిస్ ఈస్ నోన్ యాజ్ మెథడ్ సిగ్నేచర్. మెథడ్ సిగ్నేచర్ ఎందుకు చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ లైస్ ఇన్ బిట్వీన్
మెథడ్ సిగ్నేచర్. ఎందుకు నేనేమన్నా మెథడ్ నేమ్ సేమ్, ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్, అంతే కదా. మెథడ్ సిగ్నేచర్ అన్న అదే కదా. మెథడ్ సిగ్నేచర్ లో ఏముంటది, మెథడ్ నేమ్ ఉంటది, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి, మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్, డిఫరెంట్ ఉంటాయి ఏంటి, అది ఓవర్లోడింగ్ అంతే. సో లెట్స్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓవర్లోడెడ్ ప్రోగ్రామ్స్, ఓవర్లోడెడ్ ఫంక్షన్స్ అన్నాం. ఏంటంటే వాయిడ్ M1 ఉంది, ఇక్కడ నో నో ఆర్గ్యుమెంట్ లేదు. వాయిడ్ M1 ఉంది, ఇంట్ వాయిడ్ M1 ఉంది, ఫ్లోట్. ఎవ్రీథింగ్ ఇస్ వ్యాలిడ్. ఎందుకంటే దీని మెథడ్ సిగ్నేచర్ ఏంది, ఫస్ట్ దాని మెథడ్ సిగ్నేచర్ ఇంతే, సెకండ్ దాని మెథడ్ సిగ్నేచర్ M1 ఆఫ్ ఇంట్, థర్డ్ ది మెథడ్ సిగ్నేచర్ M1 ఆఫ్ ఫ్లోట్. సో ఎవ్రీ మెథడ్ సిగ్నేచర్ ఆర్ డిఫరెంట్. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ respective implementations. This is perfectly correct. No compilation errors. జావాలో అయితే. సో దిస్ ఈస్ అబౌట్ మెథడ్ సిగ్నేచర్. సో మనం ఏమన్నాం, ఓవర్లోడెడ్ సబ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఓవర్లోడెడ్ మెథడ్స్ ఎప్పుడైతే సేమ్ మెథడ్ నేమ్స్ ఉండాలి, సేమ్ మెథడ్ నేమ్, ఇది గుర్తు పెట్టుకోండి, సేమ్ మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్, అట్లీస్ట్ ఆర్డర్. అట్లీస్ట్ ఆర్డర్ అంటే ఏంటో చూడు. M1 ఆఫ్ int comma float is not equal to M1 of float comma int. అర్థమైంది కదా. M1 ఆఫ్ అంటే M1 ఆఫ్ 2 2.5 పంపించిన, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు M1 ఆఫ్ 2.5 2. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది అండ్ ఇది ఆర్ నాట్ ఈక్వల్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా మీకు. మెథడ్ ఓవర్లోడింగ్ ఏంటో మీకు అర్థమైపోయింది. దీని మీద ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం, యూ విల్ గెట్ ఎగ్జాంపుల్, మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. సో దిస్ ఇస్ అంటే మెథడ్ నేమ్స్ ఏమి ఉండాలి బట్ ఆర్గ్యుమెంట్స్ అనేది డిఫరెంట్ ఉండాలి. లెట్స్ సీ బేసిక్ జావా ప్రోగ్రామ్. సో క్లాస్ మెయిన్ కదా, లెట్ మీ రిమూవ్ దిస్. నేను ఏం చేస్తా అంటే లెట్స్ టేక్ అదర్ క్లాస్ ఏ అనేది తీసుకుంటున్నా బయట. దీంట్లో నేను ఏం చేస్తా అంటే పబ్లిక్ వాయిడ్ M1. I will just print this is a no argument method. ఓకే, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఇంకో మెథడ్ తీసుకుందాం, పబ్లిక్ వాయిడ్ M1 ఆఫ్ int I. South, this is a int arg method. Now let's make an object for a equal to new a kada. Now if I call M1 with empty arguments and M1 of some, let's find. Now if I run this program, output ఏమో సార్ చూడండి. This is not argument. Okay, not భాషన, no argument. మళ్ళీ రన్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఎ నో ఆర్గ్యుమెంట్, అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కదా. A.M1 దీంట్లో ఏం పారామీటర్ పంపించట్లేదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ దీంట్లో 5 పంపిస్తున్నాం కాబట్టి ఇది దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి దిస్ ఇస్ అన్ ఇంట్ ఆర్గ్ మెథడ్ అని ప్రింట్ అయ్యింది. ఇక్కడ దాకా మీకు ఏ డౌట్ ఉండదని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో లెట్స్ నౌ డిస్కస్ ద వేరియస్ పాసిబుల్ కేసెస్ ఇన్ మెథడ్ ఓవర్లోడింగ్. టోటల్లీ సిక్స్ కేసెస్ నేను డిస్కస్ చేస్తా. ఆ 6 కేసెస్ మీరు నోట్స్ రాసుకోండి, దాని బయట నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాదు. లెట్స్ మీట్ ఇన్ ద కేస్ 1 ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. So yeah, last video we have discussed what is method overloading. Basic overview. 1 minute we will just recap. Then we will move into the case study number 1. So method overloading is the same method name but different parameters, which is also known as method signature in Java. And then we have read. So method signature lo Java lo return type is not part of method signature. That is very clear. In C++, method signature lo return type is a part. So ఇప్పుడు ఏంటి, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇంట్ M1 అండ్ వాయిడ్ M1, ఇవి రెండు ఓవర్లోడెడ్ మెథడ్సా కాదా? డెఫినెట్లీ ఎస్, బికాస్ మెథడ్ సిగ్నేచర్ రెండింటివి సేమ్ ఉన్నాయి. అంటే ఇవేంటి,
ఓవర్లోడెడ్ సబ్ ప్రోగ్రామ్స్ కాదు, ఎందుకంటే దీని మెథడ్ సిగ్నేచర్ M1, దీని మెథడ్ సిగ్నేచర్ M1. This is one of the very good example of testing your method overloading skills. So దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం whether we are getting any compilation error or not. So let's see. ఏమన్నాం, void M1 ఉంది. If I make this is also int return type no arg method అంతే కదా, ఆర్గ్యుమెంట్ తీసేస్తారు ఇంటర్ని, తీసేసిన తర్వాత ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి కదా. నో లెట్స్ రన్ చేస్తే ఏమన్నది, జావా మెథడ్ M1 ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ క్లాస్ ఏ అంటే ఏమి ఇచ్చింది, కంపైలేషన్ ఎర్రర్ అని ఇచ్చింది. ఆ కంపైలేషన్ ఎర్రర్ ఎందుకు వచ్చిందో వీ నీడ్ టు లుక్ ఓవర్ ఇట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే int M1 దిస్ ఈస్ వన్ అండ్ void M1 ఇది ఒకటి ఉంది, కరెక్టా? ఈ రెండింటికి మెథడ్ సిగ్నేచర్స్ ఏంటో మీరు చెప్పాలి కదా. దీని మెథడ్ సిగ్నేచర్ MS వచ్చేసి M1 అంతే కదా, దీని మెథడ్ సిగ్నేచర్ ఏంటి M1. బోత్ ఆర్ M1 అంటే ఏంటి, టూ మెథడ్ సిగ్నేచర్స్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ సింగిల్ జావా ప్రోగ్రామ్ ఆర్ జావా క్లాస్. రెండిట్లో ఒకటే జావా క్లాస్ లో అంటే ఒక క్లాస్ లో సేమ్ మెథడ్ సిగ్నేచర్స్ ఆర్ నాట్ అలౌడ్. This will lead to an compilation error. This is a very good example to brush up your basics in method overloading. So ఇది గుర్తుపెట్టుకోండి, రిటర్న్ టైప్ is not a part of method overloading, but method signatures different ఉంటేనే కదా they are known as method overloading కదా. సో method overloading ఏంటి, method signatures compulsory different ఉండాలి. method signatures twice or thrice same define చేస్తే it will lead to a compilation error. So this is about a very good example for basic of method overloading. Now let's discuss the case 1 of method overloading. అంటే ఇప్పుడు మీకు రిటర్న్ టైప్ గురించి ఎవ్రీథింగ్ దాని గురించి మీకు ఒక బేసిక్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. నౌ లెట్స్ డిస్కస్ ద కేస్ 1 ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఓకే, MOL మెథడ్ ఓవర్లోడింగ్. సో కేస్ 1 ఏంటంటే, లెట్ మీ సే మెథడ్ ఓవర్లోడింగ్ లో కేస్ 1 లో రూల్ 1 ఒకటి గుర్తుపెట్టుకోండి. రూల్ 1 ఏంటంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ will get the highest priority. అంటే ఇప్పుడు నా క్లాస్ లో int అని ఒక మెథడ్ సిగ్నేచర్ ఉంది, int I అని ఒక మెథడ్ అంటే int of int అని ఒక మెథడ్ సిగ్నేచర్ ఉంది, అండ్ int of float అనే ఒక మెథడ్ సిగ్నేచర్ ఉంది. నౌ ఐ యామ్ కాలింగ్ ఇది ఏ క్లాస్ లో ఉంది అనుకోండి, a.m1 ఇది కాల్ చేస్తే ఇది కాల్ అవుతుంది, a.m1 ఆఫ్ 20 అని కాల్ చేస్తే ఇది కాల్ అవుతుంది, a.m1 ఆఫ్ 20.5 అంటే ఇది కాల్ అవుతుంది. అంటే దీని ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇది వెతుక్కుంటది కదా. ఇక్కడ వరకు అయితే మీకు నో ఇష్యూ ఉండొచ్చు. ఒకసారి ఐ విల్ జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఏ గ్రేట్ క్లారిటీ. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, దీంట్లోనే ఒక కేసు వస్తుంది, దానివల్లనే కేస్ 1 అని అంటున్నాను. నౌ లెట్స్ సీ వాట్ ఐ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్. సో లెట్స్ రిమూవ్ ఆల్ దిస్, ఈ ఆబ్జెక్ట్ ఇది కూడా తీసేద్దాం. నౌ వీఆర్ డిస్కసింగ్ ద కేస్ 1. ఓకే, వెళ్ళలేదా? ఓకే, పబ్లిక్ వాయిడ్ M1 ఓకే, క్లాస్ ఏ దీంట్లో నౌ లెట్ మీ టేక్ పబ్లిక్ వాయిడ్ M1 south no arc ఇది అండ్ లెట్ మీ కాపీ పేస్ట్. పబ్లిక్ వాయిడ్ M1 కాకుండా ఇప్పుడు int I int R తీసుకున్నాం. మీకు తెలిసిందే, ఇప్పుడు a.m1 ఆఫ్ ఇది చేస్తే అండ్ a.m1 ఆఫ్ 10 అని కాల్ చేస్తే అవుట్పుట్ యూ కెన్ గెస్ ఏంటి, దీని ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చేసి ఇది అండ్ దీని ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చేసి ఇది కదా. అండ్ ఇంకోటి కూడా తీసుకున్నాం మనం, పబ్లిక్ కాపీ చేసిన పబ్లిక్ వాయిడ్ M1 ఆఫ్ ఫ్లోట్ F అని తీసుకున్నాం. ఫ్లోట్ R అని రాస్తా. ఫ్లోట్ R అని రాసేసి a.m1 ఆఫ్ 10.5 అని రాస్తే సంథింగ్ రాంగ్ చూపిస్తుంది ఇక్కడ. ఎందుకు చూపిస్తుంది అంటే ఎవ్రీథింగ్ అంటే
ఫ్లోటింగ్ పాయింట్ మీరు జావాలో డిఫైన్ చేయాలనుకుంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ బేసిక్స్, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ మీరు వెళ్ళాలంటే మీరు డైరెక్ట్ గా ఫ్లోట్ గా వెళ్ళదు, డబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్ ఇన్ జావా. మీరు ఎక్స్ప్లిసిట్ గా ఫ్లోట్ పంపించాలనుకుంటే 10.5 అని రాసి పంపించాలి. సో అదే ఇక్కడ కంపారిజన్ నిర్వహిస్తుంది. మీరు ఇక్కడ చూస్తే a.m1 ఏం కంపారిజన్ ఇవ్వలేదు, బట్ a.m1 ఆఫ్ 10.5 cannot resolve మెథడ్ m1 డబుల్ అని వస్తుంది. 10.5 డబుల్ లాగా వెళ్తుంది, డబుల్ మెథడే లేదు అంటే డబుల్ లేదు అని చూపిస్తుంది. 10.5 ఎఫ్ అని పంపిస్తే నౌ ఇట్ ఈస్ అ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. ఇప్పుడు ఇఫ్ వి గెస్ a.m1 ఫస్ట్ దాని అవుట్పుట్ ఏమొస్తుంది, 1 ఫస్ట్ మెథడ్ కాల్ అనేది అంటే నో ఆర్గ్యూ వస్తుంది. సెకండ్ దాని ఏంటి, ఇంట్ కాబట్టి ఇంట్ పంపిస్తాం, ఇంట్ డైరెక్ట్ మ్యాచ్. ఇది థర్డ్ వస్తుంది, ఇక్కడ వరకు మనకి వస్తుంది. వాట్ ఇఫ్ ఐ a.m1 ఆఫ్ ఒక క్యారెక్టర్ పంపిస్తే ఏమవుతుంది, కంపైలేషన్ ఎర్రర్ వస్తుందా లేదంటే ఇంకేమైనా ప్రింట్ అవుతుందా, అసలు కంపైలేషన్ ఎర్రర్ వస్తుందా, రన్ అవుతుందా అవ్వదా? లెట్స్ టాక్ అబౌట్ దట్. సో లెట్స్ టాక్ అయితే ఏమవుతుంది అంటే వాట్ డిడ్ ఐ డూ, a.m1 ఆఫ్ అన్నిటికీ మ్యాచింగ్ మెథడ్స్ వచ్చినాయి, ఇంట్ వచ్చేసింది, ఫ్లోట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒక క్యారెక్టర్ ఏ అనేది పంపినా. క్యారెక్టర్ ఏది పంపిస్తే ఏమవుతుంది అసలు యాక్చువల్లీ, కంపారిజన్ ఎర్రర్ వస్తుందా లేదంటే ఫ్లోట్ కి ఛాన్స్ వస్తుందా, ఇంట్ కి ఛాన్స్ వస్తుందా, లేదంటే నో ఆర్గ్యుమెంట్ ఛాన్స్ వస్తుందా? దట్ వి హావ్ టు డిస్కస్. ఇదే కేస్ 1. కేస్ 1 అనేది ఇదే. కేస్ 1 ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆటో ప్రమోషన్. ఆటో ప్రమోషన్ అనే కాన్సెప్ట్ ఒకటి జావాలో ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు దీని మెథడ్ సిగ్నేచర్ ఏంటి, దీని మెథడ్ సిగ్నేచర్ ఏంటి, అన్నిటివి m1 ఆఫ్ సంథింగ్ ఉంది కదా, ఇంట్, ఫ్లోట్ ఆర్ నథింగ్, ఇవి కదా. సో కంపైలర్ ఏం ఫేస్ చేసింది, నేను ఏం చేసిన ఏ ఈక్వల్ టు న్యూ ఏ రాసిన ఫస్ట్. అంటే ఏ రిఫరెన్స్ నుంచి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిన ఫస్ట్. దాని ఇప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్ లో రెస్పాన్సిబుల్ ఎవరు, కంపైలర్ కాబట్టి కంపైలర్ ఏం చెక్ చేస్తుంది, నా ఏ క్లాస్ లో ఇంటీజర్ మెథడ్ ఏదైనా ఉందా లేదా చెక్ చేస్తారు, ఉంటే దాని ఛాన్స్ ఇస్తుంది. నో ఆర్గ్యుమెంట్ ఏదైనా ఉంటే దాని ఛాన్స్ ఇస్తుంది, ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ ఛాన్స్ ఇస్తుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక క్యారెక్టర్ ని పంపిస్తున్నాం. ఒక క్యారెక్టర్ పంపించినప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది అంటే వెన్ డైరెక్ట్ మ్యాచ్ మెథడ్ లేకపోతే ఇట్ డైరెక్ట్లీ డజంట్ గివ్ కంపైలేషన్ ఎర్రర్. కంపైలర్ కొంచెం మంచిది ఇక్కడ, అంటే డైరెక్ట్ కంపైలేషన్ ఎర్రర్ ఇవ్వదు. ఇట్ విల్ లుక్ ఫర్ ఇట్స్ ఆటో ప్రమోషన్. ఆటో ప్రమోషన్ ఎలా అవుతుందంటే యూ నీడ్ టు లుక్ ఓవర్ ఏ చార్ట్ హియర్. ఇదే ఆ చార్ట్. సో మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే ద వెరీ షార్టెస్ట్ ఈస్ ద బైట్ ఆటో ప్రమోటెడ్ షార్ట్ వెళ్ళిపోతుంది. షార్ట్ క్యాన్ బి ఆటో ప్రమోటెడ్ టు ఇంట్ అండ్ క్యారెక్టర్ క్యాన్ బి ఆటో ప్రమోటెడ్ టు ఇంట్. అంటే మనం క్యారెక్టర్ పంపిస్తున్నాం, క్యారెక్టర్ డైరెక్ట్ మ్యాచ్ ఉందా లేదు, డైరెక్ట్ మ్యాచ్ క్యారెక్టర్ ఉంటే క్యాన్ ఆర్గ్ మెథడ్ అని మనం వీ కెన్ ప్రింట్. బట్ క్యారెక్టర్ ది డైరెక్ట్ మెథడ్ లేదు, డైరెక్ట్ మ్యాచ్ మెథడ్ లేనప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది, దాని నెక్స్ట్ ఆటో ప్రమోటెడ్ మెథడ్ ఉందా లేదా క్లాస్ లో, ఉంటే దానికి ఛాన్స్ ఇస్తారు. డైరెక్ట్ గా కంపైలేషన్ ఎర్రర్ అనేది ఇవ్వదు. అంటే క్యారెక్టర్ క్యాన్ బి ఆటో ప్రమోటెడ్ టు ఇంట్ ఉందా లేదా చెక్ చేస్తుంది కంపైలేషన్. లక్కీ మన ఏ క్లాస్ లో ఇంట్ మెథడ్ అనేది ఉంది. లెట్స్ సి ఇంట్ మెథడ్ ఉందా లేదా, ఇంట్ మెథడ్ ఉంది. సో ఇఫ్ ఐ రన్ దిస్ ఇంట్ ఆర్గ్ మెథడ్ అనేది వస్తుంది. ఇంట్ ఆర్గ్ మెథడ్ వచ్చిందా, సో ఇఫ్ ఐ రిమూవ్ ఈ ఇంట్ దాన్ని కూడా నేను తీసేస్తే, ఇఫ్ ఐ కమెంట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇంట్ లేకపోతే అది దేన్ని వెతుకుతుంది, ఫ్లోట్ ని వెతుకుతుంది, లాంగ్ ని వెతుకుతుంది. లాంగ్ ఉందా, లాంగ్ లేదు, లాంగ్ ఉందా, లాంగ్ లేదు, లాంగ్ ని చెక్ చేసిన లేదు. తర్వాత ఏంటి, లాంగ్ లేకపోతే ఏంటి, ఫ్లోట్ ని చెక్ చేస్తారు. ఫ్లోట్ ఉందా, లక్కీ ఫ్లోట్ ఉంది. ఇఫ్ ఐ కమెంట్ ఫ్లోట్ కూడా కామెంట్ చేస్తే ఏమవుతుంది, ఫ్లోట్ ఉందా లేదా అని చెక్ చేసింది, ఫ్లోట్ లేదు. ఫ్లోట్ లేకపోతే డబుల్ ఉందా లేదా చెక్ చేస్తారు, డబుల్ లేకపోతే అప్పుడు కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. అంటే ఇఫ్ వి సీ నౌ ఇప్పుడు ఉందా, ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు రన్, అసలు ఏ క్లాస్ లో ఇది లేదు, ఇది లేదు. సో ఇట్స్ గివింగ్ ఏ కంపైలేషన్ ఎర్రర్. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ నోన్ as ఆటో ప్రమోషన్. దీనికి నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తే, నో లెట్స్ జస్ట్ రిమూవ్ ఆల్ దిస్ అండ్ దీన్ని కూడా అన్నిటి ఒకసారి అన్కమెంట్ చేసి లెట్స్ ఫ్రేమ్ ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇది అవసరం, ఇది ఉందని దీన్ని తీసేస్తా. ఓకే,
సో దీని ఫ్లోట్ తీసేసి డబుల్ డి అన్న, డబుల్ డి, అండ్ దిస్ ఇస్ ఏ ఫ్లోట్ ఆర్గ్యుమెంట్ కదా, ఫ్లోట్ ఆర్గ్యుమెంట్. ఇది మన ఎగ్జాంపుల్ అనుకున్నాం. ఏ డాట్ ఎం వన్ దీని అవుట్పుట్ అయితే డైరెక్ట్ మ్యాచ్ మనకు అవసరం లేదు, నో ఆర్గ్యూ మెథడ్ అని వస్తుంది. వెరీ క్లియర్ అబౌట్ దిస్. సో ఇఫ్ ఐ కాల్ ఏ డాట్ ఎం వన్ ఆఫ్ 10.5, 10.5 అంటే ఏంటి, దీని కూడా డైరెక్ట్ మ్యాచ్ దొరుకుతుంది డబుల్, కరెక్టా, డబుల్ వచ్చింది, నో ఇష్యూస్ ఓవర్ హియర్. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీని ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చిందా, నో ఆర్ వచ్చింది, ఫ్లోట్ వచ్చింది. సారీ ఇక్కడ నేను మార్చలేదా, డబుల్ వచ్చింది, డబుల్ వచ్చింది. నో లెట్స్ నో ఆర్ వచ్చింది, డబుల్ వచ్చింది, కరెక్ట్ కదా. నౌ ఇఫ్ ఐ చేంజ్ దిస్ టు, ఇఫ్ ఐ చేంజ్ దిస్ టు 10.5 ఎఫ్ అన్నా అనుకో, 10.5 ఎఫ్ అన్నా సేమ్ వస్తుందా రాదా, వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే లెట్ మీ షో యూ నో ఎట్లా ఆటో ప్రమోట్ అవుతుందో చూడండి. నేను 10.5 ఎఫ్ పంపిస్తున్నా, ఫ్లోట్ క్యాన్ బి కన్వర్టెడ్ టు డబుల్ కదా, కరెక్టేనా. ఇప్పుడు దీని వైస్ వర్సా చూడండి, మీకు ఆటో ప్రమోషన్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఫ్లోట్ రాస్తా, దీని ఫ్లోట్ ఎఫ్ రాసుకొని ఫ్లోట్ ఆర్గ్యుమెంట్ అని రాస్తా. ఫ్లోట్ ఆర్గ్యుమెంట్ అని రాస్తే ఫ్లోట్ తో కాల్ చేస్తే 10.5 ఎఫ్ అని కాల్ చేస్తే ఏమవుతుంది, నో ఆర్గ్ ఫ్లోట్ ఆర్, ఇక్కడ ప్రాబ్లం లేదు. సో 10.5 ఎఫ్ కాకుండా 10.5 పంపిస్తే ఏమవుతుంది, కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది. ఇన్కంపాటిబుల్ టైప్స్ పాసిబుల్ లూజ్లీ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్. అంటే నేను ఏం చేస్తాను, నేను 10.5 నేనేం పంపించిన 10.5 ఎఫ్, 10.5 ఎఫ్ అంటే ఏంటి, ఫ్లోట్, 10.5 అంటే ఏంటి, డబుల్. నేను డబుల్ పంపిస్తున్నా, బట్ నా మెథడ్ సిగ్నేచర్ లో ఏముంది, ఫ్లోటే ఉంది, కరెక్టా. నాది ఫ్లోట్ ఉంది కానీ నేను పంపించడం డబుల్ పంపిస్తున్నా. అంటే అకార్డింగ్ టు మై చార్ట్ నేను డబుల్ లో ఉన్నా. డబుల్ ఇంకా ముందరకి ఎక్కడికి వెళ్తుంది, డబులే లాస్ట్, డబుల్ అందరికన్నా హైయెస్ట్ ఇన్ జావా, డబులే హైయెస్ట్ అన్నప్పుడు ఇంకా ఇంకేం ఆటో ప్రమోట్ అవుతుంది, ఇంకాకి వచ్చే సైకిల్ అయితే లేదు. ఆటో ప్రమోషన్ ప్రమోషన్ అన్నది డిగ్రేడేషన్ అనే కదా, డబుల్ నుంచి ఇంకా ముందరకి వెళ్ళలేదు. సో ఇట్ గివ్స్ ఏ కంపైలేషన్ ఎర్రర్. సో కేస్ 1 ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మెథడ్ సిగ్నేచర్ లో డైరెక్ట్ మ్యాచ్ దొరకకపోతే అప్పుడప్పుడే కంపైలేషన్ ఎర్రర్ అనేది కంపైలర్ త్రో చేయదు. ఎప్పుడు త్రో చేస్తుంది, ఇట్ విల్ లుక్ ఫర్ ఇట్స్ ఆటో ప్రమోటివ్. అంటే క్యార్ ఇస్తే ఇంట్ ఉందా, లాంగ్ ఉందా, ఫ్లోట్ ఉందా, డబుల్ ఉందా, ఇవి ఏమీ లేకపోతే అప్పుడు కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. అదే ఏమి లేకపోతే డబుల్ వచ్చాయి. ఇప్పుడు క్యార్ ఉంది బట్ ఇంట్ లేదు, లాంగ్ లేదు, ఫ్లోట్ ఆర్గ్ మెథడ్ అనేది ఉంది. ఫ్లోట్ ఆర్గ్ మెథడ్ ఉంటే క్యార్ పంపిస్తున్న, ఫ్లోట్ మెథడ్ ఉంటే ఫ్లోట్ కి ఛాన్స్ ఇస్తుంది. దిస్ ఇస్ నోన్ as ఆటో ప్రమోషన్ అండ్ దిస్ ఇస్ ద కేస్ 1 ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఐ టుక్ వెరీ లాంగ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కేస్. ఇలానే ఇంకా 5 కేసెస్ ఉన్నాయి. ఈ 5 కేసెస్ ఇఫ్ వి కన్సిడర్ అండ్ డూ వెరీ నైస్ డీప్ డైవ్ ఇన్ టు దిస్, దెన్ ఏ క్వశ్చన్ కూడా విల్ బి నాట్ టఫ్, మీకు అంతా గుర్తుంటుంది. జస్ట్ రైట్ డౌన్ దిస్ థింగ్స్. థ్యాంక్ యూ. So yeah guys, let's continue our method overloading case studies. Last video lo we have covered case 1 of method overloading kada. Let's just recap case 1 and next case 2 ki veldam. Let's briefly discuss in 1 minute what was case study of method overloading 1. Method overloading case 1 లో ఏంటంటే కంపైలర్ ఏం చేస్తుంది, దీంట్లో కంపైలర్ రోల్ వచ్చేసి ఏంటి, రిఫరెన్స్ టైప్లో మెథడ్ సిగ్నేచర్ అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. లేకపోతే ఇమీడియట్గా ఇట్ డోంట్ త్రోస్ ఏ కంపైలేషన్ ఎర్రర్. ఇక్కడ కేస్ స్టడీ 1లో అంటే ఏంటి, ఎగ్జాక్ట్ మ్యాచ్ లేకపోతే కంపైలేషన్ డజంట్ త్రో ఎనీ కంపైలేషన్ ఎర్రర్ ఇమీడియట్లీ అన్లెస్ దేర్ ఈస్ నో ఫర్దర్ ఆటో ప్రమోటెడ్ మెథడ్ లేకపోతే అప్పుడు కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. అది కేస్ స్టడీ 1 కదా. నౌ లెట్స్ డిస్కస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆన్ కేస్ స్టడీ 1, దెన్ వీ విల్ మూవ్ టు కేస్ స్టడీ 2. సో ఈ చార్ట్ అయితే మీకు గుర్తుండాలి, అప్పుడే యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ కేస్ స్టడీ 1 క్వశ్చన్స్. సో ఇఫ్ ఐ టేక్ దిస్ జావా ప్రోగ్రామ్, దీంట్లో క్లాస్ ఏ ఒకటి ఉంది, క్లాస్ ఏ ఉంది అండ్ మెయిన్ క్లాస్లో మెయిన్ మెథడ్ ఉంది. సో ఏ ఈక్వల్ టు న్యూ ఏ అంటే ఏ రిఫరెన్స్ మీద ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఏ డాట్ ఎంఆర్. ఇదైతే డిఫాల్ట్గా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏం ప్రింట్ చేయట్లేదు కాబట్టి రాద్దాం డిఫాల్ట్ మెథడ్ ప్రింట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే బైట్ బి ఈక్వల్ టు 10 అన్న, బైట్ బి ఈక్వల్ టు 10, ఏ డాట్
m1 ఆఫ్ బైట్ని నేను సెండ్ చేస్తే ఫస్ట్ ఏంటి మన ఫ్లో ఏంటి నేనేమన్నా బైట్ బి ఈక్వల్ టు 10 అని రాసినాం కరెక్టా. మనం ఏంటి ఏ క్లాస్లో మెథడ్ సిగ్నేచర్స్ ఏంటి, ఒకటి m1 ఇంకోటి m1 ఆఫ్ డబుల్ కదా, m1 ఆఫ్ డబుల్ 2 మెథడ్ సిగ్నేచర్స్ అవైలబుల్గా ఉన్నాయి కరెక్ట్. బట్ మనం క్రియేట్ చేసిన ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏంటి, బైట్ది మెథడ్ సిగ్నేచర్ ఉన్న టెస్ట్ ఏ క్లాస్లో ఏది లేదు. సో వీఆర్ సెండింగ్ ఏ డాట్ m1 ఆఫ్ బైట్ బి వాల్యూ వచ్చేసి 10 కదా. సో యాజ్ పర్ దిస్ అసలు ఏం రావాలి అవుట్పుట్, కంపైలేషన్ ఎర్రర్ వస్తుందా లేదంటే ఇంకేమైనా ప్రింట్ అవుతుందా ఏమవుతుంది చూద్దాం. బైట్ బి ఈక్వల్ టు 10. ఇఫ్ యూ లుక్ ఓవర్ అవర్ చాట్, బైట్ ఈజ్ ద స్మాలెస్ట్ కదా, బైట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరకలేదు. సో కంపైలర్ ఏం సెర్చ్ చేస్తుంది, షార్ట్ ఉందా లేదా చెక్ చేస్తుంది, షార్ట్ కూడా లేదు. ఇంట్ ఉందా లేదా చెక్ చేస్తుంది, ఇంటూ కూడా లేదు. ఫ్లోట్ లాంగ్ ఉందా లేదా చెక్ చేస్తుంది, లాంగ్ కూడా లేదు. ఫ్లోట్ ఉందా లేదా చెక్ చేస్తుంది, లాంగ్ కూడా లేదు, ఫ్లోట్ కూడా లేదు. తర్వాత డబుల్ ఉందా లేదా చెక్ చేస్తుంది, డబుల్ ఉందా, మన ప్రోగ్రామ్లో డబుల్ ఉంది. సో ఇఫ్ ఐ రన్ దిస్, ఫస్ట్ ది అవుట్పుట్ ఏమొచ్చి డిఫాల్ట్ మెథడ్ వస్తుంది, సెకండ్ది డబుల్ వర్షన్ వస్తుంది. లెట్స్ వెరిఫై. ఎగ్జాక్ట్లీ డిఫాల్ట్ అండ్ డబుల్ వర్షన్ ఇక్కడ దాకా అర్థమైపోయింది. ఇఫ్ ఇదే కేసులో నేను దీన్ని కూడా కమెంట్ చేస్తే, ఇఫ్ ఐ నౌ ట్రై టు రన్ Java method 1 in class cannot be applied to given types, required no argument, actual and formal arguments list differ in length. కరెక్టే కదా, అంటే లాస్ట్కి ఏంటి డబుల్ దాకా వెళ్ళింది, డబుల్ తర్వాత ఇంకేం లేదు అసలు. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏంది, ఆటో ప్రొమోటెడ్ మ్యాచ్ కూడా దొరకలేదు కాబట్టి ఇట్ లీడ్స్ టు కంపైలేషన్ ఎర్రర్. దిస్ వాస్ ఆల్ అబౌట్ కేస్ స్టడీ 1. నౌ లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ కేస్ స్టడీ 2 ఇన్ మెథడ్ ఓవర్ లోడింగ్. కేస్ స్టడీ 2 సెకండ్ కేస్ ఇది. సెకండ్ కేస్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి ఓవర్లోడెడ్ సబ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటో. దాంట్లో కేస్ స్టడీ 2 ఏం చెప్తుంది అంటే, ఇఫ్ దేర్ ఆర్ 2 ఓవర్లోడెడ్ మెథడ్స్ ఏ క్లాస్లో 2 ఓవర్లోడెడ్ మెథడ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఏంటి, ఒకటి పబ్లిక్ వాయిడ్ m1 ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ వెళ్తుంది ఒకటి, ఇంకోటి పబ్లిక్ వాయిడ్ m1 ఆఫ్ ఒకటి ఆబ్జెక్ట్ వెళ్తుంది, ఆబ్జెక్ట్ ఓ. ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండు ఓవర్లోడెడ్ మెథడ్సా కాదా, ఏంటి దీని మెథడ్ సిగ్నేచర్ ఏంది, m1 ఆఫ్ స్ట్రింగ్ ఫస్ట్ అది. సెకండ్ ఇది ఏంటి, m1 ఆఫ్ ఆబ్జెక్ట్. బోత్ ఆర్ డిఫరెంట్. సో బోత్ ఆర్ డిఫరెంట్ అన్నప్పుడు ఏంటి, ఓవర్లోడెడ్ ప్రోగ్రామ్స్, ఓవర్లోడింగ్ జరుగుతుంది ఇక్కడ డౌటే లేదు. ఇక్కడ డౌట్ లేనప్పుడు ఇక్కడ క్వశ్చన్ రేజ్ అయ్యేది ఏంటంటే, ఇఫ్ ఏ ఈక్వల్ టు న్యూ ఏ అన్నాం, ఏ ఈక్వల్ టు న్యూ ఏ అన్నప్పుడు ఏ డాట్ m1 ఆఫ్, నా పేరు మోనిష్ కాబట్టి నేను మోనిష్ అని ఇస్తాను. ఇది ఇచ్చినప్పుడు స్ట్రింగ్ వర్షన్ అని ప్రింట్ అవ్వాలి కరెక్టా, స్ట్రింగ్ వర్షన్ అని ప్రింట్ అవ్వాలి. ఏ డాట్ m1 ఆఫ్ ఒక న్యూ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ పంపిస్తే ఏంది, ఆబ్జెక్ట్ వర్షన్ అని రావాలి. ఇక్కడ కూడా నో డౌట్, ఇక్కడ దాకా అయితే నో డౌట్ కదా. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, యూ విల్ గెట్ ఏ బెటర్ క్లారిటీ. నేను ఏం చెప్తున్నా అంటే, దట్ ఇట్ బి ఏ ఈక్వల్ టు న్యూ ఏ, ఇవన్నీ తీసేసి నేను ఏమంటున్నా అంటే పబ్లిక్ వాయిడ్ m1 ఆఫ్ స్ట్రింగ్ ఎస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని స్ట్రింగ్ వర్షన్ అని రాద్దాం. ఏం వర్షన్, స్ట్రింగ్ వర్షన్. ఇంకోటి సేమ్ కాపీ పేజ్ చేద్దాం, దీన్ని కాపీ పేజ్ చేసి స్ట్రింగ్ వర్షన్ కాకుండా ఇక్కడ ఆబ్జెక్ట్ పంపిద్దాం, ఆబ్జెక్ట్ ఓ అని రాసి దీన్ని ఆబ్జెక్ట్ వర్షన్ అన్నాం. ఏ ఈక్వల్ టు న్యూ ఏ అన్న తర్వాత ఏ డాట్ m1 ఆఫ్ ఇక్కడ న్యూ స్ట్రింగ్ పంపిస్తుంది. ఇట్లా కాకపోయినా మీకు ఇంకా బెటర్ క్లారిటీ కోసం స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు మోనిష్. ఓకే, ఇంకోటి ఆబ్జెక్ట్ ఓ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా పంపిస్తాం. ఒకటి ఇట్లా ఒకటి అట్లా అన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ఇది కదా. సో ఏ డాట్ m1 ఆఫ్ ఎస్ ఏంటి, ఎస్ ఇస్ ఎ స్ట్రింగ్. సో ఇక్కడ ఏంటి నో, అసలు ఏం డౌట్ ఉండదు, ఇక్కడ స్ట్రింగ్ వర్షన్ అని ప్రింట్ అవుతుంది కదా, దీని ఆబ్జెక్ట్ కరెక్టే. ఏ డాట్ m1 ఆఫ్ ఒక న్యూ ఆబ్జెక్ట్ పంపిస్తే ఏంటి, ఇక్కడ కూడా మీకు ఏం డౌట్ ఉండదు, ఇట్ విల్ బి ఆబ్జెక్ట్ వర్షన్. కరెక్ట్ కదా, ఆబ్జెక్ట్ వర్షన్, నాట్ వర్షన్, ఇట్స్ వర్షన్. సరే, ఆబ్జెక్ట్ వర్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిందే, ఇక్కడ దాకైతే మనకు తెలిసిందే, ఇట్ ఈస్ బేసిక్ ఓవర్లోడింగ్. దీంట్లో కేస్ స్టడీ ఇక్కడ ఇప్పుడు వస్తుంది చూడండి. సో ఏంటి, ఏ డాట్ m1 ఆఫ్ స్ట్రింగ్ వెళ్ళిపోయింది, ఆబ్జెక్ట్ వెళ్ళిపోయింది. కేస్ స్టడీ ఏంటంటే దీంట్లో మీరు స్ట్రింగ్
ఎస్ ఈక్వల్ టు నల్ అని కూడా డిక్లేర్ చేయాలి. నల్ ఈజ్ ఏ నలిఫైడ్ వాల్యూ కదా నల్. ఆబ్జెక్ట్ ఇవి ఆబ్జెక్ట్ కూడా క్యాన్ హోల్డ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు నల్, ఇది కూడా వ్యాలిడే. ఆబ్జెక్ట్లో నల్ ఉండొచ్చు, స్ట్రింగ్లో కూడా నల్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏ డాట్ m1 ఆఫ్ నల్ అని అంటే ఏం ప్రింట్ అవ్వాలి? ఎందుకంటే దీనికి నల్ ఈజ్ ఆబ్జెక్ట్. అంటే మీరు ఇక్కడ చూడండి, స్ట్రింగ్ s1 ఈక్వల్ టు నల్ అన్న పర్ఫెక్ట్లీ వ్యాలిడ్, ఏం ఎర్రర్ రాలే. ఆబ్జెక్ట్ o1 ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ ఆఫ్ నల్ అని పంపిస్తాం దీంట్లో. ఇది కూడా సారీ ఇట్లా కాదు, న్యూ ఆబ్జెక్ట్ o1 ఈక్వల్ టు ఇది కూడా నల్, ఇట్లా నల్ రాసిన. రెండిట్లో కరెక్టే. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఇక్కడ ఫస్ట్ s1 పంపిస్తాను ఒకసారి, తర్వాత ఏ డాట్ m1 ఆఫ్ o1 కూడా పంపిస్తాను. రెండిట్లో అవుట్పుట్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే ఏమొచ్చింది? ఫస్ట్ది ఇది అసలు డౌట్ ఉండదు, స్ట్రింగ్ వర్షన్. ఫస్ట్ది స్ట్రింగ్ వర్షన్ మ్యాచ్ అవుతుంది. సెకండ్ది ఆబ్జెక్ట్ పంపిస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ వర్షన్ నో ఇష్యూస్. అదే స్ట్రింగ్ s1 ఈక్వల్ టు నల్ పెట్టిన దాంట్లో స్ట్రింగే పంపిస్తున్నాం కాబట్టి మళ్ళీ స్ట్రింగే వచ్చింది, ఆబ్జెక్టే పంపిస్తున్నాం కాబట్టి ఆబ్జెక్టే వచ్చింది. బట్ ఇప్పుడు నేను ఎక్స్ప్లిసిట్గా ఏ డాట్ m1 టైప్ మెన్షన్ చేయకుండా నల్ పంపించి ఇట్లా పెడితే ఇక్కడ స్ట్రింగ్ రావాలా, స్ట్రింగ్ ఆర్ ఆబ్జెక్ట్ ఏది రావాలి? లెట్ యూ థింక్. స్ట్రింగ్ రావాలా, ఆబ్జెక్ట్ రావాలి? ఎందుకంటే నల్ ఇస్ బోత్ స్ట్రింగ్ అండ్ ఆబ్జెక్ట్ టైప్ కదా, రెండింటికి ఛాన్స్ రావాలి బేసిక్లీ. అంటే ఇప్పుడు ఏంటి, మీరు ఒక అజంప్షన్ రాసుకోవచ్చు. ఫస్ట్ స్ట్రింగ్ రాసిన కాబట్టి స్ట్రింగ్ పైన ఉంది కాబట్టి స్ట్రింగ్ మెథడ్ సిగ్నేచర్ ముందు స్టోర్ అయ్యి ఉండొచ్చు, అందుకే స్ట్రింగ్ ప్రింట్ అవ్వచ్చు. లేదంటే సరే ఇది తీసేసి ఇది ఇక్కడ పెడదాం. ఇప్పుడు మీ అజంప్షన్ ఏముండొచ్చు? ఆబ్జెక్ట్ ముందు రాసిన కాబట్టి ఆబ్జెక్ట్ మెథడ్ సిగ్నేచర్ ముందు ఉండొచ్చు, అందుకే ఆబ్జెక్ట్ రావచ్చు. ఫేర్. ఇప్పుడు దీని వెనకాల రీజన్ ఏంటంటే, ఇప్పుడు అవుట్పుట్ ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఆబ్జెక్ట్ రాదు, స్ట్రింగ్ వస్తుంది. లాస్ట్ అవుట్పుట్ ఏంది? స్ట్రింగ్ వచ్చింది. దీని బిహైండ్ కేస్ స్టడీ ఏంటంటే, ఎప్పుడైతే చూడండి కేస్ స్టడీ 2 స్పీక్స్ అబౌట్ దిస్. వెన్ దేర్ ఈస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉన్నాయి, బట్ దేర్ ఆర్ మోర్ దాన్ వన్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఒకదానికన్నా ఒక అంటే స్ట్రింగ్ కూడా మ్యాచ్ అవుతుంది, ఆబ్జెక్ట్ కూడా మ్యాచ్ అవుతుంది. కరెక్టా? స్ట్రింగ్ కూడా మ్యాచ్ అవుతుంది, ఆబ్జెక్ట్ కూడా మ్యాచ్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు స్ట్రింగ్కి ఇవ్వాలా, ఆబ్జెక్ట్కి ఇవ్వాలా? అది మన క్వశ్చన్. కేస్ స్టడీ 2 అదే. ఇప్పుడు మీరు దీని వెనకాల కేస్ స్టడీ ఏంటంటే, ఇవి రెండు పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటాయి ఇవి రెండింటి మధ్యలో. అంటే ఆబ్జెక్ట్ ఈజ్ పేరెంట్, ఆబ్జెక్ట్ క్లాస్ ఈజ్ ద పేరెంట్ క్లాస్ ఫర్ ఎవ్రీ జావా క్లాస్ కదా. ఆబ్జెక్ట్ ఈజ్ ద పేరెంట్ క్లాస్, దాని చైల్డే స్ట్రింగ్ క్లాస్ కదా. వెన్ దేర్ ఈస్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఓవర్లోడెడ్ ప్రోగ్రామ్స్, దెన్ 100% పక్కా దేనికి ఛాన్స్ వస్తుంది? చైల్డ్కే ఆన్సర్ వస్తుంది, చైల్డ్కే చాయిస్ వస్తుంది. అంటే కేస్ స్టడీ 2 ఏం స్పీక్ చేస్తుంది అంటే, వెన్ దేర్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ అండ్ బోత్ ఆర్ ఓవర్లోడెడ్ సబ్ మెథడ్స్. ఓవర్లోడెడ్ మెథడ్స్ అయినప్పుడు పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటే పేరెంట్కి మ్యాచ్ అయ్యి చైల్డ్ కూడా రెండింటికి మ్యాచ్ అవుతుంది. దెన్ నేను ఛాన్స్ ఎవరికి ఇవ్వాలి? యాజ్ ఏ కంపైలర్ ఇట్ ఆల్వేస్ గివ్స్ ఫర్ చైల్డ్, అంటే స్ట్రింగ్, అందుకే స్ట్రింగ్ ప్రింట్ అయింది. దట్ ఈస్ ద ఏంటి కేస్ స్టడీ బిట్వీన్ కేస్ స్టడీ 2. నల్ బోత్ స్ట్రింగ్ అండ్ ఆబ్జెక్ట్ కదా. సో నల్ ఏంటి? ఇప్పుడు చైల్డ్, ఇప్పుడు ఇదేంటి? ఆబ్జెక్ట్ ఈజ్ పేరెంట్, స్ట్రింగ్ ఈజ్ చైల్డ్. ఆబ్జెక్ట్ ఈజ్ పేరెంట్, స్ట్రింగ్ ఈజ్ చైల్డ్. అయితే ఛాన్స్ ఏం రావాలి? ఆబ్వియస్లీ స్ట్రింగ్కే రావాలి. దిస్ ఈజ్ అబౌట్ కేస్ స్టడీ 2. దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లెట్స్ సీ. అంటే దీనికి ఒక హైరార్కీ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో ఐ విల్ షో. లైక్ ఆబ్జెక్ట్ అందరికన్నా రూట్ అన్న, దాని కింద చైల్డ్స్ ఏముంటాయి, ఇది ప్రిమిటివ్స్ హోల్డ్ కాదు, మళ్ళీ దాని గురించి చెప్తాను నేను. అంతే. కేస్ స్టడీ 2 ఈజ్ ఆల్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. సో లెట్స్ కంటిన్యూ. నౌ లెట్స్ డిస్కస్ కేస్ స్టడీ 3. కేస్ స్టడీ 3కి వెళ్ళకన్నా ముందు లాస్ట్ వీడియోలో కేస్ స్టడీ 2లో ఐ హావ్ సెడ్ అబౌట్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ కదా. పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ అన్నప్పుడు మీకు అంత అర్థం కాలే ఎందుకేమో, బికాస్ మీకు ఏది పేరెంట్ ఏది ఆబ్జెక్టో, అంటే ఏది పేరెంట్ ఏది చైల్డో తెలియదు కదా. నౌ ఐ హ్యావ్ బ్రాట్ యూ ద చాట్. బేసిక్లీ ఇక్కడ మీరు చూస్తే ఆబ్జెక్ట్ ఉంది, బూలియన్ క్యారెక్టర్. ఆబ్జెక్ట్ ఈజ్ పేరెంట్, ఈ అన్నిటికీ ఆబ్జెక్ట్. అన్ని జావా క్లాసెస్లో, జావాలో ప్రతి ఒక్క క్లాస్కి ఆబ్జెక్ట్ ఇస్ ద రూట్ క్లాస్. ఆబ్జెక్ట్ అన్నిటికీ పేరెంట్.
ఆబ్జెక్ట్ కనిపిస్తే అదే అందరికన్నా పేరెంట్ అని ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, స్ట్రింగ్ ఇక్కడ ఉంది. సో ఇట్ ఈస్ ఎ పేరెంట్, ఇట్ ఈస్ ఎ చైల్డ్. సో పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఉండే లాస్ట్ కోడ్లో మీకు గుర్తుంటే, ఐ విల్ రీ-ఎగ్జిక్యూట్ దట్ కోడ్ నౌ. పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంది అండ్ దేర్ వేర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ మెథడ్స్ ఆల్సో. అంటే ఇప్పుడు నేను నల్ పంపిస్తున్నా, నల్ ఈజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ స్ట్రింగ్ టైప్ రెండింటికి ఉంది. సో నేను ఇప్పుడు యాజ్ ఎ కంపైలర్ నేను పేరెంట్కి ఛాన్స్ ఇవ్వాలా, చైల్డ్కి ఛాన్స్ ఇవ్వాలా? ఆబ్వియస్లీ మనం డిస్కస్ చేసుకున్నట్టు కేస్ స్టడీ 2 వాట్ ఇట్ స్పీక్స్, చైల్డ్ హ్యాస్ ద హయ్యెస్ట్ ప్రయారిటీ దెన్ పేరెంట్, చైల్డ్ ప్రయారిటీ ఈజ్ గ్రేటర్ దాన్ పేరెంట్. ఇదే కేస్ స్టడీ 2 కదా. ఇప్పుడు దీని మీద ఒక అదే కోడ్ని మళ్ళీ ఒకసారి రన్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇదే కదా మన లాస్ట్ కోడ్. సో ఆబ్జెక్ట్ మెథడ్ సిగ్నేచర్తో ఒకటి ఉంది, స్ట్రింగ్ మెథడ్ సిగ్నేచర్తో ఒకటి ఉంది. సో డైరెక్ట్ మ్యాచ్ స్ట్రింగ్, డైరెక్ట్ మ్యాచ్ దగ్గర అయితే మీకు ఏం వర్షన్, ఇది a.m1 ఆఫ్ ఎస్ అంటే స్ట్రింగ్ వర్షన్, ఇక్కడ అసలు డౌటే ఉండద్దు. a.m1 ఆఫ్ న్యూ ఆబ్జెక్ట్ అన్న ఆబ్జెక్ట్ వర్షన్, ఇక్కడ కూడా ఏం డౌట్ ఉండదు. ఇది దిస్ ఆర్ రిడెండెంట్, ఇది సేమ్ మళ్ళీ చేస్తాం. a.m1 ఆఫ్ నల్. ఇప్పుడు మేము ఇక్కడ చూసుకుంటే నల్ ఏమన్నా, నల్ ఈజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ టైప్, నల్ ఈజ్ ఆఫ్ స్ట్రింగ్ టైప్, ఈ రెండిట్లో హోల్డ్ అవుతుంది. సో పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ మనకు కనిపిస్తుంది ఈ నల్ వల్ల. ఇక్కడ పేరెంట్ ఈజ్ ఆల్సో అవైలబుల్, చైల్డ్ ఈజ్ ఆల్సో అవైలబుల్. ఇలాంటప్పుడు యాజ్ ఏ కంపైలర్ నేను చైల్డ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను, ఎందుకంటే చైల్డ్ ప్రయారిటీ ఈజ్ గ్రేటర్ దాన్ పేరెంట్ ఇన్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ కేస్ స్టడీ 2 ఇన్ ఓవర్లోడింగ్. సో అందుకే దీని వెనకాల ఇప్పుడు ఇదేంటి ఆబ్జెక్ట్ వస్తుంది రాదు, ఇక్కడ కూడా స్ట్రింగ్ వర్షన్ అనే ప్రింట్ అవుతుంది. ద సైన్స్ బిహైండ్ దిస్ కేస్ స్టడీ 2 ఈజ్ ఇది. ఇప్పుడు నేను రన్ చేస్తే మళ్ళీ ఒకసారి చేస్తే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్, క్లియర్ కదా. నౌ లెట్స్ మూవ్ ఇన్ టు కేస్ స్టడీ 3. ఇప్పుడు కేస్ స్టడీ 3 ఏంటో చూద్దాం. సో ఐ బిలీవ్ అన్నిటికీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇచ్చి లెట్స్ డిరైవ్ ఎవ్రీథింగ్ అన్నప్పుడే ఇట్ గోస్ వెల్ కదా. సో నౌ లెట్స్ సీ వాట్ ఈస్ కేస్ స్టడీ 3. కేస్ స్టడీ 2 ఏమన్నాం, డైరెక్ట్ మ్యాచ్ 2 మెథడ్స్ ఉన్నాయి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉండే. కేస్ స్టడీ 3 ఏం చెప్తుందంటే పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ లేనప్పుడు, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ లేదు, అలాంటి అప్పుడు నేను ఫస్ట్ డోన్కి ఇవ్వాలా, సెకండ్ డోన్కి ఇవ్వాలా ఛాన్స్, అదే దీని గురించి. సో ఇప్పుడు లెట్స్ సీ అన్ జావా ప్రోగ్రామ్ ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ లేదు. ఐ విల్ జస్ట్ మాడిఫై ఫ్యూ థింగ్స్ ఇన్ దిస్. ఇవన్నీ తీసేద్దాం. దీంట్లో ఇప్పుడు ఆబ్జెక్ట్ పని లేదు మనకు, ఆబ్జెక్ట్ అన్నిటికీ పేరెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ తీసుకోవడంలో సెన్స్ లేదు. లెట్స్ టేక్ స్ట్రింగ్, ఆల్రెడీ స్ట్రింగ్ ఉంది కదా, దీన్నే మార్చేసి స్ట్రింగ్ బిల్డర్ పెట్టుకుందాం. దీన్ని స్ట్రింగ్ బిల్డర్, ఓకే, స్ట్రింగ్ బిల్డర్ ఎస్బి. లెట్స్ రైట్ స్ట్రింగ్ బిల్డర్ వర్షన్. సో ఇప్పుడు ఇఫ్ ఐ కాల్ a.m1 ఆఫ్ న్యూ స్ట్రింగ్ అంటే న్యూ స్ట్రింగ్ బిల్డర్ ఒకటి, లెట్స్ గో a.m1 ఆఫ్ న్యూ స్ట్రింగ్ ఒకటి ఇస్తా. ఇక్కడ మీకు ఏ మాత్రం డౌట్ ఉండదు, ఇక్కడ ఏమొస్తుంది స్ట్రింగ్ బిల్డర్ వర్షన్, కరెక్ట్గా స్ట్రింగ్ బిల్డర్ వర్షన్. ఇక్కడ ఏమొస్తుంది స్ట్రింగ్ వర్షన్, ఇక్కడ కూడా ఏం డౌట్ ఉండద్దు, కరెక్ట్ కదా. ఇప్పుడు అసలు ఇది మనకు తెలిసిందే, ఇది మనకు తెలిసే ఎట్లనా, ఇది బేసిక్ ఓవర్లోడింగ్. కేస్ స్టడీ 3 ఏంటి, ఇప్పుడు రెండు మ్యాచ్ అవ్వాలి కదా. నౌ లెట్స్ సి a.m1 ఆఫ్ నల్ పంపిస్తే ఏమవుతుందో అదే డిస్కస్ చేద్దాం ఒకసారి. సో అదే కదా, నల్ క్యాన్ బీ హోల్డెడ్ బై బోత్. నల్ ఏంటి, స్ట్రింగ్ బిల్డర్లో కూడా హోల్డ్ అవుతుంది, స్ట్రింగ్ బిల్డర్లో కూడా వీ కెన్ స్టోర్ నల్, స్ట్రింగ్లో కూడా వీ కెన్ స్టోర్ నల్. అండ్ దీనికి ఏమైనా రిలేషన్షిప్ ఉందా, పేరెంట్ చైల్డ్ కానీ ఏం రిలేషన్షిప్ లేదు. అలాంటప్పుడు స్ట్రింగ్కి ఇవ్వాలా, స్ట్రింగ్ బిల్డర్కి ఇవ్వాలా? లెట్స్ సి. ఇప్పుడు స్ట్రింగ్ ఏం ఎక్కువ కాదు, స్ట్రింగ్ బిల్డర్ ఏం తక్కువ కాదు, అంటే స్ట్రింగ్కి ఇస్తే స్ట్రింగ్ బిల్డర్ ఫీల్ అవుతుంది, స్ట్రింగ్ బిల్డర్కి ఇస్తే స్ట్రింగ్ ఫీల్ అవుతుంది. సో దేనికి ఇవ్వాలి నేను యాజ్ ఎ కంపైలర్, నా రోల్ దేనికి? సో కంపైలర్ చాలా ఈజీ. a.m1 ఆఫ్ నల్ అన్న అనుకో, మీరు కొట్టుకోరి, నాకు సంబంధం లేదు, నేను కంపైలేషన్ ఎర్రర్ ఇస్తా అంటది సీదా. ఏమంటుంది, బోత్ మెథడ్ m1 స్ట్రింగ్ బిల్డర్ ఈజ్ ఇన్ a అండ్ మెథడ్ m1 స్ట్రింగ్ ఈజ్ ఇన్ మ్యాచ్. అంటే రెండిటికి మ్యాచ్ వస్తుంది, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ లేదు. పేరెంట్ అనుకో, పేరెంట్కి ఛాన్స్ ఇవ్వకపోయినా ఆ పేరెంట్ ఏదో ఒకటి చైల్డ్ చెప్పి ఒప్పిస్తాడు, అయిపోయా, అట్లా ఏదో ఒకటి ఉంటుంది అని అనుకోవచ్చు. అసలు పేరెంట్ అసలు నా చుట్టం కాదు, స్ట్రింగ్ బిల్డర్ నా చుట్టం కాదు, స్ట్రింగ్ నా చుట్టం కాదు, నేను ఎవరికి ఇవ్వాలా, నాకేం అవసరం అని స్ట్రింగ్ బిల్డర్కి స్ట్రింగ్కి రెండు మ్యాచ్ అవుతున్నాయి, బట్ నేను నల్ ఇస్తున్నా, దేనికి నేను ఇవ్వాలి? యాజ్ ఏ కంపైలర్ నాకు అంబిగ్విటీ ఉంది. స్ట్రింగ్ బిల్డర్కి ఇస్తే స్ట్రింగ్ ఏం చేసినా అని స్ట్రింగ్ క్వశ్చన్ మార్క్ ఇస్తుంది, స్ట్రింగ్కి ఇస్తే స్ట్రింగ్ బిల్డర్ నేనేం చేసినా అని క్వశ్చన్ మార్క్ ఇస్తుంది. కాబట్టి
యాజ్ ఏ కంపైలర్ ఐ విల్ స్ట్రేట్ అవే త్రో ఏ కంపైలేషన్ ఎర్రర్ దట్ దేర్ ఈస్ బోత్ మ్యాచింగ్, రెండు మ్యాచింగ్ మెథడ్ సిగ్నేచర్స్ ఉన్నాయి, ఐ కాంట్ రిజాల్వ్ దిస్, బోత్ మెథడ్ సిగ్నేచర్ గాట్ మ్యాచ్డ్, ఇంకంపాటబుల్ కన్వర్షన్స్ కానీ అట్లాంటి ఇట్లా ఏంటి బోత్ మెథడ్ M1 అయ్యో అంబిగ్వస్ అన్నది, రిఫరెన్స్ టు M1 ఈజ్ అంబిగ్వస్, రిఫరెన్స్ టు M1 ఈజ్ అంబిగ్వస్, ఎందుకంటే నల్ బోత్ రెండింటికి మ్యాచ్ అవుతుంది. దేర్ ఇస్ నో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కూడా, కాబట్టి ఐ విల్ స్ట్రేట్ అవే త్రో compilation error. This is all about case study 3. Now 1 minute లో let's discuss all 1 2 3. 1 ఏంటి, ఆటో ప్రమోషన్, అంటే డైరెక్ట్ మ్యాచ్ లేకపోతే ఆటో ప్రమోట్ అవుతుంది, ఆ చాట్ గుర్తుపెట్టుకోవాలి. క్యార్ ఉంటే క్యార్ క్యాన్ బి ఇంట్ ఫ్లోట్, ఇంట్ లాంగ్ ఫ్లోట్ డబుల్ దాకా వెళ్తుంది, అది ఆటో ప్రమోషన్, అది ఫస్ట్ది. సెకండ్ కేసు వచ్చేసి ఏంటి, డైరెక్ట్ మ్యాచ్ ఉంటే డైరెక్ట్ మ్యాచ్కి వెళ్తుంది, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటే చైల్డ్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది, అది సెకండ్ కేసు. థర్డ్ కేసు ఏంది, డైరెక్ట్ మ్యాచ్ ఉంటే డైరెక్ట్కి వెళ్తుంది, బట్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ లేదు ఆ రెండు మెథడ్స్ మధ్యలో, నేను ఒకటే అట్లా అంబిగ్యూస్ ఏమైనా పంపిస్తే సీదా కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఆ రెండింటి మధ్యలో ఏం రిలేషన్షిప్ లేదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 3 కేసెస్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్. నెక్స్ట్ ఫోర్త్ కేసులో వీ విల్ డిస్కస్ వాట్ ఈస్ ఫోర్త్ కేస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సో లెట్స్ డిస్కస్ ద కేస్ 4 ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఇప్పుడు దాకా మనం త్రీ కేసెస్ చూసినాం కదా. వేర్ ఫస్ట్ కేస్ వాస్ ఆటో ప్రమోషన్, సెకండ్ వాస్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్, థర్డ్ వాజ్ ది పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్ లేకుండా 1 or more మ్యాచ్ ఉంటే ఏం జరుగుతుందో కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. అక్కడ దాకా వీ హ్యావ్ డిస్కస్. నౌ లెట్స్ డిస్కస్ ద కేస్ స్టడీ 4 విచ్ ఈజ్ అబౌట్ ది వేరార్గ్ మెథడ్. ఎప్పుడన్నా విన్నారా ఈ నేమ్, వేరార్గ్ మెథడ్? వేరార్గ్ మెథడ్ అంటే ఏంటో. వేరార్గ్ మెథడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ 1.4 వర్షన్ ఆఫ్ జావా 1.4లో వేరార్గ్ మెథడ్ అనే కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. వాట్ ఈస్ ఎ వేరార్గ్ మెథడ్? వేరార్గ్ మెథడ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 3 dots ఫాలోడ్ బై 3 dots. అంటే ఇప్పుడు లైక్ ఫస్ట్ టైప్ మెన్షన్ చేయాలి. టైప్ ఏంటి, ఇంట్ మేబీ ఫ్లోట్ ఏదో టైప్, ఫాలోడ్ బై 3 dots, దెన్ ఆర్గ్యుమెంట్ నేమ్స్. సపోజ్ ఇది దాని మెథడ్ సిగ్నేచర్ ఇలా ఉంటుంది. అంటే మెథడ్ సిగ్నేచర్లో ఆర్గ్యుమెంట్ టైప్ ఉండదు, బట్ జనరలీ దాని రిప్రజెంటేషన్ ఇది 3 dots ఫాలోడ్ బై. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వేరార్గ్ మెథడ్ అంటే ఐ విల్ షో యూ బై కోడ్ ఇంప్లిమెంటేషన్. జస్ట్ చూడండి. లెట్స్ సే పబ్లిక్ వాయిడ్ M1 ఇట్లుంది కదా. దీన్ని లెట్స్ టేక్ అండ్ వేరార్గ్ మెథడ్ ఇంట్ .i అన్నా కదా. వేరార్గ్ మెథడ్ ఇట్లా system.out.println వేరార్గ్ మెథడ్. ఓకే, వేరార్గ్ మెథడ్ AGR కాదు ARG, ఆర్గ్ మెథడ్. ఏ ఈక్వల్ టు న్యూ ఏ అన్నప్పుడు a.m1 ఆఫ్ నేను ఎంటీ పారామీటర్తో పంపితే కంపైలేషన్ ఎర్రర్ రావాలి యూజువల్గా, ఎందుకంటే డైరెక్ట్ మ్యాచ్ మెథడ్ లేదు. ఇట్ షుడ్ గివ్ ఏ కంపైలేషన్ ఎర్రర్. బట్ when I try to run this code ఏమొచ్చింది, వేరార్గ్ మెథడ్ అని వచ్చింది. ఓకే, ఇది ఒక్కటే కాదు. దాని తర్వాత a.m1 ఆఫ్ 10, ఇక్కడ వేరార్గ్ మెథడే రావాలి, ఎందుకంటే మనం 1 పారామీటర్ తీసుకున్నాం కాబట్టి వేరార్గ్ మెథడే వచ్చింది, కాబట్టి దీనికి వేరార్గ్ మెథడే రావాలి. ఇక్కడ డౌట్లు ఉండద్దు మనకు. సో వేరార్గ్ మెథడ్ ఈ కేసులో అయితే మనకు డౌట్ ఉండద్దు. దిస్ ఈస్ క్లియర్ కేస్. ఇఫ్ ఐ డూ a.m1 ఆఫ్ 10,10 అన్న, ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ రావాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఒకటే పారామీటర్ తీసుకుంటున్నాం, బట్ 2 పారామీటర్స్ పంపిస్తున్నాం, డైరెక్ట్ మ్యాచ్ లేదు, కంపైలేషన్ ఎర్రర్ రావాలి బేసిక్లీ. బట్ ఇఫ్ వి సీ వేరార్గ్ మెథడ్ వచ్చింది. ఓకే, ఇంకా చూసి a.m1 ఆఫ్ a.m1 ఆఫ్ M1 ఆఫ్ ఇది .a, ఇదంటే ఏమొస్తుంది, ఇది కూడా కంపైలేషన్ ఎర్రర్ రావాలి బేసిక్లీ. బట్ చూస్తే ఏమొస్తుంది, వేరార్గ్ మెథడ్ వస్తుంది. ఎందుకు ఇది గుర్తొస్తే మీకు కేస్ 1 గుర్తు రావాలి. ఎందుకంటే దిస్ ఏ ఈజ్ ఆఫ్ క్యారెక్టర్ టైప్, కరెక్టా? క్యారెక్టర్ క్యాన్ బి ఆటో ప్రమోటెడ్ టు ఇంటీజర్ కదా, ఇంటీజర్ కన్వర్ట్ అయిపోయింది. అంటే ఈ ఏ ఈజ్ బేసిక్లీ అన్ ఇంటీజర్ నో, ఇంట్ మెథడ్ సిగ్నేచర్ దీనిది. బట్ మనం తీసుకునేది ఇది ఒక్కటే పారామీటర్ది మెథడ్ రాస్తున్నాం, మెథడ్ సిగ్నేచర్ ఏది రాసినా ఎగ్జిక్యూట్ అవుతుందంటే దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ వేరార్గ్ మెథడ్. వాట్ ఈస్ ఎ వేరార్గ్ మెథడ్ అంటే, వాట్ డస్ ఎ వేరార్గ్ మెథడ్ డూ ఈజ్ ఇదే, ఏంటంటే ఇట్ అలౌస్ ఎనీ నంబర్ ఆఫ్ పారామీటర్స్. అంటే వన్స్ యూ డిక్లేర్ విత్ ఎ టైప్, మీరు ఒక టైప్తోని ఒక వేరార్గ్ మెథడ్ ఇది చేస్తే
డైరెక్ట్ మ్యాచ్ లేకపోతే ఆల్వేస్ ఏ వేర్ ఆర్గ్ మెథడ్ విల్ ఎగ్జిక్యూట్. అంటే 0 పారామీటర్ కూడా వేర్ ఆర్గ్ మెథడే, 1 పారామీటర్ కూడా ఇదే అంతే. దీంట్లో కేస్ స్టడీ ఏంటి? మనం వేర్ ఆర్గ్ మెథడ్ గురించి డిస్కస్ చేసినాం. కేస్ స్టడీ ఏంటంటే కేస్ స్టడీ ఎప్పుడు వస్తుంది అంటే, ఇఫ్ ఐ రిమూవ్ ఆల్ దిస్, ఒక వేర్ ఆర్గ్ మెథడ్ అయితే పెట్టుకుంటా అండ్ ఐ విల్ టేక్ ఏ ఏంటి పబ్లిక్ వాయిడ్ M1 డైరెక్ట్ మ్యాచ్ మెథడ్ ఒకటి పెడదాం. అండ్ పబ్లిక్ ఇంట్ M1 ఆఫ్ ఇంట్ ఐ, ఇది ఒకటి పెడదాం. ఇట్లా పెట్టిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, దిస్ ఈజ్ అన్ డిఫాల్ట్ నో ఆర్గ్ మెథడ్. దిస్ ఈస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఇది ఇంట్ ఆర్గ్ మెథడ్. ఓకే, ఎంత అయిపోయింది. సో ఆఫ్టర్ దిస్ ఇఫ్ ఐ నౌ కాల్ ఏ డాట్ M1, ఇది ఒకటి కాల్ చేసిన ఏ డాట్ M1 ఆఫ్ 10 అని ఒకటన్నా, ఏ డాట్ M1 ఆఫ్ 10, 10 ఒకటన్నా. సో ఇందాక మనం చూసినాం వేర్ ఆర్గ్ మెథడ్ రాసినప్పుడు ఎన్ని పారామీటర్స్ చేసినా దీనిది వేర్ ఆర్గ్ మెథడ్ వస్తుంది, నో డౌట్, వేర్ ఆర్గ్ మెథడ్. బట్ దీనికి వేర్ ఆర్గ్ కూడా కరెక్టే అండ్ డిఫాల్ట్ మెథడ్ కూడా ఉంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంది, వేర్ ఆర్గ్ మ్యాచ్ కూడా ఉంది. నేను ఎగ్జాక్ట్ మ్యాచ్కి ఇవ్వాలా వేర్ ఆర్గ్కి ఇవ్వాలా, అది బేస్డ్ ఆన్ కంపైలర్. నా రోల్ ఏంటంటే వేర్ ఆర్గ్ మెథడ్ ఎప్పుడు వచ్చిందన్న 1.4 వర్షన్లో వచ్చింది, కరెక్ట్. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? వేర్ ఆర్గ్ మెథడ్ వాస్ కేమ్ ఇన్ 1.4 వర్షన్ ఆఫ్ జావా. 1.4 జావాలో వచ్చింది. బట్ నార్మల్ మెథడ్స్ వేర్ ఫ్రమ్ స్టార్టింగ్ 1.0 వర్షన్ నుంచే వేరే మెథడ్స్ అని ఉన్నాయి. సో 1.0 ఈజ్ సుపీరియర్ దాన్ 1.4 కదా. సో ఇన్ జావా ఆల్వేస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నప్పుడు ఏంటి, ఆల్వేస్ ప్రీవియస్ వర్షన్ నుంచి ఏవైతే ఉన్నాయో దానికే హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్ మ్యాచ్ దొరికింది, డైరెక్ట్ మ్యాచ్ విల్ హ్యావ్ ఆల్వేస్ హయ్యర్ ప్రయారిటీ దాన్ వేర్ ఆర్గ్ మెథడ్. ఎప్పుడైతే డైరెక్ట్ మ్యాచ్ లేదు బట్ వేర్ ఆర్గ్ మెథడ్ అనేది ఉంది, అలాంటి అప్పుడే నేను వేర్ ఆర్గ్కి ఛాన్స్ ఇస్తాను. దిస్ ఈజ్ అబౌట్ ద వేర్ ఆర్గ్ మెథడ్. లెట్స్ రన్ అండ్ సీ ద అవుట్పుట్. అచ్చా ఇది ఇంటూ పెట్టినా, సారీ. నో లెట్స్ రన్. సి ఫస్ట్ ఇదైతే యాజ్ పర్ అవర్ వేర్ ఆర్గ్ ఉంది, డిఫాల్ట్ ఉంది. బట్ డిఫాల్ట్ డైరెక్ట్ మ్యాచ్ మనకు దొరికింది. ఆల్వేస్ డిఫాల్ట్ అంటే డైరెక్ట్ మ్యాచ్ విల్ హ్యావ్ హైయెస్ట్ ప్రయారిటీ దాన్ వేర్ ఆర్గ్ మెథడ్. సో డిఫాల్ట్ వచ్చింది. సో దాని తర్వాత సెకండ్ దాని కూడా హైయెస్ట్ ఇది డైరెక్ట్ మ్యాచ్ దొరికింది కాబట్టి ఇంట్ ఆర్గ్ అని వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ మ్యాచ్ లేదు, దీనికి డైరెక్ట్ మ్యాచ్ లేదన్నప్పుడు ఇంకా ప్రతి దానికి వేర్ ఆర్గే వస్తుంది. సపోజ్ నేను దీంట్లో ఇంకో ఏంటి ఏ డాట్ M1 ఆఫ్ న్యూ బైట్ అని పంపిస్తాం. న్యూ బైట్, సారీ ఇట్లా పంపించడానికి రాదు కదా. ఏ డాట్ M1 ఆఫ్ బైట్ బి ఈక్వల్ టు 10 అందాం. ఏ డాట్ M1 ఆఫ్ బి అన్నప్పుడు దేనికి వస్తుంది, ఇది ఆటో ప్రమోషన్ మీకు గుర్తుంటే బైట్ ఈ స్మాలెస్ట్ అన్నది బైట్ తర్వాత షార్ట్కి వెళ్తుంది, షార్ట్ తర్వాత ఇంట్కి వెళ్తుంది. అంటే ఇంట్ ఒకటి ఉంది, వేర్ ఆర్గ్ ఒకటి ఉంది. ఇప్పుడు డైరెక్ట్ మ్యాచ్ ఇప్పుడు ఇంటికి రావాలా వేర్ ఆర్గ్ రావాలా చూద్దాం. ఎందుకంటే కంపల్సరీ ఇంటికే వస్తుంది ఎందుకంటే ఇంట్ ఆల్రెడీ ఎక్స్ప్లిసిట్గా మనం మెన్షన్ చేసినాం కాబట్టి ఇంటికి వస్తుంది. అదే ఇక్కడ ఇంట్ లేకపోయి ఉంటే దీన్ని కమెంట్ చేస్తే 100% విల్ గెట్ వేర్ ఆర్గ్ మెథడ్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కేస్ ఫర్ వేర్ ఆర్గ్ మెథడ్. ఇదంతా ఏం ఇంపార్టెంట్ కాదు, చాలా తక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంది దీని మీద అండ్ వెరీ ప్రీవియస్లీ యూజ్డ్ వర్షన్, ఎక్కువ యూజ్ కూడా చేయం. దిస్ ఈజ్ అబౌట్ కేస్ స్టడీ 4 ఆఫ్ ఓవర్లోడింగ్. సో నెక్స్ట్ వీడియోలో వీ విల్ సీ కేస్ స్టడీ 5 అండ్ కేస్ స్టడీ 6. థ్యాంక్ యూ. సో లెట్స్ కంటిన్యూ. దీంట్లో కేస్ 5ని మనం డిస్కస్ చేద్దాం ఓవర్లోడింగ్ సిరీస్లో. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ కేస్. దీన్ని ఒకసారి మంచిగా చూడండి, కొంచెం అర్థం అవ్వడం కూడా టైం పడుతుంది. లెట్ మీ టేక్ ఏ క్లాస్ ఏ తీసుకుంటా. క్లాస్ తీసుకొని దీంట్లో 2 మెథడ్స్ రాద్దాం. పబ్లిక్ వాయిడ్, వన్ ఈస్ పబ్లిక్ వాయిడ్ M1, దిస్ ఈస్ ఇంట్ కామా ఫ్లోట్ అనుకుందాం. మొత్తం కంప్లీట్గా రాయట్లేదు, దీంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇంట్ కామా ఫ్లోట్ ప్రింట్ చేస్తున్నా. సూడో కోడ్ టైప్స్ రాస్తున్నా, మేనేజ్. ఓకే, ఇంకోటి పబ్లిక్ వాయిడ్ M1 జస్ట్ ఏంటి ఆర్డర్ చేంజ్ చేస్తున్నా, ఫ్లోట్ కామా ఇంట్. దీని మెథడ్ సిగ్నేచర్ ఫ్లోట్ కామా ఇంట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ F కామా I, ఇది ప్రింట్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ నా మెయిన్ మెథడ్లో
నా మెయిన్ మెథడ్లో స్ట్రింగ్ అరే ఆక్స్ అదంతా రాయట్లేదు కానీ జస్ట్ ఏఏ ఈక్వల్ టు న్యూ ఏ అని రాసిన ఏఏ ఈక్వల్ టు న్యూ ఏ అని రాసిన తర్వాత ఇఫ్ ఐ కాల్ a.m1 ఆఫ్ 10,10.5 ఏమవుతుంది ఏ కామా 10.5 అంటే దీని మెథడ్ సిగ్నేచర్ ఏంటి ఇంటూ కామా ఫ్లోట్ కరెక్ట్ కదా ఇంటూ కామా ఫ్లోట్ అన్నప్పుడు ఏంటి డైరెక్ట్ మ్యాచ్ ఉందా ఇంటూ కామా ఫ్లోట్ది ఎస్ సో ఇంటూ కామా ఫ్లోట్ అనేది ప్రింట్ అవుతుంది డౌట్ లేదు దీంట్లో దిస్ ఈజ్ బేసిక్ మెథడ్ ఓవర్లోడింగ్ ఇఫ్ ఐ డూ a.m1 ఆఫ్ 10.5f, 10 ఇది రాస్తే ఫ్లోట్ కామా ఇంట్ వస్తుంది డైరెక్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి ఏంటి ఫ్లోట్ కామా ఇంట్ ఇది ప్రింట్ అయింది అదే నేను a.m1 ఆఫ్ 10, 10 చేస్తే ఏమవుతుంది అండ్ a.m1 ఆఫ్ 10.5f, 10.5f చేస్తే ఏమవుతుంది లెట్స్ డిస్కస్ దస్ అదే కేస్ స్టడీ ఇది అయితే బేసిక్ ఇది మనకు తెలిసిందే బేసిక్ ఇది కేస్ స్టడీ 5 అసలు ఇట్లా చేస్తే ఏమవుతుంది కొంచెం డేంజరస్ ఇది చూద్దాం ఏంటో యాక్చువల్గా ఏమవుతుంది ఇక్కడ మీరు చూస్తే a.m1 ఆఫ్ 10, 10 అంటే ఏంటి నేను ఇంట్ కామా ఇంట్ పంపిస్తున్నాను మెథడ్ సిగ్నేచర్ నాది ఇంట్ కామా ఇంట్ ఇంట్ కామా ఇంట్ ఉందా లేదు ఇంట్ కామా ఫ్లోట్ ఉంది ఫ్లోట్ కామా ఇంట్ ఉంది అంటే ఇంట్ కామా ఇంట్ ఉంది ఇంట్ కామా ఇంట్ నేను పంపిస్తున్నా డైరెక్ట్ మ్యాచ్ లేదు డైరెక్ట్ మ్యాచ్ లేనప్పుడు నేను కేస్ స్టడీ 1లో చెప్పిన డైరెక్ట్ మ్యాచ్ లేనప్పుడు ఏంది కంపైలర్ డజంట్ థ్రోస్ కంపైలేషన్ ఎర్రర్ ఇమీడియట్లీ ఇట్ లుక్స్ ఫర్ ఇట్స్ ఆటో ప్రమోటెడ్ కదా సో ఇంట్ కామా ఇంట్ ఉంది ఇంట్ కామా ఇంట్ ఉంది కాబట్టి నేను ఇంట్ కామా ఇంటూ పంపిస్తున్నా కరెక్టా ఇంట్ కామా ఇంటూ పంపిస్తున్నా సో ఫస్ట్ది ఇక్కడ మ్యాచ్ అయిపోయింది ఇంట్ సో ఈ ఇంట్ క్యాన్ బి కన్వర్టెడ్ టు ఫ్లోట్ కదా సో దిస్ ఇంట్ క్యాన్ బి కన్వర్టెడ్ టు ఫ్లోట్ అంటే ఇంట్ కామా ఫ్లోట్ సో బేసిక్లీ ఏంటి ఇంట్ కామా ఫ్లోట్ రావాలి కదా అవుట్పుట్గా సో ఈ ఇంట్ మ్యాచ్ అయిపోయింది ఈ ఇంట్ ఉంది కదా ఇది ఇట్ క్యాన్ బి ఆటో ప్రమోటెడ్ టు ఫ్లోట్ కదా బై కేస్ స్టడీ 1 ఓకే సో అండ్ ఇంకోటి ఏంది అదే మాదిరిగా ఇప్పుడు ఇంట్ ఫ్లోట్ ఇంట్ కామా ఇంట్ పంపిస్తున్నా నాకు ఫ్లోట్ కామా ఇంట్ ఇంకో మెథడ్ సిగ్నేచర్ ఉంది సో ఫస్ట్ ఇంట్ ఫ్లోట్కి కన్వర్ట్ అయ్యి ఫ్లోట్ కూడా ఇంకోటి ఇంట్ దీనికి మ్యాచ్ అవుతుంది కదా అసలు ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు ఒకసారి కోడ్గా రాస్తే మీకు అర్థమవుతుంది పబ్లిక్ వాయిడ్ m1 int i కామా ఫ్లోట్ f ఫస్ట్ది లెట్స్ దీంట్లో రాసి కాపీ పేస్ట్ చేద్దాం system.out.println ఇంట్ కామా ఫ్లోట్ ఇది ఫస్ట్ ఇంట్ కామా ఫ్లోట్ కాపీ పేస్ట్ సో దిస్ విల్ బి ఫ్లోట్ f comma int I okay this will be float comma int సో దీంట్లో ఇప్పుడు ఇఫ్ ఐ కాల్ a.m1 ఆఫ్ 10, 10.5 f కాల్ చేస్తే ఏంటి ఇంట్ ఫ్లోట్ వస్తుంది ఇది బేసిక్ మనకు తెలిసిందే a.m1 ఆఫ్ 10.5 f, 10 చేస్తే ఇక్కడ డైరెక్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి ఫ్లోట్ కామా ఇంట్ వస్తుంది అదే నేను a.m1 ఆఫ్ 10, 10 పంపిస్తే ఏమవుతుంది ఆర్ a.m1 ఆఫ్ 10.5 f, 10.5 f పంపిస్తే ఏమవుతుంది యాజ్ యూ క్లియర్లీ సీ రెడ్ మార్క్స్ వచ్చేసినాయి ఇఫ్ ఐ ఈవెన్ ట్రై టు రన్ కంపైలేషన్ ఎర్రర్ ఇస్తుంది జావా రెఫరెన్స్ టు m1 ఈస్ అంబిగ్యూస్ అసలు దీని వెనకాల రీజన్ ఏంటో మనం చూద్దాం లెట్స్ గో టు ఐప్యాడ్ స్క్రీన్కి వెళ్ళి ఒక న్యూస్ ఇది తీసుకొని ఏం చేద్దామంటే మనకు మెథడ్ సిగ్నేచర్ ఏలో ఏమేమి ఉన్నాయి ఒకటి m1 ఆఫ్ ఇంట్ కామా ఫ్లోట్ ఉంది ఒకటి m1 ఆఫ్ ఫ్లోట్ కామా ఇంట్ ఉంది పర్ఫెక్ట్ కదా ఇక్కడ దా క్లారిటీ ఉంది మనం పంపించేది ఏంది ఫ్రమ్ మెయిన్ మెథడ్ నుంచి మనం పంపించిన మెథడ్ సిగ్నేచర్ ఏంది ఇంట్ కామా ఇంట్ తీసుకున్నాం సో ఇంట్ కామా ఇంట్ తీసుకుంటే దీంట్లో ఫస్ట్ది ఏంటి ఇంట్ సో ఈ ఇంట్ దీనికి మ్యాచ్ అవుతుంది కరెక్ట్ బట్ ఇంకో మ్యాచింగ్ లేదు సో ఫ్లోట్ ఈ ఇంట్ ఫ్లోట్కి కన్వర్ట్ అవ్వచ్చు కదా డ్యూ టు ఆటో ప్రమోషన్ ఓకే అంటే దీనికి ఛాన్స్ వచ్చే ఆప్షన్ ఉంది దిస్ ఈజ్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ ఫ్రమ్ ఆటో ప్రమోషన్ అదే ఇప్పుడు ఇది ఉంది ఈ ఇంట్ ఫ్లోట్కి కన్వర్ట్ అవ్వచ్చు కదా కన్వర్ట్ అవ్వచ్చు కరెక్ట్ అండ్ ఇంట్ ఆర్ మ్యాచింగ్ అంటే సేమ్ ఉన్నాయి వన్ ఆర్ మోర్ డైరెక్ట్ మ్యాచ్ కాకుండా ఇండైరెక్ట్ మ్యాచెస్ దొరుకుతున్నాయి మనకు ఇది డ్యూ టు ఆటో ప్రమోషన్ వన్ ఆర్ మోర్ డైరెక్ట్ మ్యాచెస్ ఆర్ అవైలబుల్ ఈ వన్ ఆర్ మోర్ ఉన్నప్పుడు
పేరెంట్ చైల్డ్ రిలేషన్ అట్లాంటివి ఏం లేవు. పేరెంట్ చైల్డ్ రిలేషన్ లేనప్పుడు ఏంటి డైరెక్ట్గా ఇట్స్ గివింగ్ అండ్ కంపైలేషన్ ఎర్రర్, బికాస్ నేను దీనికి ఛాన్స్ ఇవ్వలేను, సెకండ్ దానికి ఛాన్స్ ఇవ్వలేను. సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ గెటింగ్ ద కంపైలేషన్ ఎర్రర్. అందుకే ఇది మనకు చేస్తే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్ Java reference to m1 is ambiguous. Both method m1 int comma float in a and method m1 float comma in a అంటే ఇన్ ఏలో రెండు మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఇంట్ కామా ఫ్లోట్ కూడా మ్యాచ్ అవుతుంది, ఫ్లోట్ కామా ఇంట్ రెండింటికి ఈ 15th లైన్ వల్ల కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. అసలు కంపైలేషన్ ఎర్రర్ వస్తే ఇక్కడికే టర్మినేట్ అయిపోతుంది, అసలు ఇది రన్ కూడా అవ్వట్లే. దీని తర్వాత నేను సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్లైన్ హలో అని పెడతా, అసలు ఇది రన్ అవుతుందా లేదా మీకే అర్థమవుతుంది. అంటే ఇక్కడికే ఎగ్జిక్యూషన్ అది స్టాప్ అయిపోతుంది, అంటే హలో కూడా ప్రింట్ అవ్వట్లేదు. ఇదే లాస్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ దట్ వాస్ ఎగ్జిక్యూటెడ్. సో దీనివల్ల అయితలేదు. సో రిఫరెన్స్ టు m1 is ambiguous. Both మెథడ్ m1 అంటే ఇంట్ కామా ఫ్లోట్ మెథడ్ సిగ్నేచర్ అండ్ ఫ్లోట్ కామా ఇంట్ రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అందుకే ఐఎమ్ అంబిగ్యూయస్. నాకు అంబిగ్యూటీ ఉంది యాజ్ అ కంపైలర్, ఐ హ్యావ్ ఎ అంబిగ్యూటీ టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. అందుకే ఐఎమ్ గివింగ్ ఏ కంపైలేషన్ ఎర్రర్. దిస్ ఈజ్ అబౌట్ ద కేస్ 5. వెరీ డేంజరస్ అండ్ చాలా క్వశ్చన్స్ నేనే నా మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు అండ్ ఈవెన్ ఇన్ వన్ కంపెనీస్ MCQలో ఐ గాట్ దిస్ క్వశ్చన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కేస్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విచ్ విల్ బీ ద కంక్లూజన్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్. కేస్ 6 ఒకటి ఉంది. కేస్ 6 విచ్ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ కేస్. చాలా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాంట్లో. మెథడ్ 6 అంటే కేస్ స్టడీ 6. ఆఫ్టర్ దట్ we will just see some theoretical things about method overloading, what are the other names of method overloading, and కొంచెం అన్ని 6 కేసెస్ని బ్రీఫ్గా రీక్యాప్ చేద్దాం. దిస్ ఈజ్ అబౌట్ కేస్ 5. ఈ కేస్ 5ని మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్ కేస్. థ్యాంక్ యూ. సో యా, లెట్స్ wrap up method overloading in this series by ఏంటి లాస్ట్ కేస్ నెంబర్ 6 ఒకటి ఉంది కదా, కేస్ నెంబర్ 6 గురించి. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ద మెథడ్ ఓవర్లోడింగ్. దీంట్లో మీకు బేసిక్స్ అండ్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దాకా మనం 5 కేసెస్ చేసినాం, బట్ ఐ ఆమ్ వెరీ ష్యూర్, ఐఎమ్ ప్రిటీ మచ్ ష్యూర్ దట్ యూ విల్ మేక్ రాంగ్ ఇన్ మెథడ్ నెంబర్ 6 అంటే ద ఏంటి కేస్ స్టడీ నెంబర్ 6. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద కేస్ స్టడీ 6, ఐ వుడ్ లైక్ టు సే దట్ ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నోన్ యాజ్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్. డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటే ఏంటో లెట్స్ డిస్కస్. సో వెన్ ఎవర్ వీ ట్రై టు అంటే ఏ ఫినామినా వేర్ వీ హోల్డ్ పేరెంట్ రిఫరెన్స్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్. సచ్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్. ఇది ట్రూవా కాదా అనేది లెట్స్ సీ వన్స్. అసలు వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు మీన్ ఈస్, సి లెట్స్ టేక్ 2 classes, క్లాస్ A, క్లాస్ B, ఎక్స్టెన్స్ A. ఐ గెస్ ఇంత ఇన్హెరిటెన్స్ అయితే మీకు తెలుసు. ఎక్స్టెండ్ చేస్తే లైక్ ఇట్స్ ద A is parent, B is child అనే ఇన్హెరిటెన్స్ అయితే మీకు తెలుసు అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. లెట్స్ సే పబ్లిక్ వాయిడ్ m1. సో నో, ఇలా కాకుండా లెట్స్ కట్ దిస్ అండ్ లెట్స్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇఫ్ ఐ ట్రై system.out.println in A, ఓకే, ఇన్ A అని ప్రింట్ చేస్తున్నా. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ నౌ, ఇప్పుడు B ఈజ్ ఎక్స్టెండింగ్ A, సో B ఈజ్ ద చైల్డ్ అండ్ A ఈజ్ ద పేరెంట్ కదా. సో బై డిఫాల్ట్, బై యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్, all the methods available in A class are by default available to you. అంటే ఏంటి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? బేసికలీ మీ పేరెంట్స్ దగ్గర ఉన్నదంతా మీకే కదా. పేరెంట్స్ ఆస్తి కానీ ఏది కానీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ అవైలబుల్ టు యూ. అదే జావాలో ఇట్స్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్ అండ్ ఇట్ ఈస్ అచీవబుల్ యూజింగ్ ద ఎక్స్టెండ్స్ కీవర్డ్. సో నౌ మై మెథడ్ m1 ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ B క్లాస్. సో వాట్ ఐ విల్ డూ ఇస్, రెండిటికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ రిఫరెన్స్ ఈజ్ A అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ A టైప్. నో రిఫరెన్స్ ఈజ్ B, ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో B. నేనేమన్నా పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్ చేస్తే దాన్ని డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటారా అని అన్నా. అది కరెక్టా కాదో చూద్దాం. పేరెంట్ రిఫరెన్స్ లెట్స్ టేక్ A1 ఈక్వల్ టు న్యూ B, సారీ A అయిపోయింది కదా, B చేద్దాం. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాటా అంటే ఒకసారి రన్ చేస్తే ఏం లేనట్టుగా మనం ఏం చేయట్లేదు. సో ఇట్స్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. బట్ వైసీ వర్సా కరెక్టా కాదో చూద్దాం. అంటే చైల్డ్ రిఫరెన్స్ పేరెంట్ ఆబ్జెక్ట్ కరెక్టా కాదో చూద్దాం. B1 ఈక్వల్ టు న్యూ A, ఈజ్ ఇట్ కరెక్ట్? ఇఫ్ ఐ ట్రై టు రన్, ఇంకంపాటబుల్ టైప్స్ A కెనాట్ బి కన్వర్టెడ్ టు B. అంటే
పేరెంట్ ఒక టైంలో చైల్డే ఉండే, చైల్డ్ నుంచే పేరెంట్ కైండ్, బట్ ఏ చైల్డ్ వాజ్ నెవర్ ఏ పేరెంట్ ఆడు ఫర్దర్గా అవుతాడు. సో ఏ పేరెంట్ క్యాన్ బీ ఏ చైల్డ్ బట్ చైల్డ్ కెనాట్ బీ ఏ పేరెంట్. అది డైనమిక్ మెథడ్ డిస్పాచ్. అంటే పేరెంట్ రిఫరెన్స్ క్యాన్ బి యూజ్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది డైనమిక్ మెథడ్ డిస్పాచ్ కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్ అయిపోవాలి. సో ఇది ఎందుకు చెప్పినా అంటే ఇది ముందు రన్ టైమ్ పాలిమార్ఫిజంలో వీల్ డిస్కస్ క్లియర్లీ అబౌట్ దిస్, బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దిస్ ఈజ్ అబౌట్ డిఎండి, డైనమిక్ మెథడ్ డిస్పాచ్. నౌ లెట్స్ గో టు ద కేస్ స్టడీ 6. కేస్ స్టడీ 6లో మళ్ళీ ఏ క్లాస్ బి క్లాసే తీసుకుందాం. దిస్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఏ క్లాస్. సో 2 classes, నథింగ్, ఏం ఇంప్లిమెంట్ చేయట్లే, ఎంటీ క్లాసెస్. లెట్ మీ టేక్ ఎంటీ క్లాసెస్. అండ్ M1లో ఐఎమ్ హ్యావింగ్ 2 మెథడ్స్, పబ్లిక్ వాయిడ్ M1 ఆఫ్ ఏఏ. అంటే దీని మెథడ్ సిగ్నేచర్ ఏంటి, క్లాస్ పంపిస్తున్నా నేను. క్లాస్ పంపించచ్చా, మెథడ్లో పంపించచ్చు, ఇట్స్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. అండ్ అనదర్ పబ్లిక్ వాయిడ్ M1 ఆఫ్ బి. రెండిటి మెథడ్ సిగ్నేచర్స్ వేరే, క్లాసే కానీ ఇది వేరే క్లాస్, ఇది వేరే క్లాస్. సో దీస్ బోత్ ఆర్ ఓవర్లోడెడ్ మెథడ్స్. పర్ఫెక్ట్ కదా. నౌ system.out.println ఏ చేస్తున్నా, ఎందుకంటే ఏ క్లాస్ది కాబట్టి. system.out.println బి చేస్తున్నా. సో వాట్ ఐఎమ్ మీనింగ్ టు సే ఈస్, ఇప్పుడు ఏ ఈక్వల్ టు న్యూ ఏ ఒకటి, ఏ నుంచి ఒక ఆబ్జెక్ట్ చేసిన, బి ఈక్వల్ టు న్యూ బి, ఇదొకటి, ఇది కూడా పర్ఫెక్టే. అండ్ పేరెంట్స్ రిఫరెన్స్ క్యాన్ బి యూస్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్. సో A1 ఈక్వల్ టు న్యూ బి. అండ్ ఈ మెయిన్ క్లాస్లో ఉన్న దాన్ని మనం యూజ్ చేయాలనుకుంటే మెయిన్ది కూడా ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి లెట్స్ క్రియేట్ మెయిన్ M ఈజ్ ఈక్వల్ టు న్యూ మెయిన్. సో మెయిన్ ఈక్వల్ టు న్యూ మెయిన్. సో ఇప్పుడు M.M1 ఫస్ట్ లెట్స్ సెండ్ ఏ, M.M1 ఆఫ్ బి. ఇప్పుడు ఇక్కడ మీరు గెస్ చేయడం చాలా ఈజీ. ఏంటి, ఏ పంపిస్తున్నాం, డైరెక్ట్ మ్యాచ్ ఉంది, దీనికి డైరెక్ట్ మ్యాచ్ ఇస్ దిస్ ఏ వర్షన్ కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఏ ఉంటుంది. దీనికి ఇది కూడా డైరెక్ట్ మ్యాచ్ కాబట్టి బి వస్తుంది. దీనికి ఏముంటుంది, M.M1 ఆఫ్ A1 ఇది పంపిస్తే దీని అవుట్పుట్ ఏ ఉంటుందా ఆర్ బి ఉంటుందా, ఇది మనం తెలుసుకోవాలి. ఇఫ్ యూ థింక్ ఇన్ని 5 కేస్ స్టడీస్ మనం నేర్చుకున్నాం అబౌట్ ఓవర్లోడింగ్. ఇఫ్ యు ఆరెంట్, నేను ఫస్ట్ కేస్ స్టడీలోనే నేను చెప్పిన వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ కంపైలర్ మీదనే డిపెండ్ ఉంటుంది మొత్తం ఓవర్లోడింగ్. అంటే బేస్డ్ ఆన్ రిఫరెన్స్ టైప్ ఓన్లీ. అంటే ఇప్పుడు నా రిఫరెన్స్ టైప్ ఏంటి, దీంట్లో ఏలో ఏం మెథడ్ ఉంది, ఏకే వెళ్తుంది. సో ద రోల్ ఆఫ్ కంపైలర్ ఈజ్ వెరీ మచ్ క్రూషియల్ ఇన్ మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ మీరు చేస్తే 100% ఇక్కడ మీరు రన్ చేస్తే ఏ అని వస్తుంది. వచ్చింది ఎందుకు అని అంటే, method overloading is also known as, I will say method overloading, one second. Method overloading is known as static binding, other names static binding or early binding, static polymorphism కూడా అంటారు దీన్ని, static polymorphism, early binding or compile time polymorphism. These 3 are the other names for method overloading. ఎందుకంటే ఇప్పుడు మీరు A.M1 ఆఫ్ A1 ఉంది, ఇక్కడ చైల్డ్ ఆబ్జెక్ట్ బట్ రిఫరెన్స్ ఈజ్ A1. రిఫరెన్స్ టైప్ మీద మనకు ఆన్సర్ వస్తుందంటే ఇట్ ఈస్ నోన్ యాజ్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ వాట్ ఐ విల్ ట్రై ఈజ్ రిఫరెన్స్ టైప్ మీద వస్తుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎన్ కంపైలేషన్ ఎర్రర్ ఉంటే అసలు రన్ అవ్వదు కదా, ప్రోగ్రామ్ రన్ అవ్వదు, అక్కడికి టర్మినేట్ అయిపోతుంది. అంటే డ్యూరింగ్ కంపైల్ టైమే మనకు ఆన్సర్ అనేది ప్రిడిక్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఆర్ అర్లీ బైండింగ్. లేట్ బైండింగ్ కాదు, లేట్ బైండింగ్ ఈజ్ డ్యూరింగ్ రన్ టైమ్. అంటే బేస్డ్ ఆన్ రన్ టైమ్ ఆబ్జెక్ట్ కనుక మనకు ఆబ్జెక్ట్ వస్తే మనకు ఆన్సర్ వస్తే ఇట్ ఈస్ నోన్ యాజ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. దాన్నే మనం నెక్స్ట్ ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్. ఇక్కడికి అయిపోయింది మెథడ్ ఓవర్లోడింగ్లో. 6 కేసెస్ ఆర్ వెరీ క్లియర్ నౌ. అంటే నౌ ద మెయిన్ థింగ్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఆర్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే ఓవర్లోడింగ్లో ద మెథడ్ ఓవర్లోడింగ్ ఆన్సర్స్ ఆర్ ప్రెడిక్టెడ్ బేస్డ్ ఆన్ ద రెఫరెన్స్ టైప్ అండ్ రెఫరెన్స్ టైప్ ఈజ్ మేనేజ్డ్ బై ద కంపైలర్. అంటే కంపైలర్ బట్టే అవుట్పుట్ వస్తుంది on method overloading. And method overloading lo the method signatures must be different, and totally there are 6 cases in method overloading. 6 case studies are completely done. This is about method overloading. Now you can attend any mock test based on
మెథడ్ ఓవర్లోడింగ్లో మీరు ఏ మాక్ టెస్ట్ కూడా యూ విల్ బీ ఏబుల్ టు surely attempt this. So this is about method overloading. Let's meet in method overriding in next video. Thank you. So yeah, last videosలో set of videosలో 5-6 videosలో we have discussed what was method overloading in depthలో we have covered what was method overloading. From this video we will be starting method overriding. What? Method overriding. మెథడ్ ఓవర్లోడింగ్ని మనం చాలా డీటెయిల్గా విత్ బేసిక్స్ అండ్ 6 పాసిబుల్ కేస్ స్టడీస్ విచ్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ అండ్ ఆస్డ్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్ అది మనం డిస్కస్ చేసినాం. నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంతే ఈజీ కాదు. వీ నీడ్ టు కీప్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ మైండ్ వైల్ ఓవర్ రైడింగ్. అసలు మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో లెట్స్ సీ. మెథడ్ ఓవర్ రైడింగ్ చాలా ఏమంటారు, చాలా జనరస్ వేగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, బోత్ ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఏమవుతుందంటే ఇప్పుడు అసలు నేను బుకిష్ డెఫినేషన్ కాకుండా నేను జనరస్ డెఫినేషన్ చెప్తున్నా. వెన్ చైల్డ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ parent method implementation, then child can redefine his own implementation. ఎగ్జాంపుల్ అర్థం కాలేదు ఇక్కడ కూడా, ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. సపోజ్ let's take an example of marriage. So you think there is your parent and child is you. మీ పేరెంట్కి ఒక సంబంధం అంటే ఇష్టం, లైక్ దే లైక్ ఎ గర్ల్ హూమ్ యూ దే వాంట్ యూ టు మ్యారీ, బట్ యూ డోంట్ లైక్ దమ్. అంటే దే వాంట్ టు మేక్ యువర్ మ్యారేజ్ విత్ ఎక్స్ అనుకుంటే, బట్ యూ లైక్ వై, నీకు వై అంటే ఇష్టం, బట్ దే వాంట్ యూ టు మ్యారీ ఎక్స్. అలాంటప్పుడు వాట్ జావా ప్రొవైడ్స్ ఈస్ సి క్యాన్ ఇంప్లిమెంట్ హిస్ ఓన్ వై, అంటే సి క్యాన్ మ్యారేజ్ హిస్ వై. ఆ ఫంక్షనాలిటీ ఈజ్ నథింగ్ బట్ మెథడ్ ఓవర్ రైడింగ్. క్లియర్గా అర్థమవుతుంది వెన్ ఐ గో టు ఇంటూ కోడింగ్ ఇంప్లిమెంటేషన్. అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ మనం ఎప్పుడు చేయాలి? వెన్ చైల్డ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ పేరెంట్స్ ఇంప్లిమెంటేషన్, దెన్ చైల్డ్ క్యాన్ రీడిఫైన్ హిస్ మెథడ్ సో దట్ హీ గెట్స్ హిస్ ఓన్ మెథడ్ చాయిస్. ఎలా అంటే చూద్దాం. నేను ఏమన్నా, దేర్ విల్ బి క్లాస్, 2 క్లాసెస్ తీసుకుందాం. క్లాస్ పేరెంట్, క్లాస్ చైల్డ్ విల్ ఎక్స్టెండ్స్ పేరెంట్, రైట్? ఓకే, ఇది పేరెంట్ ఇస్తాను. నేను ఏమన్నా జనరల్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వాయిడ్ M1 system.out.println పేరెంట్ వాంట్స్ యూ టు మ్యారీ సమ్ అలీస్ని పేరెంట్ వాంట్స్ యూ టు మ్యారీ, బట్ చైల్డ్ లవ్స్ బాబ్ అనుకుంటే, అలాంటప్పుడు వీంట్లో కూడా ఒక పబ్లిక్ వాయిడ్ M1 ఉంది. ఇలా ఉన్నప్పుడు system.out.println ఐ వాంట్ టు మ్యారీ బాబ్ అని చైల్డ్ అంటాడు. సో అకార్డింగ్ టు జావా ఏమవుతుంది? బిఫోర్ దిస్ ఇన్ ఓవర్లోడింగ్లో నేను మీకు డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అనేది చెప్పిన. డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటే ఏంటి మీకు గుర్తుంటే, డైనమిక్ మెథడ్ డిస్పాచ్ వాస్ పేరెంట్స్ రిఫరెన్స్ క్యాన్ బీ యూజ్డ్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్. ఇదే డైనమిక్ మెథడ్ డిస్పాచ్ కదా, దీని ప్రూఫ్ ఇది వర్క్ అవుతుందా అవ్వదా అంతా చూసినాం. సో ఈ డైనమిక్ మెథడ్ డిస్పాచ్ గురించి వి విల్ డిస్కస్ ఇన్ డెప్త్ ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్ అని కూడా నేను చెప్పిన. ఆ డెప్త్ ఏంటో ఇప్పుడు మీకు తెలుస్తుంది, చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, దీన్ని బట్టి మీకు మెథడ్ ఓవర్ రైడింగ్ మీ మైండ్లో వెళ్ళిపోతుంది. మెథడ్ ఓవర్ రైడింగ్లో కంపైలర్ రోల్ ఏంటి, జేవిఎం రోల్ ఏంటి, ఆర్ రిఫరెన్స్ టైప్ రోల్ ఏంటి అన్నీ తెలిసిపోతాయి. సో ఇఫ్ ఐ మేక్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ పేరెంట్ రిఫరెన్స్ పేరెంట్ ఆబ్జెక్ట్ న్యూ పేరెంట్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ కదా. ఇప్పుడు పీలో ఏముంటుంది, p.m1 అని కాల్ చేస్తున్నా. p.m1 అంటే ఇప్పుడు మీరు దీన్ని డ్రై రన్ చేసుకొని చూస్తే p రిఫరెన్స్ p ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇదే కదా, p రిఫరెన్స్ p ఆబ్జెక్ట్.
p.m1 అని అంటే ఏంది, ఇది ప్రింట్ అవుతుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అలిస్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే అలిస్ అని రావాలి కదా, అలిస్ అని వచ్చింది, పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. అదే లెట్ మీ కమెంట్ దిస్ ఫర్ ఫ్యూ మినిట్స్. సి ఈక్వల్ టు న్యూ సి అన్నా, కరెక్టా? ఇప్పుడు c.m1 అంటున్నా. c.m1 అంటే ఇప్పుడు నేను చైల్డ్ ఆబ్జెక్ట్ చేస్తుంటే ఇప్పుడు చైల్డ్లో వాయిడ్ m1 మెథడ్ త్రూ ఇన్హెరిటెన్స్ ఆల్రెడీ వస్తుంది. బట్ మనం పేరెంట్ నుంచి ఏం తీసుకోవట్లేదు కాబట్టి చైల్డ్ సి ఈక్వల్ టు న్యూ చైల్డ్ అన్నప్పుడు c.m1 దీని స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే బాబ్ రావాలి. పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ కదా, బాబే వచ్చింది. ఎందుకంటే చైల్డ్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్ నో డౌట్ చైల్డ్ అని అది బాబ్ అని రావాలి. బట్ ఇక్కడ దాకా సింపులే, ఇక్కడ దాకా మాకు కూడా తెలుసు నార్మల్ బేసిక్. ఇప్పుడు చూడండి అసలు డైనమిక్ మెథడ్ డిస్పాచ్ ఇంపార్టెన్స్ అని తెలుస్తుంది. పీపీ ఈక్వల్ టు న్యూ చైల్డ్ అంటే ఇదే కదా డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటే, పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్, కరెక్టా? పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్. నౌ ఇఫ్ ఐ ట్రై టు కాల్ p.m1 అంటే నేను ఏం చేస్తున్నా, పేరెంట్ రిఫరెన్స్ వాడుతున్నా, చైల్డ్ ఆబ్జెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు p.m1 అని నేను చేస్తే అలీస్కి ఛాన్స్ రావాలా, బాబ్కి ఛాన్స్ రావాలా? ఇదే మెథడ్ ఓవర్ రైడింగ్ ఆర్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అప్లికేషన్ అనేది. ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ బేసిక్ అనేది మీకు ఇక్కడే అర్థమవుతుంది. పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు రన్ ఏమొచ్చింది, బాబ్ వచ్చింది. ఐఎమ్ యూజింగ్ అంటే పేరెంట్ డామినేషన్ జావాలో ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే పేరెంట్ ఓవర్లోడింగ్లో కూడా చైల్డ్ ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది, ఓవర్ రైడింగ్లో కూడా మీరు రెఫరెన్స్ వాడుతున్నారు. దేని రెఫరెన్స్, పేరెంట్ రెఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్. బట్ రన్ టైంలో మీరు చూసుకుంటే బాబ్ అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది, దీని వెనకాల రీజన్ ఏంటంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. దీని వెనకాల రీజన్ ఏంటంటే నేనేమన్నా పీపీ ఈక్వల్ టు న్యూ చైల్డ్ అన్నా. ఇక్కడ రెఫరెన్స్ టైప్ మనం మెథడ్ ఓవర్లోడింగ్లో రిఫరెన్స్ టైప్ మెథడ్ రెజల్యూషన్ బట్టి ఆన్సర్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ రన్ టైమ్ ఆబ్జెక్ట్స్ బట్టి ఆన్సర్స్ వస్తున్నాయి. రన్ టైమ్ ఆబ్జెక్ట్స్ బట్టి ఆన్సర్స్ వస్తున్నాయంటే దీని ఏమంటారు, రన్ టైమ్ పాలిమార్ఫిజం. అందుకే రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు మెథడ్ ఓవర్ రైడింగ్, రన్ టైమ్ పాలిమార్ఫిజం ఆర్ లేట్ బైండింగ్ ఆర్ మెథడ్ ఓవర్ రైడింగ్. దీస్ ఆర్ ద 3 నేమ్స్ ఫర్ మెథడ్ ఓవర్ రైడింగ్. దీంట్లో ఏమన్నాం, మెథడ్ ఓవర్లోడింగ్లో ఏమన్నాం, స్టాటిక్ పాలిమార్ఫిజం, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఆర్ అర్లీ బైండింగ్. దీన్ని డైనమిక్ పాలిమార్ఫిజం, స్టాటిక్ డైనమిక్ అని అంటాం. సో ఇప్పుడు దీంట్లో కంపైలర్ రోల్ ఏంటంటే పీపీ అన్నమా. ఇక్కడ పీపీ అన్నప్పుడు పీలో m1 అనే మెథడ్ ఉందా లేదా, ఈ 2 వర్డ్స్ నుంచి, ఈ 2 లెటర్స్ నుంచి డిరైవ్ చేసేది అదే పీపీ. అంటే పీ అనే టైప్ ఏంది, పీ అనేది పేరెంట్ టైప్. ఈ పేరెంట్ టైప్లో m1 అనే మెథడ్ ఉందా లేదా చెక్ చేయడం రోల్ మాత్రమే కంపైలర్ది. బట్ జేవిఎం రోల్ ఏంది, ద మెథడ్ రెజల్యూషన్ అనే కాన్సెప్టే ఉంటుంది మెథడ్ ఓవర్ రైడింగ్లో. ఈ p.m1 అనేది ఉందా లేదా కంపైలర్ చెక్ చేస్తుంది, దాని రోల్ అక్కడికే అయిపోయింది. బట్ రన్ టైమ్ ఆబ్జెక్ట్ మీద ఆన్సర్ వస్తుంది కాబట్టి ద రోల్ ఆఫ్ JVM ఈజ్ వెరీ మచ్ హ్యూజ్ ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్. దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ మెథడ్ ఓవర్ రైడింగ్. అంటే ఇప్పుడు ఏంటి, ఇదే మెయిన్ పీపీ ఈక్వల్ టు ఈ 2 కేసెస్ అయితే మనకు తెలిసిందే. బట్ వెన్ వీ యూస్ పేరెంట్ రిఫరెన్స్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్, దెన్ చైల్డ్ విల్ గెట్ హైయెస్ట్ ప్రయారిటీ. అండ్ దీంట్లో ఫ్యూ టర్మ్స్ ఉంటాయి చూడండి. ఏ పేరెంట్లో ఉన్న మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రిడన్ మెథడ్ అంటారు. ఏంటి, ఓవర్ రిడన్ మెథడ్ అంటారు. పేరెంట్లో ఉన్నదాన్ని ఓవర్ రిడన్ మెథడ్ అంటారు. అంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ ఓవర్ రిడన్ మెథడ్. ఈ మెథడ్ని ఏదైతే మళ్ళీ ఇది చేస్తున్నామో దీన్ని ఓవర్ రైడింగ్ మెథడ్ అంటారు. ఓవర్ రైడింగ్ మెథడ్ దీన్ని ఓవర్ రైడింగ్ మెథడ్ అంటే చైల్డ్లో ఉన్నది ఓవర్ రైడింగ్ అండ్ పేరెంట్లో ఉన్నది ఓవర్ రిడన్ మెథడ్. దిస్ ఈజ్ నోన్ యాజ్ బేసిక్ మెథడ్ ఓవర్ రైడింగ్. దీని డిఫరెంట్ నేమ్స్ కూడా చూసినాం అండ్ కోడ్ ఇంప్లిమెంటేషన్ కూడా చూసినాం. అదే అబౌట్ మెథడ్ ఓవర్ రైడింగ్. We will see what are the set of rules which are need to be followed during method overriding. This is about method overriding, very basic intro. Thank you. So let's continue method overriding. Last video lo we have saw what was basics of method overriding and dynamic method dispatch kada. So let's look over what is the rule 1 of method overriding. Meeku overloading gurtunte once let's
డిస్కస్ వాట్ వాస్ ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్లో ఏముండే, ఓవర్లోడింగ్లో వీ న్యూ దట్ మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్ ఉండాలి. మెథడ్ సిగ్నేచర్ అంటే ఏం తెలుసు కదా, మెథడ్ నేమ్ ఫాలోడ్ బై ఆర్గ్యుమెంట్స్. దిస్ వాజ్ అబౌట్ మెథడ్ సిగ్నేచర్ కదా. బట్ ఇన్ ఓవర్ రైడింగ్ రూల్ 1 గుర్తుపెట్టుకోండి. ఇన్ ఓవర్ రైడింగ్లో మెథడ్ సిగ్నేచర్ మస్ట్ బి సేమ్. ఇన్ ఓవర్ రైడింగ్ మెథడ్ సిగ్నేచర్ మస్ట్ బి సేమ్ అంటే ఏంది, మస్ట్ బి సేమ్ అంటే పేరెంట్ క్లాస్లో ఒక మెథడ్ ఉంటుంది, చైల్డ్ క్లాస్లో ఒక మెథడ్ ఉంటుంది. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్నదాన్ని ఏమంటారు, ఓవర్ రిడన్ మెథడ్ అంటారు, కరెక్ట్ కదా. చైల్డ్ క్లాస్లో ఉన్నది ఏంటి, ఓవర్ రైడింగ్ మెథడ్ అంటారు. అంటే ఓవర్ రిడన్ మెథడ్ అండ్ ఓవర్ రైడింగ్ మెథడ్ బోత్ మస్ట్ హ్యావ్ సేమ్ మెథడ్ సిగ్నేచర్ యాజ్ వెల్ యాజ్ సేమ్ రిటర్న్ టైప్ ఉంటేనే వీ క్యాన్ ఓవర్ రైడ్. సేమ్ రిటర్న్ టైప్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ సేమ్ మెథడ్ సిగ్నేచర్ ఉంటేనే ఇట్ ఈస్ నోన్ యాజ్ వ్యాలిడ్ మెథడ్ ఓవర్ రైడింగ్. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. So let me take two classes, class P and class C extends P. So ఇదే కదా మెథడ్ ఓవర్ రైడింగ్లో వచ్చేది. పబ్లిక్ వాయిడ్ M1 దీంట్లో system.out.println పేరెంట్ మెథడ్ అని రాసాం. పేరెంట్ మెథడ్ దీంట్లో పబ్లిక్ వాయిడ్ M1 system.out.println చైల్డ్ మెథడ్ అని రాసాం. సో లెట్స్ క్రియేట్ రిఫరెన్సెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దెమ్. పీపీ ఈక్వల్ టు న్యూ పీ అన్నాం. న్యూ పీ డాట్ M1 అంటే ఏంటి, ఇక్కడ పేరెంట్ మెథడ్ అని వస్తుంది, నో డౌట్ అసలు దీంట్లో. ఇది బేసిక్ కదా. అండ్ సిసి ఈక్వల్ టు న్యూ చైల్డ్ అంటే ఇక్కడ చైల్డ్ వస్తుంది, కరెక్టా. అండ్ PP1 ఈక్వల్ టు న్యూ చైల్డ్. దిస్ ఈజ్ నోన్ యాజ్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్ కదా, డైనమిక్ మెథడ్ డిస్పాచ్. దిస్ ఈజ్ ఓన్లీ నోన్ యాజ్ పేరెంట్ రిఫరెన్స్ క్యాన్ బి యూజ్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్ కదా. P1.M1 అంటే ఇక్కడ ఏం రావాలి, చైల్డ్ అని రావాలి. దీని గురించి లాస్ట్ వీడియోలో వీ హ్యావ్ డిస్కస్డ్ వెరీ క్లియర్లీ. సో వన్స్ లెట్స్ రన్ అంటే మెథడ్ సిగ్నేచర్ సేమే పెడుతున్నాం. అంటే ఇక్కడ మెథడ్ సిగ్నేచర్ M1 ఫాలోడ్ బై నో ఆర్గ్యుమెంట్స్, M1 ఫాలోడ్ బై నో ఆర్గ్యుమెంట్స్ అంటే మెథడ్ సిగ్నేచర్స్ మ్యాచ్ అయినాయి. రిటర్న్ టైప్ వాయిడ్ ఇవి కూడా మ్యాచ్ అయినాయి. అంటే ఇది వ్యాలిడ్ మెథడ్ ఓవర్ రైడింగా కాదా, లెట్స్ రన్ అండ్ సి. సో ఎస్, పేరెంట్ అండ్ చైల్డ్ వచ్చింది. సో ఇట్స్ ఏ వ్యాలిడ్ మెథడ్ ఓవర్ రైడింగ్, పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ఇప్పుడు ఇక్కడ వాయిడ్ ఉంది, వాయిడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను రిటర్న్ ఒక 10 అందాం అండ్ దీన్ని ఇంట్ మార్చాం. అంటే రిటర్న్ టైప్స్ మారుస్తున్నా. రిటర్న్ టైప్స్ మార్చి వన్స్ ఐ విల్ రన్. రిటర్న్ టైప్స్ మార్చినప్పుడు జావా M1 in C cannot override M1 in P. రిటర్న్ టైప్ int is not incompatible with void. అంటే ఏంటి, రిటర్న్ టైప్స్ సేమ్ ఉండాలి, రిటర్న్ టైప్స్ వాయిడ్ టు ఇంట్ కంపాటిబుల్ కాదు, సో వ్యాలిడ్ ఓవర్ రైడింగ్ అనేది కాదు అని చెప్తుంది. అంటే ఫ్రమ్ దిస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఈజ్ ఇది కూడా ఉండదు. పేరెంట్లో ఉన్న మెథడ్ అండ్ చైల్డ్లో ఉన్న మెథడ్ రెండెట్ మెథడ్ సిగ్నేచర్ సేమ్ ఉండాలి, రిటర్న్ టైప్స్ కూడా సేమ్ ఉండాలి. అప్పుడే ఇట్ ఈస్ నోన్ యాజ్ వ్యాలిడ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో యా, లెట్స్ కంటిన్యూ మెథడ్ ఓవర్ రైడింగ్. లాస్ట్ వీడియోలో వీ హ్యావ్ సా ద రూల్ 1 ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్ కదా. సో దాంట్లో ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్ రూల్ 1లో వన్ థింగ్ వీ హ్యావ్ లెఫ్ట్, దాని గురించే రూల్ 1 ఉంటుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ రూల్ 1 అని అనుకోండి. రూల్ 1లో వాట్ వీ హ్యావ్ డిస్కస్ దట్ మెథడ్ ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు బోత్ మెథడ్ సిగ్నేచర్స్ మస్ట్ మ్యాచ్. మెథడ్ సిగ్నేచర్ మస్ట్ బి సేమ్ కదా, మెథడ్ సిగ్నేచర్ సేమ్ ఉండాలి అండ్ రిటర్న్ టైప్ కూడా సేమ్ ఉండాలి, కరెక్ట్ కదా. రిటర్న్ టైప్ కూడా సేమ్ ఉండాలి. ఇది రిటర్న్ టైప్ సేమ్ ఉంటే అసలు ప్రాబ్లం ఉండదు, వ్యాలిడ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అవుతుంది. దీంట్లో మనకు క్లారిటీ చాలా బాగా వచ్చిండే. లైక్ వీ హ్యావ్ సీన్ దిస్ ఎగ్జాంపుల్ కూడా. లైక్ పేరెంట్ క్లాస్ ఒకటి ఉంది, చైల్డ్ క్లాస్ ఒకటి ఉంది అండ్ పేరెంట్ ఈజ్ ఎక్స్టెండింగ్ ద చైల్డ్ ఈజ్ ఎక్స్టెండింగ్ పేరెంట్ క్లాస్ కాబట్టి బోత్ హ్యావ్ M1 మెథడ్, సేమ్ మెథడ్ సిగ్నేచర్ అంటే నో పారామీటర్స్ సేమ్ మెథడ్ నేమ్స్ అండ్ రిటర్న్ టైప్స్ కూడా సేమ్ ఉన్నాయి, వాయిడ్. ఇలా చేసినప్పుడు యాజ్ వి సీ ద అవుట్పుట్ సేమ్ మనకు గుర్తుండట్టే పేరెంట్ చైల్డ్ వచ్చింది కదా. దీనిది పేరెంట్, దీనిది చైల్డ్ అండ్ ఇక్కడ మనం కాల్ చేయాలి కాబట్టి రాలేదు C.M1 కాబట్టి పేరెంట్ చైల్డ్ అని వస్తుంది. ఇప్పుడు పేరెంట్ చైల్డ్.
ఇక్కడ దాకా మనకు నో ప్రాబ్లం, అసలు ఇక్కడ దాకా ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా ఇది ఎప్పుడు దాకా అంటే కోవేరియంట్ రిటర్న్ టైప్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కోవేరియంట్ రిటర్న్ టైప్ అంటే ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉండినో సేమ్ మెథడ్ సిగ్నేచర్ ప్లస్ సేమ్ రిటర్న్ టైప్, ఇట్ వాస్ వ్యాలిడ్ అప్ టు 1.4 వర్షన్ ఆఫ్ జావా. 1.4 వర్షన్ ఆఫ్ జావా దాకా ఇట్ వాస్ మ్యాండేటరీ దట్ పేరెంట్ మెథడ్ సిగ్నేచర్ మస్ట్ బి సేమ్, దాంట్లో అసలు డౌట్ లేదు. బట్ రిటర్న్ టైప్ సేమ్ ఉండకపోయినా వీ క్యాన్ ఓవర్ రైడ్. అది 1.5 వర్షన్ నుంచి జావా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్. దాని పేరే కోవేరియంట్ రిటర్న్ టైప్స్. అంటే పేరెంట్ అండ్ చైల్డ్ క్యాన్ హ్యావ్ కోవేరియంట్ రిటర్న్ టైప్స్, దానివల్ల ఆల్సో వీ క్యాన్ హ్యావ్ వ్యాలిడ్ మెథడ్ ఓవర్ రైడింగ్ త్రూ an basic Java program. We will understand what is an covariant method overriding, covariant return type basically. So దీంట్లో దీంట్లో అయితే మనకేం డౌట్ ఉండదు, ఇది కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ వాయిడ్ M1 ఉండే కదా, దీన్ని ఇంట్ చేస్తే వీ నో దట్ ఈ ఎర్రర్ వస్తుంది ఏంటి, జావా M1 in C కెనాట్ ఓవర్ రైడ్ M1 in P, రిటర్న్ టైప్ ఇన్ ఇంట్ ఈజ్ నాట్ ఇంకంపాటబుల్ విత్ వాయిడ్, అంటే కంపాటబుల్ కాదు అని అంటుంది. మరి ఇప్పుడు ఇఫ్ వి సి ఏమంటారు దీన్ని, టర్మినల్లోకి వెళ్ళి జావా --- వర్షన్ నాదేంటి 23, జావా 23 నేను వాడుతున్నా అంటే 1.5 వర్షన్ నుంచి ఇట్ షుడ్ బి వ్యాలిడ్ కదా. బట్ 1.5 వర్షన్ నుంచి వాయిడ్ ఇంటూ పెట్టినా నాకు ఇంకా ఏమంటారు దీన్ని ఎర్రర్ వస్తుందంటే ఇది కోవేరియంట్ కాదు. కోవేరియంట్ రిటర్న్ టైప్ అంటే ఏంటంటే, ఇఫ్ ఐ కన్సిడర్ హియర్ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ పెట్టినా, ఓకే, ఆబ్జెక్టే ఉంది. యాజ్ ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు రిటర్న్ న్యూ ఆబ్జెక్ట్, రిటర్న్ చేద్దాం. ఓకే, సేమ్ ఇక్కడ కూడా రిటర్న్ న్యూ ఆబ్జెక్ట్. సో ఇది క్లియర్. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ మ్యాచింగ్, అంటే సేమ్ రిటర్న్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా వ్యాలిడ్ ఓవర్ రైడింగ్ జరగాలి. దీంట్లో ఏం కోవేరియంట్ మెథడ్ రిటర్న్ టైప్ ఏం లేదు. ఇక్కడ ఆబ్జెక్టే ఉంది, ఇక్కడే ఆబ్జెక్ట్ ఉంది. బట్ కోవేరియంట్ రిటర్న్ టైప్ ఏంటంటే, ఇప్పుడు పేరెంట్ ఉంది, ఇఫ్ పేరెంట్ దాంట్లో రిటర్న్ టైప్ ఆబ్జెక్ట్ ఉంది అంటే చైల్డ్లో పేరెంట్ మెథడ్స్కి చైల్డ్స్, అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్స్కి చైల్డ్ ఏమేమి ఉంటాయి, నేను మీ క్లాస్ దాంట్లో నేను చెప్తే మీకు గుర్తుంటే ఏమన్నా, ఆబ్జెక్ట్ ఈజ్ ద రూట్ క్లాస్ కదా, ఆబ్జెక్ట్ కింద ఇంకేమేమి ఉంటాయి, ఆబ్జెక్ట్ దీని కింద స్ట్రింగ్ వస్తుంది, స్ట్రింగ్ బిల్డర్ పెట్టచ్చు, ఇంటీజర్ పెట్టచ్చు, ఏది పెట్టినా ఇట్ ఈస్ వ్యాలిడ్. ఇంకా సో అని చాలా ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్ క్లాస్లో పేరెంట్ క్లాస్లో ఇఫ్ మెథడ్ రిటర్న్ టైప్ ఈజ్ ఆబ్జెక్ట్ అయితే ఇట్ క్యాన్ హ్యావ్ స్ట్రింగ్ పెట్టి, ఇక్కడ న్యూ స్ట్రింగ్ కదా, ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎ న్యూ స్ట్రింగ్. సో ఇఫ్ ఐ ట్రై టు రన్ నౌ పేరెంట్ చైల్డ్ అంటే ఏంటి, ఇది వ్యాలిడ్ మెథడ్ ఓవర్ రైడింగ్ కదా. అంటే దిస్ సచ్ కాన్సెప్ట్ ఈజ్ నోన్ యాజ్ కోవేరియంట్ రిటర్న్ టైప్. అంటే పేరెంట్ దాంట్లో ఒక రిటర్న్ టైప్ ఉంది, సో చైల్డ్ క్యాన్ హ్యావ్ పేరెంట్ రిటర్న్ టైప్స్, దానికన్నా చైల్డ్ రిటర్న్ టైప్స్. అంటే పేరెంట్లో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉండే, సో పేరెంట్ వాజ్ హ్యావింగ్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం చైల్డ్ దాంట్లో ఆబ్జెక్ట్ పెట్టినా ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓవర్ రైడింగ్, స్ట్రింగ్ పెట్టినా ఇట్స్ వ్యాలిడ్ ఓవర్ రైడింగ్, స్ట్రింగ్ బిల్డర్ పెట్టినా ఇట్స్ వ్యాలిడ్ ఓవర్ రైడింగ్, ఇంటీజర్ పెట్టినా ఇట్స్ వ్యాలిడ్ ఓవర్ రైడింగ్. సో ఇప్పుడు స్ట్రింగ్ పెట్టినాం కదా, లెట్స్ సీ బై స్ట్రింగ్ బిల్డర్ పెడదాం, స్ట్రింగ్ బిల్డర్. సో ఇట్ విల్ ఆల్సో ఎక్స్పెక్ట్ స్ట్రింగ్ బిల్డర్ కరెక్ట్. ఇఫ్ ఐ ట్రై టు రన్ వ్యాలిడ్ ఓవర్ రైడింగ్ పేరెంట్ చైల్డ్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ కోవేరియంట్ రిటర్న్ టైప్స్ ఇన్ జావా. సో ఇఫ్ ఐ ట్రై టు, అంటే మీ దగ్గర నా దగ్గర అయితే జావా 23 ఉంది. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ కంపైలర్ విచ్ ఈస్ లెస్ దాన్ జావా 1.4 వర్షన్, దాంట్లో మీరు ఈ సెట్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో యూ జస్ట్ try to compile this. It will say that covariant return types and అదే ఇందాక మనం void into పెట్టినప్పుడు జావా M1 in P cannot override M1 in C due to incompatible రిటర్న్ టైప్స్ అన్నారు కదా, అదే ఎర్రర్ వస్తుంది. బట్ వెన్ యూ ట్రై టు కంపైల్ ఇట్ యూజింగ్ జావా 1.5 ఆర్ గ్రేటర్ వర్షన్స్, అప్పుడు దేర్ ఈస్ నో ప్రాబ్లం. సో లెట్స్ కంటిన్యూ అవర్ డిస్కషన్ అవర్ మెథడ్ ఓవర్ రైడింగ్. లాస్ట్ వీడియోలో వీ హ్యావ్ సీన్ వాట్ ఆర్ కోవేరియంట్ రిటర్న్ టైప్స్ కదా. నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రైవేట్ మెథడ్స్ ఇన్ ఓవర్ రైడింగ్. సో if you remember, we were using public access modifier throughout the video kada, public access modifier.
యాక్సెస్ మాడిఫైర్. సో ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ రూల్స్ అన్నీ యాక్సెస్ మాడిఫైర్స్ మీదనే ఉంటాయి. లెట్స్ డిస్కస్ ఎవ్రీ యాక్సెస్ మాడిఫైర్ డీప్లీ నౌ. సో ఏంటంటే పబ్లిక్ ఏమేమి ఉంటాయంటే పబ్లిక్ ఉంటుంది ఒకటి, పబ్లిక్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ ఉంటుంది, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ ఉంటుంది ఒకటి, అండ్ దేర్ ఈస్ ప్రైవేట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ద ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్. హౌ క్యాన్ వి ఓవర్ రైడ్ ప్రైవేట్ మెథడ్స్, ఎలా ఓవర్ రైడింగ్ పాసిబులా కాదా అనేది లెట్స్ సీ. సో let's see a Java program how to override public methods, private methods, everything based on access modifiers. So let's consider two methods. Sorry, private void m1, same దీంట్లో system.out.println parent method అని రాద్దాం. parent method the same let's copy into this private void m1 system.out.println. let's write child method. So as far as know Dean method signature and Dean method signature have matched, and also the return types has also matched. Now let's make the objects pp equal to new p and child c equal to new child. And ఇప్పుడు p.m1 ఆఫ్ ఇది అండ్ c.m1 ఆఫ్ ఇది అంటే వాట్ హ్యాపెన్స్, లెట్స్ రన్ అండ్ సి. ఇప్పుడు మీరు దీంట్లో ఎర్రర్ చూస్తే జావా ఇన్ లైన్ నెంబర్ 17లో మనకు ఎర్రర్ వచ్చింది. లైన్ నెంబర్ 17లో ఆ ఎర్రర్ ఏంటంటే జావా m1 హ్యాస్ ప్రైవేట్ యాక్సెస్ ఇన్ p, ప్రైవేట్ యాక్సెస్ ఇన్ p అంటే మన యాక్సెస్ మాడిఫైర్ ఏంటి, ప్రైవేట్ కదా. సో ద స్కోప్ ఆఫ్ ప్రైవేట్ ఈజ్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ విత్ ఇన్ దిస్ క్లాస్. అంటే ఈ క్లాస్ కన్నా బయట the methods or the variables declared as private are accessible only throughout the class. అంటే దీని స్కోప్ ఇప్పుడు జస్ట్ p దాకే ఉంది. అంటే ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు వేరే క్లాస్ మెయిన్ క్లాస్లోకి వచ్చినాం మనం, అంటే మెయిన్ క్లాస్లో వచ్చి వీఆర్ క్రియేటింగ్ అన్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఆఫ్ p అండ్ ట్రయింగ్ టు యాక్సెస్ ద మెథడ్ m1 విచ్ ఇస్ ప్రైవేట్. అంటే ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ ఆర్ ప్రైవేట్, సో వీ కాంట్ యాక్సెస్ దెమ్. అంటే ఎస్ వీ క్యాన్ ఓవర్ రైడ్, అంటే మీకు ఓవర్ రైడ్ చేసినప్పుడు 9th లైన్లో ఎర్రర్ రావాలి, బట్ రాలే. ఎందుకంటే ప్రైవేట్ ఈ స్కోప్, అంటే దీని స్కోప్ ఇక్కడికే అయిపోయింది. అంటే సి క్లాస్కి తెలియదు అసలు. అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్గా సపోజ్ ఇది ఇట్లానే పెడదాం, మీకు ఇట్లానే పెట్టినాయి. దాని తర్వాత పాలిమార్ఫిజం కన్నా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చూసుకుందాం. ఇప్పుడు బై డిఫాల్ట్ సి క్లాస్కి అంటే చైల్డ్ క్లాస్కి పేరెంట్ మెథడ్స్ అన్నీ రావాలి కదా త్రూ ఇన్హెరిటెన్స్. నౌ ఇఫ్ ఐ మేక్ చైల్డ్ ఆబ్జెక్ట్ సి ఈక్వల్ టు న్యూ సి అన్నప్పుడు c.m1 మెథడ్ అనేది ఉండాలి కదా సిలో. ఇఫ్ ఐ ట్రై టు రన్ నో సి అదే కెనాట్ ఫైండ్ సింబల్ మెథడ్ m1 వేరియబుల్ సి ఆఫ్ టైప్ సి అంటుంది. అదే ఇప్పుడు నేను ప్రైవేట్కి వస్తా, దీన్ని పబ్లిక్ అని పెట్టి దీన్నే రన్ చేస్తే పేరెంట్ మెథడ్ అని వచ్చిందా. అదే అంటే ప్రైవేట్ స్కోప్ ఏంది, ప్రైవేట్ స్కోప్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ త్రూ అవుట్ ది క్లాస్. సో ఇఫ్ ఐ ట్రై టు రైట్ దిస్ యాజ్ ప్రైవేట్ and if I copy paste these things here private void and make this child, అలాంటప్పుడు ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ రాదు. కంపైలేషన్ ఎర్రర్ ఎందుకు రాదంటే వీ క్యాన్ ఓవర్ రైట్ టు ప్రైవేట్ మెథడ్స్ బట్ వీ కాంట్ ఇన్స్టాన్షియేట్ దెమ్, ఎందుకంటే దాని స్కోప్ విత్ ఇన్ ద క్లాసే. సో దిస్ ఈజ్ the very important case of private methods, private access modifier in method overriding. Let's see the next access modifiers in the next video. Thank you. So let's continue our discussion on method overriding. Ee video lo we will be discussing two important cases of method overriding, that is final and abstract. Meek deen gurinchi telise untadi. Like we will be discussing 4 cases in this video. It is very important video. So 4 cases lo final to final overriding ante final nunchi final possible, non final to final possible, నాన్ ఫైనల్ టు ఫైనల్ పాసిబులా, అండ్ ఇంకేముంటాయి ఫైనల్ టు ఫైనల్, నాన్ ఫైనల్ టు ఫైనల్, అండ్ ఫైనల్ టు నాన్ ఫైనల్, నాన్ ఫైనల్, అండ్ నాన్ ఫైనల్ టు నాన్ ఫైనల్. దీస్ ఆర్ ద 4. అండ్ నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్లో ఇంకా 2 ఉంటాయి. లెట్స్ డిస్కస్ అబౌట్ దెమ్. సో ఫైనల్ టు ఫైనల్ ఓవర్ రైడింగ్ పాసిబులా కాదా, నాన్ ఫైనల్ నుంచి ఫైనల్కి ఓవర్ రైడ్ చేయొచ్చా, ఫైనల్ నుంచి నాన్ ఫైనల్కి చేయొచ్చా, నాన్ ఫైనల్ నుంచి నాన్ ఫైనల్కి చేయొచ్చా రాదా, లెట్స్ డిస్కస్. అండ్ ఇక్కడ ఎస్ నోలో ఆన్సర్స్ అనేది రాద్దాం. అంటే క్రాస్ మార్క్ లేదంటే
టిక్తోని లెట్స్ ఆన్సర్. సో లెట్స్ సీ ఇన్ ఏ ఏంటి కోడింగ్ ఇంప్లిమెంటేషన్. దీని వెనకాల ఐ విల్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. సో లెట్స్ సీ ఫైనల్ టు ఫైనల్ కదా ఫస్ట్. సో లెట్స్ టేక్ పబ్లిక్ ఫైనల్ వాయిడ్ m1 and I am trying to override a final method public final to final void m1. So now if I try to create a variable pp equal to new p and రాసి p dot m1 అని రాస్తే ఏం ఎర్రర్ వస్తుందో తెలిసి, ఎర్రర్ వస్తుందని తెలుసు, ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. సో జావా m1 in c cannot override m1 in p, overridden method is final. అంటే మనకు తెలుసు ఫైనల్ మెథడ్ ఈస్ కాంట్ బి రిడన్ అని. క్రాస్ అయితే కొడుతున్నా ఫస్ట్, దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు వినండి. ఫైనల్ టు ఫైనల్ ఓవర్ రైడింగ్ ఎందుకు పాసిబుల్ కాదంటే పేర్లోనే ఉంది ఫైనల్ అంటే మై ఇంప్లిమెంటేషన్ ఇన్ ఫైనల్ చైల్డ్ ఈజ్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అది అంతా పక్కన పెట్టేస్తే ఫైనల్ అని నేను డిక్లేర్ చేస్తే ఇట్ కాంట్ బి రీడిఫైన్డ్ అగైన్. అంటే మై ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఫైనల్, సో యూ కాంట్ ఎక్స్టెండ్ అండ్ ఓవర్ రైడ్ మై final method. So that is the reason why final to final is not acceptable. So now let's see non final to final అంటే ఇదైతే కాదు, ఫైనల్ టు ఫైనల్ ఓవర్ రైడింగ్ అయితే పాసిబుల్ కాదు అని అయితే అర్థమైంది. నౌ లెట్స్ సీ నాన్ ఫైనల్ టు ఫైనల్. సో నాన్ ఫైనల్ టు ఫైనల్ అయినప్పుడు లెట్స్ రైట్ ఫ్యూ వద్దులే ఏంది సిస్టమ్ డాట్ ప్రింటర్ అని లేకపోయినా కంపారిజన్ లేదంటే మనం లోపల ఏమని రాసుకోవచ్చు కదా. సో లెట్ జస్ట్ డోంట్ రైట్. సో దీని ఫైనల్ తీసేద్దాం, నాన్ ఫైనల్ టు ఫైనల్. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్, ఏం ఎర్రర్స్ రాలేదు, ప్రాసెస్ ఫినిష్ విత్ ఎగ్జిట్ కోడ్ 0. సో ఇదేంటి నాన్ ఫైనల్ టు ఫైనల్ ఈజ్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ అంటే ఇట్ ఈస్ వ్యాలిడ్. ఎందుకంటే పేరెంట్కి ఏంటి ఏం హెజిటేషన్ లేదు టు రీడిఫైన్ హిస్ ఓన్ మెథడ్స్. బట్ చైల్డ్కి ఏముందంటే అంటే ఇప్పుడు చైల్డ్ ఇది క్లాస్ సి ఉంది, సి ఈజ్ ఎక్స్టెండింగ్ పి. సో సి ఇక్కడ ఏం చేస్తుందంటే వాని ఇంప్లిమెంటేషన్ ఫైనల్ చేస్తుంది. సో నౌ ఇఫ్ ఐ ట్రై టు క్లాస్ డి ఎక్స్టెండ్స్ సి అని సి అందాం, అండ్ నౌ ఇఫ్ ఐ డూ పబ్లిక్ వాయిడ్ m1. సో దిస్ ఈస్ ఎర్రర్ ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు రన్ నో ఇక్కడే వస్తుంది ఇన్ డి కెనాట్ ఓవర్ రైడ్ ఇన్ సి ఓవర్ రిడన్ మెథడ్ ఇస్ ఫైనల్ అంటే ఫైనల్ టు నాన్ ఫైనల్ అవుతుంది కాబట్టి ఇది అవ్వదు. సో దిస్ ఈజ్ ఎర్రర్. సో నాన్ ఫైనల్ టు ఫైనల్ ఈజ్ పాసిబుల్ బట్ ఫైనల్ టు నాన్ ఫైనల్ ఈజ్ నాట్ పాసిబుల్. ఆ కేసు కూడా వచ్చేసింది. సో నాన్ ఫైనల్ టు ఫైనల్ ఈజ్ పాసిబుల్ బట్ ఫైనల్ టు నాన్ ఫైనల్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇప్పుడు లెట్స్ సీ నాన్ ఫైనల్ టు నాన్ ఫైనల్. ఇది మనకు తెలిసిందే, ప్రతిసారి మనం ఇదే చేస్తాం. నాన్ ఫైనల్ టు నాన్ ఫైనల్ ఈజ్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. సో దెర్ ఈస్ నో ఎర్రర్. సో ఇట్ ఈస్ ఆల్సో పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. సో దీస్ ఫైనల్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. సో ఫైనల్ టు ఫైనల్ నాట్ పాసిబుల్, నాన్ ఫైనల్ టు ఫైనల్ ఈజ్ పాసిబుల్, ఫైనల్ టు నాన్ ఫైనల్ ఈజ్ నాట్ పాసిబుల్, అండ్ నాన్ ఫైనల్ టు నాన్ ఫైనల్ ప్రతిసారి మనం ఎక్కువసార్లు అదే చేస్తాం కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ఫైనల్ కీవర్డ్. దీని గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. సో నౌ లెట్స్ సీ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో మీకు కొంచెం ఐడియా తెలిసి ఉంటుంది. లైక్ మనం ఎంటీ మెథడ్ వి విల్ జస్ట్ డిక్లేర్, చైల్డ్ విల్ రీడిఫైన్ ఇట్స్ కదా. సో అబ్స్ట్రాక్ట్లో 2 కేసెస్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ టు నాన్ అబ్స్ట్రాక్ట్, అబ్స్ట్రాక్ట్ టు నాన్ అబ్స్ట్రాక్ట్, నాన్ అబ్స్ట్రాక్ట్ టు నాన్ అబ్స్ట్రాక్ట్, నాన్ అబ్స్ట్రాక్ట్ టు నాన్ అబ్స్ట్రాక్ట్ ఒకటి, టు నాన్ అబ్స్ట్రాక్ట్, నాన్ అబ్స్ట్రాక్ట్ టు నాన్ అబ్స్ట్రాక్ట్ ఒకటి, అబ్స్ట్రాక్ట్ టు అబ్స్ట్రాక్ట్ ఒకటి, అబ్స్ట్రాక్ట్ టు అబ్స్ట్రాక్ట్ ఒకటి, అండ్ ఇంకేంటి నాన్ అబ్స్ట్రాక్ట్ టు నాన్ అబ్స్ట్రాక్ట్ అయిపోయింది, నాన్ అబ్స్ట్రాక్ట్ టు అబ్స్ట్రాక్ట్, నాన్ అబ్స్ట్రాక్ట్ టు అబ్స్ట్రాక్ట్. ఇది నౌ లెట్స్ వీ నీడ్ టు సీ ఈ 4 కేసెస్ అబ్స్ట్రాక్ట్లో. సో లెట్స్ సీ ఇప్పుడు ఫస్ట్ ఏంటి అబ్స్ట్రాక్ట్ టు నాన్ అబ్స్ట్రాక్ట్ కదా. లెట్స్ రిమూవ్ దిస్ అండ్ లెట్స్ ఆల్సో రిమూవ్ దిస్. సో అబ్స్ట్రాక్ట్ టు నాన్ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంది, అబ్స్ట్రాక్ట్లో జస్ట్ విల్ డిక్లేర్, విల్ నాట్ రీడిఫైన్. అంటే పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ m1 కదా, జస్ట్ డిక్లరేషన్. సో if we declare an abstract method in a class, then definitely we need to declare the class also as abstract కదా. No, it is no problem. సో ఇప్పుడు C క్లాస్ అనేది P క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఇప్పుడు అది దాన్ని ఎక్స్టెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను అబ్స్ట్రాక్ట్ పెట్టేస్తే దేర్ విల్ బి నో ఎర్రర్. బట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ కదా, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వీ నీడ్ నాట్ టు కీప్ ఎనీ అబ్స్ట్రాక్ట్. పబ్లిక్ వాయిడ్
m1. దీని డెఫినేషన్ ఇచ్చేస్తే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. సో దిస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్, దిస్ ఈజ్ నాన్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ టు నాన్ అబ్స్ట్రాక్ట్ 100% పక్కా ఇట్ ఈస్ వ్యాలిడ్, నో ఎర్రర్. సో నెక్స్ట్ వన్ ఈస్ నాన్ అబ్స్ట్రాక్ట్ టు అబ్స్ట్రాక్ట్. సో దిస్ ఈస్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంది ఆల్రెడీ. సో ఇది అబ్స్ట్రాక్ట్ కానప్పుడు పబ్లిక్ వాయిడ్ m1. ఇప్పుడు మీరు చూసారా, దెర్ ఈస్ నో అబ్స్ట్రాక్ట్ మెథడ్ బట్ స్టిల్ ద క్లాస్ ఈస్ అబ్స్ట్రాక్ట్. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఐ జస్ట్ కవర్డ్ హియర్. సో లెట్స్ రిమూవ్ దిస్ అండ్ పబ్లిక్ వాయిడ్ abstract, sorry, public abstract void m1. యా, ఇట్ ఈస్ ఆల్సో పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ఇది ఎందుకు చూపిస్తుంది అంటే క్లాస్ అబ్స్ట్రాక్ట్ లేదు కాబట్టి యాజ్ వీఆర్ డిక్లేరింగ్ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, క్లాస్ మస్ట్ బి అబ్స్ట్రాక్ట్. సో ఇది కూడా పర్ఫెక్ట్ ఓవర్ రైడింగే. లెట్స్ జస్ట్ రన్, there is no error. So non abstract to abstract and abstract to non abstract perfectly valid. So this is perfectly valid and this is also perfectly valid. Now let's see abstract to abstract possible ఆ కాదా చూద్దాం. సో abstract to abstract అంటే ఏంది, ఇక్కడ జస్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ m1 కదా, నో దేర్ విల్ బి నో ఇది జస్ట్ డిక్లరేషన్ అండ్ abstract to abstract ఇదే కదా. లెట్స్ రన్. Abstract to abstract is also perfectly valid, there is no error. So abstract to abstract is also valid. Non abstract to abstract ఏమవుతుందో చూద్దాం. నాన్ అబ్స్ట్రాక్ట్ టు అబ్స్ట్రాక్ట్. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంది పబ్లిక్ వాయిడ్ m1. ఐ థింక్ చూసేసినాం దీని నాన్ అబ్స్ట్రాక్ట్ టు అబ్స్ట్రాక్ట్. దిస్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆర్ ఆల్వేస్ ఓవర్ రిడెన్. దాంట్లో అసలు దెర్ ఈస్ నో doubt in overriding in abstract classes or abstract methods. This is about final and abstract. This is very important. దీని మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వీడియోస్లో we will discuss about protected and default methods. దాని గురించి we will discuss. Thank you. సో యా, లెట్స్ కంటిన్యూ అవర్ డిస్కషన్ ఆన్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఈ దాంట్లో ఈ వీడియోలో వీ విల్ బి లుకింగ్ ఆన్ ద కేస్ వేర్ వీ విల్ బీ టాకింగ్ అబౌట్ ద స్కోప్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్. దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్. సో యాక్సెస్ మాడిఫైయర్స్ మెయిన్లీ మనం 4గా జనరల్ చేస్తాం, ఇంకా ఎక్కువ ఉంటాయి బట్ దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ పబ్లిక్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రైవేట్. సో దేని స్కోప్ ఎంతో అది వీ నీడ్ టు సీ. సో పబ్లిక్ హ్యాస్ ది హయ్యెస్ట్ స్కోప్, అంటే అందరికన్నా ఎక్కువ స్కోప్ ఉంటుంది, అంటే ఇట్ ఈస్ యాక్సెసబుల్ ఎవ్రీవేర్. దెన్ వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ స్కోప్, తర్వాత డిఫాల్ట్, దెన్ వీ హ్యావ్ ది ప్రైవేట్. సో వాట్ డస్ దిస్ ఏమంటారు, వాట్ డస్ దిస్ రూల్ సే ఈస్ వీ కాంట్ reduce the scope of access modifier during overriding. అదే ఈ అదే ఈ కేసు, దాని గురించి లెట్స్ డిస్కస్. సో వాట్ డిడ్ ఐ సే, వీ కాంట్ రెడ్యూస్ ద స్కోప్ ఆఫ్ ది యాక్సెస్ మాడిఫైయర్, అదే కదా. సో లెట్స్ టేక్ 2 క్లాసెస్, క్లాస్ B అండ్ క్లాస్ C. దీంట్లో లెట్స్ టేక్ 2 మెథడ్స్, పబ్లిక్ వాయిడ్ m1 ఇక్కడ ఉంది అండ్ నథింగ్, ఏం ప్రింట్ చేయట్లేదు, పబ్లిక్ వాయిడ్ m1 ఉంది. ఇదే కదా ఓవర్ రైడింగ్ అంటే. ఎస్, దిస్ ఈస్ ఓవర్ రైడింగ్. సేమ్ మెథడ్ సిగ్నేచర్, సేమ్ మెథడ్ నేమ్ అంటే అదే సేమ్ మెథడ్ సిగ్నేచర్ ఫాలోడ్ బై సేమ్ రిటర్న్ టైప్ కదా మెథడ్. ఇదేంటి, వ్యాలిడ్ ఓవర్ రైడింగే కదా. లెట్స్ రన్ అండ్ సీ వెదర్ వీఆర్ గెట్టింగ్ ఎనీ ఎర్రర్ ఆర్ నాట్. ఇది వ్యాలిడ్ ఎర్రర్ ఇదే కాబట్టి ఏం ఎర్రర్ ఉండదు. ఇక్కడ దాకా అయితే వీ హ్యావ్ నో ఇష్యూస్. సో వాట్ ఐల్ డూ ఈస్, ఇప్పుడు పబ్లిక్ ఉంది అంటే ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్, అంటే ఇక్కడ యాక్సెస్ మాడిఫైయర్ సేమ్ ఉంది. సో ఫ్రమ్ పబ్లిక్ టు ఇఫ్ ఐ ట్రై టు మేక్ దిస్ యాజ్ డిఫాల్ట్ పెడదాం, అంటే డిఫాల్ట్ అంటే ఏం లేకపోతే డిఫాల్టే కదా. సో నౌ ఇఫ్ ఐ ట్రై టు రన్, వాట్ ఇట్ ఈస్ సేయింగ్, Java m1 in C cannot override m1 in P. Attempting to assign weaker access privileges was public. అంటే we are trying to make public నుంచి we were making default from public, we were
సో వీఆర్ పబ్లిక్ నుంచి డిఫాల్ట్కి వెళ్తున్నాం. దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ జావా అండ్ ఇట్ అదే ఈ రూల్. అండ్ ఆల్సో ఇఫ్ ఐ పబ్లిక్ అందరికన్నా హై కదా, అంటే పబ్లిక్కి నెక్స్ట్ ఏంటి, పబ్లిక్ టు పబ్లికే వ్యాలిడ్. సో వ్యాలిడ్ ఓవర్ రైడింగ్ పబ్లిక్కి ఏమవుతుంది, వ్యాలిడ్ ఓవర్ రైడింగ్ పబ్లిక్ టు పబ్లిక్ ఒకటే వ్యాలిడ్. సో పబ్లిక్ టు డిఫాల్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్, పబ్లిక్ ఇది నాట్ వ్యాలిడ్, పబ్లిక్ టు ప్రైవేట్ ఈజ్ నాట్ వ్యాలిడ్, పబ్లిక్ టు ప్రొటెక్టెడ్ ఈజ్ ఆల్సో నాట్ వ్యాలిడ్. సో పబ్లిక్ టు పబ్లిక్ ఓన్లీ వ్యాలిడ్. పబ్లిక్ కేస్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను లెట్స్ టేక్ ఇది పైనది డిఫాల్ట్ తీసుకున్నాం, ఇట్ ఈస్ డిఫాల్ట్. నౌ ఇఫ్ ఐ ట్రై టు రన్ అంటే ఏంది, డిఫాల్ట్ నుంచి పబ్లిక్ వెళ్తున్నాం అంటే స్కోప్ పెంచుతున్నాం. సో స్కోప్ పెంచిన ఎర్రర్ వస్తుందా లేదా చూద్దాం, అదే ఇంకో కేసు దీంట్లో. సో స్కోప్ పెంచితే ఏం ఎర్రర్ రాలే, అంటే వీ కాంట్ reduce the scope, but we can increase the scope. During overriding. ఇదే దాని గురించి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ ద రూల్స్ ఫర్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్. అంటే ఇప్పుడు మీరు ఇఫ్ ఐ ట్రై టు సమరీ మీకు అంతా ఇస్తే పబ్లిక్ కేస్ తీసుకుంటే ఓన్లీ పబ్లిక్ టు పబ్లిక్ ఓన్లీ వ్యాలిడ్, పబ్లిక్ తర్వాత ఏంది ప్రొటెక్టెడ్. సో ప్రొటెక్టెడ్ నుంచి దేని వ్యాలిడ్ ఉంటుంది, సో ప్రొటెక్టెడ్ టు పబ్లిక్ ఒకటి వ్యాలిడ్, ప్రొటెక్టెడ్ ఒకటి వ్యాలిడ్, ప్రొటెక్టెడ్ టు ప్రొటెక్టెడ్ ఆల్సో వ్యాలిడ్. నెక్స్ట్ ఏంటి డిఫాల్ట్ టు ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ టు పబ్లిక్, ఇవన్నీ వ్యాలిడ్. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్. దాని తర్వాత ఇక్కడ స్కోప్ పెంచుతున్నాం, సో ఇట్ ఈస్ వ్యాలిడ్. ప్రైవేట్కి ఏంది, ప్రైవేట్లో అసలు మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది జరగదు. ఓవర్ రైడింగ్ నో, దెర్ ఇస్ నో case of overriding in private. ఇది ఆల్రెడీ లాస్ట్ కేసులో వీ హ్యావ్ సీన్. దిస్ ఈజ్ అబౌట్ the case of access modifiers and their scope. Let's meet in the next video. దాంట్లో స్టాటిక్ పర్స్పెక్టివ్ ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ అబౌట్ this case. Thank you. So let's continue our discussion on rules for method valid overriding. So ఈ వీడియోలో we will be discussing the rule number 4, some nth rule అనుకోండి. ఇంకా 2-3 రూల్స్ ఉన్నాయి ఓవర్ రైడింగ్లో, అండ్ వీ విల్ బి డన్ విత్ ద ఓవర్ రైడింగ్ పార్ట్ ఆల్సో. సో లాస్ట్ వీడియోలో వీ హ్యావ్ డిస్కస్డ్ రూల్ రిలేటెడ్ టు యాక్సెస్ మాడిఫైయర్, స్కోప్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో ఇన్ దిస్ వీడియో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ exceptions during how to handle exceptions during method overriding. అదే ఈరోజు టాపిక్, మెథడ్ ఓవర్ రైడింగ్ అప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ వైల్ డూయింగ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో దాని గురించి కంటెక్స్ట్ ఇవ్వకన్నా ముందు లెట్స్ సీ స్మాల్ ప్రోగ్రామ్ అనమాట. వీ నో వాట్ ఈస్ ఓవర్ రైడింగ్ కదా, పబ్లిక్ వాయిడ్ m1 రాసి system.out.println. సో లెట్స్ గివ్ ఇట్ యాజ్ పేరెంట్. Let me just copy paste this, public void m1 system.out.println. this is child kada, so I am just removing this and pasting as ఇది valid overriding. So when we see what are exceptions అంటే ఏంటంటే అన్వాంటెడ్ టర్మినేషన్ ఇస్తుంది ప్రోగ్రామ్కి. ఇఫ్ ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనుకోండి. లైక్ ఇఫ్ వీ ట్రై టు డివైడ్ ఎ నంబర్, అంటే దేర్ ఈస్ ఎ నంబర్ n అండ్ వీఆర్ ట్రైంగ్ టు డివైడ్ ఇట్ బై 0తో డివైడ్ చేస్తే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ఫినైట్ అకార్డింగ్ టు మ్యాథ్. బట్ దీని ఆన్సర్ 0 వస్తుంది. బట్ ఇన్ కంప్యూటర్ టర్మ్స్ ఇట్ ఈస్ అన్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. అట్లాంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. లైక్ ఇట్ విల్ కాజ్ ఏ అన్వాంటెడ్ టర్మినేషన్. ఇఫ్ ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఇదంతా పక్కన పెడదాం ఫస్ట్, పైన దాంతో సంబంధం లేదు. వాట్ హ్యాపెన్స్ ఇస్ ఐ విల్ టేక్
int n ఈక్వల్ టు 6 అని పెడదాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బిఫోర్ డివిజన్. ఓకే, నౌ ఐ విల్ డూ int answer ఈక్వల్ టు n by 0 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్టర్ డివిజన్. అసలు ఏమవుతుందో వన్స్ లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్, ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ జావా డాట్ లాంగ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్రియేట్ బ్రేక్ పాయింట్ డివిజన్ బై 0 అట్ మెయిన్ లైన్ నెంబర్ 19. అంటే లైన్ నెంబర్ 19 దిస్ ఈస్ కాజింగ్ ఇంటరప్షన్. అంటే ఈ లైన్ తర్వాత ఆఫ్టర్ డివిజన్ అనే లైన్ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడికే ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోయింది. అంటే ఇది ఏమైంది అంటే నార్మల్గా అబ్నార్మల్ టర్మినేషన్. నార్మల్గా ఇప్పుడు నేను ఇక్కడ సెమికాలన్ పెట్టలేదు అండ్ ఇఫ్ ఐ ట్రై టు రన్, అప్పుడు అసలు మనకు బిఫోర్ డివిజన్ పోనీ దీన్ని ఇక్కడ నుంచి తీసేసి బిఫోర్ డివిజన్ ఉండాలి ఇక్కడే. ఐఎమ్ పేస్టింగ్ దిస్ హియర్. సో ఇదేంటి ఎక్స్పెక్ట్ అంటే కంపైల్ టైంలోనే వీఆర్ గెట్టింగ్ ఎర్రర్ కదా. కంపైల్ టైంలోనే వీఆర్ గెట్టింగ్ ఎర్రర్ అండ్ ప్రోగ్రామ్ అసలు కంపైల్ కూడా అవ్వట్లే అండ్ వీఆర్ గెట్టింగ్ ఎర్రర్. అసలు బిఫోర్ ప్రింట్ అవ్వట్లే, ఆఫ్టర్ ప్రింట్ అవ్వట్లే, అంతే కదా. బట్ ఇది చూడండి, అట్ రన్ టైమ్ ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయింది, బట్ అట్ రన్ టైమ్ ఇట్ ఈస్ ఎన్కౌంటరింగ్ అండ్ అబ్నార్మల్ అంటే బిఫోర్ డివిజన్ అనేది ప్రింట్ అయింది, బట్ డ్యూరింగ్ రన్ టైమ్ అంటే రన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక అన్వాంటెడ్ టర్మినేషన్ అయింది ఆఫ్టర్ డివిజన్, అందుకే ప్రింట్ కావాలి. అంటే ఇక్కడ దాకా సచ్ ఎక్సెప్షన్ ఆర్ నోన్ యాజ్ రన్ టైమ్ ఆర్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. చెక్డ్ ఎక్సెప్షన్స్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేవి 2 ఉంటాయి. సో ఏంటి ఎక్సెప్షన్స్లో నేను అన్నది ఏంటి, ఒకటి చెక్డ్ అంటే చెక్డ్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చింది అన్చెక్డ్. అన్చెక్డ్ అంటే ఏంటంటే డ్యూరింగ్ కంపైల్ టైమ్ కంపైలర్ డజంట్ చెక్ దెమ్. బట్ చెక్డ్ ఎగ్జాంప్షన్స్ ఏమో కంపైలర్ 100% చెక్ చేస్తుంది. దట్ అంటే ఏంది, ఏమైనా ఎక్సెప్షన్ ఉందా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈజ్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఆర్ ఇంకేముంటాయి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఎక్సెప్షన్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్, అట్లాంటివి కొన్ని ఉంటాయి. దీనికి ఏంటి, ఒకటి ఆల్రెడీ చూసినాం, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, ఆల్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్లో ఏంటి విఎం ఎర్రర్ అంటే ఏంది, వర్చువల్ మెషిన్ ఎర్రర్, అట్లాంటి స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, అట్లాంటివి కొన్ని ఎర్రర్స్. ఆల్ ఎర్రర్స్ అండ్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఆర్ అన్చెక్డ్ బట్ ఆల్ అదర్ దాన్ దోస్ ఆర్ చెక్డ్. ఇప్పుడు నేను మీకు దీని టేబుల్ చూపిస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చూడండి. లెట్స్ టేక్ బ్లూ. సో ఆబ్జెక్ట్ ఈజ్ అ రూట్ కదా, ఆబ్జెక్ట్ తర్వాత వీ హ్యావ్ థ్రోవబుల్ విచ్ ఈజ్ ద రూట్ ఫర్ ఎక్సెప్షన్ హైరార్కీ. సో థ్రోవబుల్కి 2 చైల్డ్స్ ఉన్నాయి, వన్ ఈస్ ఎర్రర్ పార్ట్, వన్ ఈస్ ఎక్సెప్షన్స్ పార్ట్. సో ఎర్రర్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ ఆర్ అన్చెక్డ్. అంటే కంపైలర్ చెక్ చేయదు. అట్ రన్ టైమ్ దే విల్ బి చెక్డ్ అండ్ అబ్నార్మల్ టర్మినేషన్ అన్నది అవుతుంది. అండ్ దే ఆర్ రిప్రజెంటెడ్ బై గ్రీన్. సో గ్రీన్ ఆల్ ఆర్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అండ్ రెడ్ ఇస్ చెక్డ్ ఎక్సెప్షన్. అంటే కంపైల్ టైంలో ఎక్సెప్షన్ అనేది రేజ్ అవుతుంది, అన్చెక్డ్ రన్ టైంలో అవుతుంది. సో బ్రీఫ్ ఇస్తున్నాం. సో ఎర్రర్లో ఏంది, థ్రెడ్ డెత్, వర్చువల్ మిషన్, ఐఓ ఎర్రర్, స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్, ఇవన్నీ. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాస్తుంటే రికర్సివ్ కోడ్ రాస్తున్నా, బేస్ కండిషన్ పెట్టలే అనుకో. బేస్ కండిషన్ కట్టకపోతే ఏంది, కొన్ని ప్రింట్ అయిపోయి తర్వాత స్టాక్ ఫుల్ అయిపోయింది, మెమరీ అయిపోయింది, అప్పుడు టర్మినేట్ అవుతుంది. కానీ అసలు నువ్వు రన్ చేయకన్నా ముందే నువ్వు బేస్ కండిషన్ పెట్టలే అని కంపైలర్ తెలియదు కదా. సో ఎవ్రీ ఎర్రర్స్ ఆర్ అన్చెక్డ్. ఓకే, అన్చెక్డ్. అండ్ ఎక్సెప్షన్స్లో రన్ టైమ్ ఎక్సెప్షన్స్ పేర్లోనే ఉంది, రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఆర్ అన్చెక్డ్. అంటే డ్యూరింగ్ రన్ టైమ్ అవి చెక్ అవుతాయి కాబట్టి దే ఆర్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్. అండ్ అదర్ దాన్ రన్ టైమ్ ఎవ్రీథింగ్ ఈజ్ చెక్డ్ ఎక్సెప్షన్. అంటే దిస్ ఈజ్ అబౌట్, నేను ఇంకా మెథడ్ ఓవర్ రైడింగ్ రూల్ గురించి చెప్పలేదు. దిస్ ఈజ్ అబౌట్ ఎక్సెప్షన్ హైరార్కీ అయిపోయింది. సో లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ ద రూల్. అంటే ఇఫ్ ద ఓవర్ రైడింగ్ మెథడ్ అంటే ఎవరు, చైల్డ్. If the overriding method child is throwing a checked exception, then the overridden method అంటే ఎవరు, పేరెంట్.
in the overridden method must throw an equivalent or parent type exception. Got it? ఇది సో అంత అర్థమయ్యే ఉండొచ్చు, అర్థమయ్యే ఉంటుంది, ఇంత క్లియర్గా ఉంది. లెట్స్ సీ కోడింగ్ ఇంప్లిమెంటేషన్. ఇదంతా పక్కన పెడదాం, ఇదంతా మనకు అవసరం లే. ఎక్సెప్షన్స్ గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. సో నౌ పబ్లిక్ వాయిడ్ M1 ఇక్కడ దాకా తెలుసు. సో నౌ మై చైల్డ్ థ్రోస్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అన్నాం. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమంది? ఇఫ్ అ చైల్డ్ ఈస్ థ్రోయింగ్ అండ్ చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏందో మీకు గుర్తురావాలి. ఇప్పుడు మీకు దీంట్లో ఏది చెక్డ్ ఏది అన్చెక్డ్ అనేది గుర్తుండాలి, అప్పుడే యూ కెన్ హ్యాండిల్ దిస్ కేస్. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే ఏంది? అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈస్ అన్చెక్డ్. సో do the parent need to throw anything? No, the parent doesn't need to throw anything. So if I try to run this, there is no compilation error. This is perfectly valid. ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ బదులు ఇఫ్ ఐ టేక్ IO ఎక్సెప్షన్ తీసుకుంటే, నౌ ఇఫ్ ఐ ట్రై టు రన్, సో IO ఎక్సెప్షన్ ఏందో మీరు చూడాలి. IO ఎక్సెప్షన్ ఈజ్ ఏ చెక్డ్ ఎక్సెప్షన్. అంటే ఏంది? అకార్డింగ్ టు అవర్ రూల్ ద ఓవర్ రైడింగ్ మెథడ్ ఈజ్ థ్రోయింగ్ యాన్ ఏంటి the overriding method is throwing an checked exception. Then parent should throw an equivalent exception or its parent. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా throws IO exception అంటే సరిపోతుంది. Now if I try to run, it is perfectly valid. This is about it. ఇప్పుడు పేరెంట్ కాకుండా if I write exception, then it is also valid. నేనేమన్నా, ఇఫ్ యూ సీ, నేను రాసిన స్టేట్మెంట్ ఏంది? ఇఫ్ ద ఓవర్ రైడింగ్ మెథడ్ ఈస్ థ్రోయింగ్ యాన్ చెక్డ్ ఎక్సెప్షన్, దెన్ ద ఓవర్ రిడన్ మస్ట్ త్రో యాన్ ఈక్వాలెంట్ ఆర్ పేరెంట్ టైప్. అంటే ఫస్ట్ ఏం చేసినాం? IO పెట్టినాం. అంటే ఏంది? ఈక్వాలెంట్ ఎక్సెప్షన్ వీఆర్ థ్రోయింగ్. కరెక్ట్ కదా? అట్లా అన్నప్పుడు దెర్ ఈస్ నో ప్రాబ్లం, 100% పక్కా ఇట్ ఈస్ కరెక్ట్. బట్ ఇది ఈక్వాలెంట్. అంటే ఈక్వాలెంట్ కాకుండా పేరెంట్ కూడా త్రో చేయొచ్చు అన్న కదా, పేరెంట్ త్రో చేసిన ఇట్ ఈస్ వ్యాలిడ్. దిస్ ఇస్ అబౌట్ ఇది. సో ఎక్సెప్షన్స్ గురించి ఇది చూసినాం. నౌ లెట్స్ ట్రై వెన్ వి ట్రై టు త్రో ఎర్రర్స్. ఎర్రర్ ఏంటి? వన్ ఈస్ వర్చువల్ మిషన్ ఎర్రర్ చూద్దాం. త్రోస్ వర్చువల్ మిషన్ ఎర్రర్, VM ఎర్రర్, వర్చువల్ మిషన్ ఎర్రర్. సో ఇఫ్ ఐ ట్రై టు రన్, నేనేమన్నా ఎవ్రీ ఎర్రర్ ఈజ్ అన్ అన్చెక్డ్ అంటే ద కంపైలర్ చెక్ చేయదు అసలు. అంటే ఇదేంది? చెక్డ్ ఎక్సెప్షన్ కాదు. సో ఎర్రర్స్ వచ్చినప్పుడు ద పేరెంట్తో సమానం ఉండదు. దిస్ ఈజ్ అబౌట్ చెక్డ్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. అండ్ మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎప్పుడైనా ద ఓవర్ రైడింగ్ మెథడ్ అంటే చైల్డ్ మెథడ్ ఒక చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేస్తే, పేరెంట్ చెక్డ్ ఎక్సెప్షన్ దాని ఈక్వాలెంట్ ఆర్ ఇట్స్ పేరెంట్ని త్రో చేయాలి. దట్ ఈజ్ అబౌట్ దిస్ కేస్. అంతే. నెక్స్ట్ ఇంకా 1 or 2 కేసెస్ ఉన్నాయి అండ్ వీ విల్ ర్యాప్ అప్ ద మెథడ్ ఓవర్ రైడింగ్. థ్యాంక్ యూ. సో యా గైస్, లెట్స్ కంటిన్యూ అవర్ డిస్కషన్ ఆన్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఇది ద సెకండ్ లాస్ట్ కేస్ ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్. దీంట్లో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద స్టాటిక్ కీవర్డ్ ఆర్ స్టాటిక్ బ్లాక్ గురించి, హౌ మెథడ్ ఓవర్ రైడింగ్ వర్క్స్ విత్ రెస్పెక్ట్ టు స్టాటిక్ కీవర్డ్. సో దీంట్లో వచ్చేసి వీ హ్యావ్ 4 కేసెస్ ఆన్ స్టాటిక్. పాసిబుల్లీ ఏముంటుంది? స్టాటిక్ టు నాన్ స్టాటిక్, స్టాటిక్ టు నాన్ స్టాటిక్, నాన్ స్టాటిక్స్ టు స్టాటిక్, స్టాటిక్ టు స్టాటిక్, స్టాటిక్ టు స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ టు నాన్ స్టాటిక్. ఎక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ పాసిబుల్, ఎక్కడ కాదు, ఎక్కడ పాసిబుల్, ఎందుకు కాదు, ఎందుకు పాసిబుల్, దాని గురించి లెట్స్ డిస్కస్. నౌ లెట్స్ సీ ఎవ్రీ పాసిబుల్ డిస్కషన్ రైట్ హియర్. సో లెట్స్ సీ నాన్ స్టాటిక్ కదా, ఫస్ట్ నాన్ స్టాటిక్ కేసు చూద్దాం, బికాజ్ వీ విల్ బీ డూయింగ్ దిస్ ఎవ్రీ టైమ్ కాబట్టి నాన్ స్టాటిక్ చూద్దాం ఒకసారి. PP ఈక్వల్ టు న్యూ P అండ్ P.M1, CC ఈక్వల్ టు న్యూ C.M1 అండ్ P1 ఈక్వల్ టు న్యూ C P1.M1. ఇదే మనం స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం. నౌ ఇఫ్ యూ సీ
మెథడ్ సిగ్నేచర్స్ ఆర్ సేమ్, రిటర్న్ టైప్స్ ఆర్ సేమ్, వ్యాలిడ్ ఓవర్ రైడింగ్ ఇది మనకు తెలుసు. సో వాట్ ఇక్కడ స్టాటిక్ వాడట్లే. సో దిస్ ఈస్ నాన్ స్టాటిక్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాన్ స్టాటిక్ కదా. సో కేస్ నెంబర్ 1 ఈస్ నాన్ స్టాటిక్ టు నాన్ స్టాటిక్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ముందు నుంచి మనం ఇదే చేస్తున్నాం. ఇట్ ఈస్ నాన్ స్టాటిక్ టు నాన్ స్టాటిక్ కాబట్టి ఇట్ విల్ వర్క్, దేర్ విల్ బి నో ఎర్రర్, ఏం ఎర్రర్ రాలేదు. సో ఇఫ్ యూ గో టు అవర్ ఐప్యాడ్ స్క్రీన్, సో దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. నాన్ స్టాటిక్ to non-static is perfectly valid. Now let's see static to non-static and non-static to static, can we override or not? So let's see static to non-static, static to non-static. Static to non-static అంటే public static void కదా, public static void. Now if I try to run them, ఏమంటుంది, Java m1 in C cannot override m1 in P, overridden method is static అని అంటుంది. సో ఫ్రమ్ స్టాటిక్ టు నాన్ స్టాటిక్ వీ కాంట్ డూ, ఇది క్లియర్ ఉండాలి. సో ఈ కేస్ అనేది అవ్వదు. సో వ్యాలిడ్ ఓవర్ రైడింగ్ అనేది జరగదు నాన్ స్టాటిక్ టు స్టాటిక్, స్టాటిక్ టు నాన్ స్టాటిక్. సో ఇప్పుడు ఇక్కడ నాన్ స్టాటిక్ టు స్టాటిక్ చూద్దాం, ఎందుకు అవుతుందా లేదా చూద్దాం. సో నాన్ స్టాటిక్ టు స్టాటిక్ అంటే ఇక్కడ స్టాటిక్ తీసేయాలి కదా, ఇక్కడ స్టాటిక్ తీసేస్తే నౌ ఇఫ్ ఐ పుట్ స్టాటిక్ హియర్, ఈవెన్ నౌ ఇట్ ఈస్ ఇన్వాలిడ్. Java m1 in C cannot override m1 in P, overridden method is static. అంటే overridden method ఉండి overriding method static ఉన్నా అవ్వదు, లేదంటే overriding method static ఉండి overridden method నాన్ స్టాటిక్ ఉన్నా అవ్వదు. సో బోత్ అంటే స్టాటిక్ టు నాన్ స్టాటిక్ ఈజ్ నాట్ పాసిబుల్ అండ్ నాన్ స్టాటిక్ టు స్టాటిక్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ సేమ్ యాజ్ ద ఫైనల్లో కూడా కదా, ఫైనల్ టు నాన్ ఫైనల్ పాసిబుల్ అవ్వదు, నాన్ ఫైనల్ టు ఫైనల్ పాసిబుల్ అవ్వదు, అండ్ ఫైనల్ టు ఫైనల్ కూడా పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు స్టాటిక్ టు స్టాటిక్ పాసిబుల్ అవుతుందా లేదా చూద్దాం. సో స్టాటిక్ టు స్టాటిక్, సో మై ఓవర్ రైడింగ్ మెథడ్ ఈజ్ ఆల్సో స్టాటిక్ అండ్ మై ఓవర్ రిటర్న్ మెథడ్ ఈజ్ ఆల్సో స్టాటిక్. మీరు ఫైనల్లో గుర్తు చేసుకుంటే ఫైనల్ టు ఫైనల్ వాజ్ నాట్ పాసిబుల్, బట్ స్టాటిక్ టు స్టాటిక్ మీరు చూస్తే ఏం ఎర్రర్ ఇవ్వట్లేదు. సో ఇఫ్ ఐ ట్రై టు నౌ రన్ ద కోడ్, ఏం ఎర్రర్ రాలే అంటే p.m1 కాల్ చేస్తున్నా, c.m1 కూడా కాల్ చేస్తున్నా. తర్వాత దిస్ లెట్స్ సి అంటే ఇది తర్వాత చూద్దాం, డైనమిక్ మెథడ్ డిస్పాచ్ గురించి, రన్ టైమ్ పాలిమార్ఫిజం గురించి తర్వాత చూద్దాం. కానీ p.m1 అంటే ఏంటి, ఎగ్జాక్ట్ మ్యాచ్ పేరెంట్ ఉంది కాబట్టి పేరెంట్ వస్తుంది, c.m1 కాబట్టి చైల్డ్ వస్తుంది, చైల్డ్ అంటే ఇప్పుడు ఏం ఎర్రర్ రాకపోతే పేరెంట్ అండ్ చైల్డ్ అది రావాలి కదా. సో పేరెంట్ అండ్ చైల్డ్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఐడియల్లీ ఇప్పుడు వీ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ దిస్, p1 ఈక్వల్ టు న్యూ చైల్డ్ అంటే పేరెంట్స్ రిఫరెన్స్ ఈజ్ యూస్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్ కదా. సో p1.m1 అంటే ఏంది, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఓవర్ రైడింగ్లో మెథడ్ రెజల్యూషన్ ఏమో కంపైలర్, బట్ అవుట్పుట్ వచ్చేసి బేస్డ్ ఆన్ జేవిఎమ్స్ ఇది కదా. సో ఐడియల్లీ మనకేం రావాలి, p1.m1 అంటే చైల్డ్కి అయిపోయి దిస్ షుడ్ కాల్ టు చైల్డ్ కదా, అంటే ఐడియల్లీ చైల్డ్ రావాలి. బట్ ఇఫ్ ఐ ట్రై టు, ఇదే ఇంపార్టెంట్, స్టాటిక్ టు స్టాటికే ఇంపార్టెంట్ స్టాటిక్ బ్లాక్లో అసలు. నౌ ఇఫ్ ఐ ట్రై టు రన్ పేరెంట్ చైల్డ్ పేరెంట్ వచ్చింది. ఓకే, ఈ అవుట్పుట్ అనేది గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ టు స్టాటిక్లో పేరెంట్ చైల్డ్ పేరెంట్ వచ్చింది. ఓకే, అదే ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ స్టాటిక్ తీసేసిన, ఇక్కడ కూడా స్టాటిక్ తీసేసిన అనుకోండి. నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ఏమొచ్చింది, పేరెంట్ చైల్డ్ వచ్చింది. అంటే నాన్ స్టాటిక్ టు నాన్ స్టాటిక్ పేరెంట్ చైల్డ్ వచ్చింది. ఇదే కదా స్టాటిక్ టు స్టాటిక్ పేరెంట్ చైల్డ్, నాన్ స్టాటిక్ టు స్టాటిక్ పేరెంట్ చైల్డ్. అసలు ఎందుకు ఇట్లా అవుతుందో చూద్దాం. సో ఈ స్టాటిక్ ఏదైతే ఉండే కదా, అసలు స్టాటిక్ దాంట్లో మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది పాసిబుల్ కాదు. దిస్ ఈజ్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్. అసలు ఇది మెథడ్ ఓవర్ రైడింగే కాదు, ఇట్ ఈస్ నోన్ యాజ్ డేటా హైడింగ్ ఆర్ మెథడ్ హైడింగ్. దీన్ని ఏమంటారు, ఇట్ ఈస్ ఎ సపరేట్ కాన్సెప్ట్ నోన్ యాజ్ మెథడ్ హైడింగ్ అంటారు. వెన్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఓవర్ రిడెన్, దిస్ ఈస్ నాట్ ఓవర్ రైడింగ్, ఇట్ ఈస్ మెథడ్ హైడింగ్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ p1.m1 అంటున్నా. ఇది ఓవర్ రైడింగ్, అసలు ఓవర్ రైడే అవ్వనప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు స్టాటిక్ తీసేసిన, ఇక్కడ కూడా స్టాటిక్ తీసేసిన. ఇప్పుడు తీసినప్పుడు ఇక్కడ ఒకటి ఇది వచ్చింది, అంటే ఇట్ ఇండికేట్స్ ఓవర్ రైడ్ అని ఈ సింబల్ ఓవర్ రైడ్ అసలు ఇక్కడ చూపించట్లేదు, బట్ ఇట్స్ అన్ ఓవర్ రైడ్. అంటే పైన యారో చూపిస్తుంది కదా, ఇది ఓవర్ రిడన్ మెథడ్, కింద చూపిస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఓవర్ రైడింగ్ మెథడ్. సో అదే స్టాటిక్ పెడితే అసలు అది దాన్ని ఏమంటారు, అసలు అది రావట్లే కదా.
స్టాటిక్ పెడితే అసలు అది రావట్లేదు. సో ఇట్ వెన్ స్టాటిక్ మెథడ్ సిగ్నేచర్ చైల్డ్ అండ్ పేరెంట్లో ఉంటే ఇట్ ఈస్ నాట్ ఓవర్ రైడింగ్, ఇట్ ఈస్ డేటా హైడింగ్ ఆర్ మెథడ్ హైడింగ్ అంటారు. సో ఇప్పుడు ఏంది p1 ఈక్వల్ టు న్యూ సి అన్నప్పుడు బేస్డ్ ఆన్ అంటే ఇదేంది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం కదా, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజమే కదా. సో బేస్డ్ ఆన్ రిఫరెన్స్ టైప్ p1 ఈస్ వాట్ టైప్, p టైప్లో m1 ఉందా, m1 ఉంది. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇది. సో ఇప్పుడు దీంట్లో నేను ఇది కమెంట్ చేసిన అండ్ ఇఫ్ ఐ ట్రై టు డూ దిస్, సో p దాంట్లో m1 లేదు, సో ఐఎమ్ గెటింగ్ కంపైలేషన్ ఎర్రర్. సో ఇక్కడే మీకు అర్థమవుతుంది దేర్ ఈస్ నో ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ మెథడ్ ఓవర్ రైడింగ్ విత్ రెస్పెక్ట్ టు స్టాటిక్. నెక్స్ట్ వేఆర్ గురించి డిస్కస్ చేసాం, దట్ ఈస్ అబౌట్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఆల్ 6 కేసెస్ అనేది కంప్లీట్ అయిపోతాయి. థ్యాంక్ యూ. So yeah guys, let's continue our method overriding series. So we will be wrapping up method overriding series part of videos. We have seen many kada, ఇప్పుడు దాకా 5 to 6 cases తీసుకున్నాం, దానికన్నా ముందు 5 to 6 cases in method overloading, and this is the last method of method overriding, last rule. సో ఇక్కడ మీరు రాసిన చూసే ఉంటే ఇట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్ విత్ రెస్పెక్ట్ టు వేర్ ఆర్ మెథడ్. మెథడ్ ఓవర్లోడింగ్ డిస్కస్ చేసేటప్పుడు ఐ హ్యావ్ డిస్కస్డ్ వాట్ వాజ్ మెథడ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. మెథడ్ ఓవర్లోడింగ్ మనం చేసేటప్పుడు ఐ హ్యావ్ డిస్కస్ వాట్ వాస్ వేర్ ఆర్గ్ మెథడ్ కదా. సో మెథడ్ ఓవర్ రైడింగ్ వేర్ ఆర్గ్ మెథడ్తో ఎలా బిహేవ్ చేస్తుందో లెట్స్ సీ. సో ఒకసారి వేర్ ఆర్గ్ మెథడ్ ఏంటో మీకు చూపిస్తా. బిఫోర్ దట్ క్లాస్ టెస్ట్ పబ్లిక్ వాయిడ్ m1 ఆఫ్ ఇంట్ .i, ఇదే కదా వేర్ ఆర్ మెథడ్ ది సిగ్నేచర్. డాట్ అని పెడితే ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ ఆఫ్ వేర్ ఆర్ మెథడ్. సో system.out.println వేర్ ఆర్గ్ మెథడ్ అని తెలుసు కదా మీకు. ఐ విల్ జస్ట్ క్రియేట్ టెస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ టెక్స్ట్ t ఈక్వల్ టు న్యూ టెస్ట్ అనేసి t.m1 ఆఫ్ 10 పెట్టినా ఇట్ ఈస్ వ్యాలిడ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరికింది కాబట్టి. వితౌట్ పారామీటర్స్ పంపించిన ఇట్ ఈస్ వ్యాలిడ్, మీకు గుర్తుంటే మళ్ళీ వేర్ ఆర్ మెథడ్ అని వస్తుంది. మల్టిపుల్ పారామీటర్స్ పెట్టినా వర్క్ అవుతుంది. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ వేర్ ఆర్ మెథడ్ కాబట్టి వీ నో. సో దిస్ ఈజ్ అబౌట్ వేర్ ఆర్ మెథడ్. ఒకసారి జస్ట్ ఐ హ్యావ్ డిస్కస్డ్. సో దీంట్లో హౌ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది పర్ఫామ్ అవుతుంది లెట్స్ సీ. సో లెట్ మీ టేక్ క్లాస్ p ఉంది కదా, క్లాస్ p పబ్లిక్ వాయిడ్ m1 తీసుకుంటా. దీంట్లో లెట్స్ టేక్ దిస్ ఇస్ అన్ ఇంటీజర్ మెథడ్ int i, ఓకే, int i అండ్ పబ్లిక్ వాయిడ్ m1 ఆఫ్ int .i system.out.println దిస్ ఈస్ చైల్డ్ కదా, అండ్ లెట్స్ కాల్ దిస్ ఈజ్ యాజ్ పేరెంట్. సో this is very important case and I am definitely very sure that many people will make a mistake in this case. Assumption of something leads to something. దీంట్లో యాక్చువల్గా చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ కేస్. లెట్స్ సి. సో లెట్స్ డూ pp ఈక్వల్ టు న్యూ p అండ్ cc ఈక్వల్ టు న్యూ c అండ్ p1 ఈక్వల్ టు న్యూ సి. ఇదే కదా మనం ఎప్పటి నుంచో రాసే మెథడ్ ఓవర్ రైడింగ్లో. నౌ సో సేమ్ మెథడ్ నేమ్ సేమ్ రిటర్న్ టైప్ సేమ్ మెథడ్ సిగ్నేచర్ అనుకుంటారు. సో ఇట్ ఈస్ వ్యాలిడ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటారు. సో ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ మెథడ్ ఓవర్ రైడింగ్ మీకు ఎక్కడ రెడ్ మార్క్స్ కూడా రావట్లేదు. సో దెర్ ఈస్ నో ఎర్రర్ అనేదే లేదు, అంటే ఓవర్ రైడింగ్ దీంట్లో పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ అవుతుందని ఇక్కడ చూపిస్తుంది. లేదంటే ఎర్రర్ స్విగల్స్ చూపిస్తాయి కదా నా దాంట్లో ఎప్పుడు ఇట్లా రెడ్ ఏం రావట్లేదు. సో ఇఫ్ ఐ ట్రై టు కాల్ p.m1 ఆఫ్ 10 ఇస్తున్నా. సో p.m1 అంటే ఏంది, p ఈజ్ ద పేరెంట్. సో p ఈజ్ ద పేరెంట్, p.m1 అంటున్నా. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరికింది, ఇంట్ దొరికింది కాబట్టి ఇక్కడ నో కన్ఫ్యూజన్, పేరెంట్ అని ప్రింట్ అవుతుంది మనకు తెలుసు. సో c.m1 ఆఫ్ 10 అన్న కాబట్టి పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరికింది. ఇక్కడ చైల్డ్ వస్తుంది అనుకుంటున్నాం, చైల్డ్ వస్తుంది కరెక్ట్ కదా. ఇది ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. ఇక్కడ డౌటే ఉంటుంది మనకు, ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తున్నాం. పేరెంట్ p ఈక్వల్ టు న్యూ చైల్డ్ అంటున్నాం. సో ఇప్పుడు ఓవర్ రైడింగ్ అయ్యేటప్పుడు
చైల్డ్కి హైయెస్ట్ ప్రయారిటీ వస్తుంది కదా. సో వీఆర్ యూజింగ్ పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాం. సో చైల్డ్కి హైయెస్ట్ ప్రయారిటీ వస్తుంది కాబట్టి చైల్డ్ రావాలి. దిస్ ఈస్ బేసిక్ ఫండ్ ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్ కదా. బట్ నౌ వెన్ ఐ ట్రై టు రన్ దిస్ కోడ్ అందరికి చాలా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, అసలు ఈ అవుట్పుట్ ఎలా వస్తుందో. ఇఫ్ ఐ ట్రై టు రన్ మిరాకిల్, పేరెంట్ 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 వస్తుంది. ఎందుకు పేరెంట్ 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 వస్తుంది? సో ఇఫ్ యూ సీ వెరీ క్లియర్లీ దిస్ పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ చేంజ్ చేయలే వ్యాలిడ్, వాయిడ్ రిటర్న్ టైప్ చేంజ్ చేయలే వ్యాలిడ్, మెథడ్ నేమ్స్ ఆర్ సేమ్. బట్ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే మెథడ్ సిగ్నేచర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సేమ్. ఇఫ్ యూ సీ ద పేరెంట్ దాంట్లో మెథడ్ సిగ్నేచర్ ఏముంది, m1 ఆఫ్ ఇంట్ ఉంది. చైల్డ్ దాంట్లో m1 ఆఫ్ వేర్ ఆర్గ్ ఉంది. ఇంట్ అండ్ వేర్ ఆర్గ్ ఆర్ నాట్ సేమ్. సో అసలు మెథడ్ ఓవర్ రైడింగే కాదు, ఇది మెథడ్ ఓవర్ రైడింగే కాదు. సో మెథడ్ ఓవర్ రైడింగ్ కానప్పుడు ఎర్రర్ రావాలి కదా. నో, ఎందుకు ఎర్రర్ రాదంటే ఇక్కడ చూడండి మీరు, చైల్డ్ ఈజ్ ఎక్స్టెండింగ్ పీ. సో ఇప్పుడు చైల్డ్ ఈజ్ ఎక్స్టెండింగ్ పీ అన్నప్పుడు చైల్డ్లో ఇప్పుడు ఒకటి ఇంటీజర్ మెథడ్ ఉంది, ఒకటి వేర్ ఆర్గ్ మెథడ్ ఉంది. సో ఇట్ ఈస్ ఓవర్లోడింగ్, నాట్ ఓవర్ రైడింగ్. సో ఇట్ ఈస్ ఓవర్లోడింగ్ జరుగుతుంది కాబట్టి ఇంట్ ఉంది, వేర్ ఆర్గ్ ఉంది. మీకు ఇక్కడ ఓవర్లోడింగ్లో వేర్ ఆర్గ్ మెథడ్ అంటే ఓవర్లోడింగ్లో ఫిఫ్త్ కేస్ చెప్పిన. ఓవర్లోడింగ్లో కేస్ 5లో ఐ ఆల్వేస్ సెడ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. దట్ ఈస్ వేర్ ఆర్గ్ హ్యాస్ లోవెస్ట్ ప్రియారిటీ. గుర్తుందా ఈ కేస్ 4 కేస్ 5 వెన్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కాకుండా వేర్ ఆర్గ్ మెథడ్ అండ్ డిఫాల్ట్ మెథడ్ ఉంటే డిఫాల్ట్ ఆల్వేస్ గెట్స్ హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ ఓవర్లోడింగ్. అదే జరుగుతుంది కదా ఇక్కడ. m1 ఆఫ్ ఇంట్ కూడా ఉంది, ఇప్పుడు చైల్డ్లో m1 ఆఫ్ ఇంట్ కూడా ఉంది, m1 ఆఫ్ వేర్ ఆర్ కూడా ఉంది. సో అకార్డింగ్ టు దిస్ ఇక్కడ పేరెంటే వస్తుంది, ఇక్కడ కూడా పేరెంటే వస్తుంది. ఎవ్రీ టైమ్ ఈ స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కేస్ అండ్ మెనీ ప్లేసెస్లో ఈ క్వశ్చన్ అనేది అడగడం నేను చూసిన. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో ఫ్రమ్ ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ కవర్డ్ అండ్ ఫైనలైజ్డ్ ఎవ్రీథింగ్ ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్. I request you all to go and see overloading and overriding in deep because MCQs lo adugtaru and even in interviews lo also they will ask. This is about method overriding from next video. So we have completely completed polymorphism concept. So in the next we will be looking into inheritance. So inheritance is also very important topic. Let's meet in inheritance playlist. Thank you. So yeah guys, last set of videos lo we have completed in detail discussion about polymorphism. So ee video nunchi we will be taking care of the topic called inheritance anamata. Inheritance it is another pillar of OOPS concepts. So OOPS concepts lo vachesi we had polymorphism, which is the most important. Then next comes the ఇన్హెరిటెన్స్లో మనం ఏమేమి చూసుకోవాలి అది. దెన్ దేర్ ఈస్ కంబైన్లీ ఐ విల్ సే అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. రెండు డిఫరెంట్ టాపిక్స్ బట్ ఐఎమ్ గివింగ్ ఇట్ ద సేమ్ వెయిటేజ్. సో పాలిమార్ఫిజం గ్రేటర్ దాన్ ఇన్హెరిటెన్స్, దెన్ అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. నౌ లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద టాపిక్ ఇన్హెరిటెన్స్. సో వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే పేర్లోనే ఉంది ఇన్హెరిట్ అంటే టేకింగ్ the properties, the methods available from the parent to the child. So if we take a real life example, like if there is a property method, ipudu if parents have property, then the property is directly available to the child also, right? That such concept is known as inheritance in Java. అంటే ద మెథడ్స్ అండ్ ద ఫేమ్ ఇప్పుడు ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ యాక్టర్, if you consider an actor like Nagarjuna, the fame, everything which is available to Nagarjuna is available to Naga Chaitanya, or same as Chiranjeevi kunna fame anta Ram Charan kuntadi. So like it is known as ante parent legacy మొత్తం child కు వస్తుంది కదా. Such topic is known as inheritance in Java. So how to
అసలు ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం అయింది. దాని గురించి లెట్స్ సి. సో జావా వితౌట్ ఇన్హెరిటెన్స్ ఏమవుతుంది? జావా వితౌట్ ఇన్హెరిటెన్స్, అసలు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్టే లేకపోతే, ఇంట్రడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుండే? లెట్స్ సి. సో ఇఫ్ ఐ సి, ఇప్పుడు ఒక లోన్ క్లాస్ తీసుకుందాం. లోన్, ఐ వాంట్ టు అప్లై లోన్ ఫర్ సంథింగ్. సో లోన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. లైక్ హోమ్ లోన్ ఉంటుంది, పర్సనల్ లోన్ ఉంటుంది, ఆర్ వెహికల్ లోన్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్ ఉంటాయి కదా. క్రెడిట్ కార్డ్ లోన్ కానీ, గోల్డ్ లోన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. సో ఈ ప్రతి ఒక్క లోన్లో సమ్ కామన్ మెథడ్స్, కామన్ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి కదా. లైక్ కామన్ ఏమి ఉంటాయి? లైక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది. ఇవన్నీ కొన్ని కామన్ మెథడ్స్, యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇన్హెరిటెన్స్ లేకుండా ఏంది? హోమ్ లోన్లో ఇవన్నీ రాయాల్సి వస్తుంది, పర్సనల్ లోన్లో ఇవన్నీ రాయాల్సి వస్తుంది, వెహికల్ లోన్లో ఇవన్నీ రాయాల్సి వస్తుంది. బట్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నేను ఒకటే దాంట్లో ఈ ఒక లోన్ క్లాస్ అనేది తీసుకుంటా. దీంట్లో ద మెథడ్స్ విచ్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఎవ్రీ అదర్ మెథడ్ దాంట్లో నేను డిఫైన్ చేస్తా. అండ్ ఐ విల్ జస్ట్ ఇన్హెరిట్ దిస్ మెయిన్ పేరెంట్ మెథడ్ టు ఇట్స్ చైల్డ్స్. అప్పుడు ఏమవుతుంది? కోడ్ రీయూజబిలిటీ అనేది పెరుగుతుంది. కోడ్ రీయూజబిలిటీ ఇంక్రీజెస్ అండ్ టైం టేకెన్, డెవలప్మెంట్ టైం డిక్రీజెస్. అంటే కోడ్ రీయూజబిలిటీ పెరిగితే టైం కూడా తగ్గుతుంది కదా. దిస్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నౌ లెట్ us see what is inheritance, how to achieve inheritance in Java. So we achieve inheritance using the keyword extends అనే కీవర్డ్ నుంచి ఇన్హెరిటెన్స్ ఈస్ దేర్. సో ఇఫ్ ఐ కన్సిడర్ టూ క్లాసెస్, క్లాస్ Pలో పబ్లిక్ వాయిడ్ ప్రాపర్టీ మెథడ్ ఉంది అనుకోండి. ప్రాపర్టీ మెథడ్ ఉంది అండ్ system.out.println పేరెంట్ అని పెడుతున్నా. పేరెంట్ ప్రాపర్టీ అని పెడుతున్నా, పేరెంట్ మెథడ్ కాబట్టి. అండ్ ఇంతే, ఈ క్లాస్ Pలో ఇంత డెఫినేషన్ ఉంది, ఇంకేం లేదు. అండ్ ఐఎమ్ టేకింగ్ ఏ చైల్డ్, క్లాస్ చైల్డ్. నౌ ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ పేరెంట్స్, ఎక్స్టెండ్స్ అని పెడతారు. దిస్ ఈజ్ హైలైట్. ఎక్స్టెండ్స్ పేరెంట్ అన్నాం. పేరెంట్ అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వట్లే నేను. నో ఇఫ్ ఐ రైట్ PSVM, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, దీంట్లో ఇఫ్ ఐ మేక్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ PP ఈక్వల్ టు న్యూ P అన్న తర్వాత p.m1 అంటే system.out.println, ఇది p.m1 సారీ p.m1 అంటే పేరెంట్ మెథడ్ అని వస్తుంది. బట్ ఇప్పుడు చైల్డ్ ఈజ్ ఇన్హెరిటింగ్ పేరెంట్ కాబట్టి చైల్డ్లో కూడా మ్యారీ మెథడ్ బై డిఫాల్ట్గా వస్తుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. లెట్స్ సీ ద కోడ్ ఇంప్లిమెంటేషన్ అన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా దీంట్లో కొన్ని ఇంకా టైప్స్ ఉంటాయి. లెట్స్ డిస్కస్ దట్. సో దెర్ ఈస్ క్లాస్ P అండ్ క్లాస్ C ఈజ్ ఎక్స్టెండింగ్ P కదా. నో దీంట్లో ఏమన్నా నేను పబ్లిక్ వాయిడ్ ప్రాపర్టీ మెథడ్ ఉంది అని అన్నా. ప్రాపర్టీ మెథడ్ system.out.println పేరెంట్ ప్రాపర్టీ. సో పేరెంట్ ప్రాపర్టీ అన్నా. ఇప్పుడు నేను ఐఎమ్ లివింగ్ దిస్ యాజ్ ఇట్ ఈస్. నౌ ఇఫ్ ఐ మేక్ అన్ PP ఈక్వల్ టు న్యూ P అన్నా కదా. సో పేరెంట్ దాంట్లో P డాట్ ఏమున్నాయి? ప్రాపర్టీ మెథడ్ అని చూపిస్తుంది. ప్రాపర్టీ కానీ చైల్డ్లో ఏం లేవు. చైల్డ్లో మనం ఏం మెథడ్ డిఫైన్ చేయలేదు. ఇఫ్ ఐ మేక్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ చైల్డ్ CC ఈక్వల్ టు న్యూ C అన్నా కదా. న్యూ C అన్నప్పుడు Cలో అసలు మనం ఏం చేయనప్పుడు ఇఫ్ ఐ డూ C డాట్, ఇక్కడ కూడా ప్రాపర్టీ మెథడ్ చూపిస్తుంది, ఇక్కడ కూడా ప్రాపర్టీ మెథడ్ చూపిస్తుంది. దిస్ ప్రాపర్టీ మెథడ్ ఎందుకు చూపిస్తుంది అంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నౌ ఇఫ్ ఐ ఆల్సో డిఫైన్ ఎనీ పబ్లిక్ వాయిడ్ మ్యారీ మెథడ్ అందాం. చైల్డ్ వాంట్స్ టు మ్యారీ, system.out.println చైల్డ్ మ్యారీ. సో ఇప్పుడు C డాట్ మ్యారీ మెథడ్ కూడా అవైలబుల్ ఉంటుంది, అంతే కదా. C డాట్ మ్యారీ. నౌ మీరు ఒకటి చూస్తే ఇక్కడ చైల్డ్ ఎక్స్టెండ్ చేస్తుంది పేరెంట్ని, పేరెంట్ మెథడ్స్ అని ప్రాపర్టీ మ్యారీ వస్తుంది. ఇప్పుడు నేను చైల్డ్లో మ్యారీ మెథడ్ కూడా పెట్టినా అంటే పేరెంట్లో కూడా మ్యారీ మెథడ్ వెళ్తుందా లేదా అనే డౌట్ ఉండొచ్చు. నౌ ఇఫ్ ఐ చెక్ P డాట్ మ్యారీ అంటే దిస్ ఈజ్ ఫాల్స్ అంటే డిఫాల్ట్గా పేరెంట్ వన్నీ చైల్డ్కి వస్తాయి కానీ చైల్డ్ వన్నీ పేరెంట్కి వెళ్ళవు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. సో పేరెంట్లో మ్యారీ మెథడ్ అనేది ఉండదు. దిస్ ఈజ్ అబౌట్ ఇట్. నౌ ఇఫ్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ ఏమొస్తుంది? పేరెంట్ ప్రాపర్టీ చైల్డ్ మ్యారీ అని వస్తుంది.
పేరెంట్ ప్రాపర్టీ చైల్డ్ మెథడ్. దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఏంటి ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వీడియోలో we will see what are the different types of inheritance, what types of inheritance are possible in Java and what are not possible in Java. That is very important. Let's meet in the next video. Thank you. So let's continue our discussion on inheritance. Last video lo we have seen the basic introduction of inheritance kada. So before getting into inheritance, it is very important to learn a concept that is known as constructors. So constructors ante endo we need to discuss about it. దాని తర్వాతనే we will be able to visualize and think what actually happens behind the scenes during compilation in inheritance అనేది మనం చూద్దాం. సో వాట్ ఆర్ కన్స్ట్రక్టర్స్? సో కన్స్ట్రక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఏ సింపుల్ మెథడ్ టైప్ అనుకోండి. ఏ మెథడ్, ఏ కన్స్ట్రక్టర్ క్వాలిటీస్ ఏంది? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఏ మెథడ్ లైక్ స్ట్రక్చర్ విచ్ డజంట్ హ్యావ్ రిటర్న్ టైప్. పాయింట్ నెంబర్ 1 అంటే ఏంటి? ఒక కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటి? ఇంట్, ఫ్లోట్. మనం మెథడ్స్కి ఎట్లా రాస్తాం? ఇంట్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇంట్ సమ్ a, b రిటర్న్ a + b అట్లా చేస్తాం కదా. సో ఇంట్ అనేది ఈజ్ రిటర్న్ టైప్ కాబట్టి, సో ఇన్ కన్స్ట్రక్టర్ దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ కన్స్ట్రక్టర్. పాయింట్ నెంబర్ 2, ది మెథడ్ నేమ్ షుడ్ be the same as the class name. అంటే ఒక మెథడ్ రాస్తాము, ఆ మెథడ్కి ఏంటి రిటర్న్ టైప్ అనేది ఉండదు అండ్ ఆ మెథడ్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. సచ్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్, సచ్ టైప్ ఆఫ్ టర్మినాలజీ ఈజ్ నోన్ యాజ్ కన్స్ట్రక్టర్ ఇన్ జావా. సో కన్స్ట్రక్టర్ అంటే ఏం అర్థమైంది అంటే, సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ వన్ క్లాస్ పి అని ఉంది. క్లాస్ పి ఉంది, దీనికి కన్స్ట్రక్టర్ ఎట్లా రాస్తామంటే దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టైప్ ఉండదు. రిటర్న్ టైప్ అంటే రిటర్న్ టైప్ కన్నా ముందు మనం యాక్సెస్ మాడిఫైర్ కూడా రాస్తాం. అంటే యాక్సెస్ మాడిఫైర్ ఆర్ అలౌడా? ఎస్. అంటే పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్ డిఫాల్ట్ అంటే ఏం రాయం కదా, డిఫాల్ట్ ఈజ్ ప్లేన్ కదా, డిఫాల్ట్ అండ్ ప్రొటెక్టెడ్. ఎవ్రీ రిటర్న్ టైప్ ఈజ్ అలౌడ్. రిటర్న్ టైప్ అంటున్నా, ఎవ్రీ యాక్సెస్ మాడిఫైర్ ఈజ్ అలౌడ్. యాక్సెస్ మాడిఫైర్ తర్వాత విల్ రైట్ క్లాస్ నేమ్ సేమ్. క్లాస్ నేమ్ ఈజ్ పీ కదా, పీ రాసి విల్ జస్ట్ డిఫైన్. దిస్ ఈజ్ ఎ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ కన్స్ట్రక్టర్. సో లెట్స్ సీ హౌ టు డిఫైన్ ఎ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయడం అయిపోయింది. వెన్ విల్ ఏ కన్స్ట్రక్టర్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అది మనం డిఫైన్ చేసిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెన్ ఏ కన్స్ట్రక్టర్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. సో ఏంటి, ఐ సెడ్ వీ కెన్ రైట్ పబ్లిక్ కదా, మై క్లాస్ ఇస్ పీ, సో మై మెథడ్ నేమ్ షుడ్ బి పీ, రైట్? దేర్ మస్ట్ బి నో రిటర్న్ టైప్, పీ అని రాసేసిన. దిస్ ఈజ్ ఏ బేసిక్ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయడం వచ్చింది. ఇక్కడ పబ్లిక్ కూడా పెట్టుకోవచ్చు, ప్రైవేట్ కూడా పెట్టుకోవచ్చు, డిఫాల్ట్కి కూడా వదిలేయచ్చు, ఆర్ ప్రొటెక్టెడ్ కూడా పెట్టుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటిల్ వీ విల్ నాట్ కీప్ ఏ రిటర్న్ టైప్. ఇఫ్ ఇంట్ పెట్టినా అనుకో, నౌ ఇట్ ఈస్ నాట్ ఏ కన్స్ట్రక్టర్ ఎనీవన్, ఇట్ ఈస్ ఏ సింపుల్ మెథడ్. అంటే రిటర్న్ టైప్ ఇచ్చేస్తే ఇట్ విల్ బికమ్ అన్ మెథడ్, నార్మల్ మెథడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ కన్స్ట్రక్టర్ నో, బట్ రిటర్న్ టైప్ పెట్టకుండా క్లాస్ నేమ్ అండ్ మెథడ్ నేమ్స్ ఏముంటే అప్పుడు దాన్ని కన్స్ట్రక్టర్ అంటాం. బట్ మనం ఇది చేయడం కరెక్టా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. ఎందుకంటే గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ ఎందుకు కాదు? ఒక ప్రోగ్రామర్ ఉన్నాడు అంటే రిటర్న్ టైప్ ఉంది, ఇది దీని కన్స్ట్రక్టర్ కాదా, ఇట్ మే లీడ్స్ టు అంబిగ్యూటీ. కాబట్టి ఇట్ ఈస్ నాట్ జనరలీ రికమెండెడ్ టు హ్యావ్ ది సేమ్ మెథడ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. అదే మెథడ్ నేమ్ ఆ స్పెషల్ టర్మినాలజీ కోసమే కన్స్ట్రక్టర్ పెట్టారు. సో వీ విల్ నాట్ మెయింటైన్ బ్యాడ్ ప్రాక్టీసెస్ వైల్ ప్రోగ్రామింగ్. సో కన్స్ట్రక్టర్ ఎట్లా డిఫైన్ చేయాలో అర్థమైంది. హౌ, వెన్ అండ్ హౌ ఏ కన్స్ట్రక్టర్ గెట్స్ ఎగ్జిక్యూట్. ఏంటంటే వెన్ ఎవర్ వి క్రియేట్ an object for a particular class, then the constructor gets called. ఓకే, అంటే ఇప్పుడు పీ ఈక్వల్ టు న్యూ పీ అంటాం కదా, ఈ న్యూ పీ ఆబ్జెక్ట్ చేసినప్పుడు పీ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ కన్స్ట్రక్టర్. లెట్స్ సీ అది నిజంగా అవుతుందా లేదా. లెట్స్ సీ. నౌ
ఐఎమ్ పుట్టింగ్ ఏ స్టేట్మెంట్ లైక్ system.out.println calling p constructor ఆర్ p constructor కాల్డ్ ఏదో కానీ పెట్టుకోవచ్చు. నేను ఏమన్నా p constructor న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అవుతుంది. pp ఈక్వల్ టు న్యూ p కదా. ఇది చేసినప్పుడు న్యూ p అన్నప్పుడు ఈ కర్సర్ తీసుకెళ్ళి ఈ p దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇఫ్ ఐ నౌ ట్రై టు రన్ సి యూ విల్ బీ సీయింగ్ కాలింగ్ p constructor అనేది కాల్ అయిపోయింది. అదే నేను ఇక్కడ వాయిడ్ p అని పెడుతున్నా. వాయిడ్ p అని పెట్టి system.out.println p మెథడ్ అని పెడతా. ఇప్పుడు ఇఫ్ ఐ రన్ కాలింగ్ p కన్స్ట్రక్టరే వచ్చింది కానీ ఇది ఎగ్జిక్యూట్ కాలే. దిస్ ఈజ్ అ నార్మల్ మెథడ్ అండ్ ఇట్ ఈజ్ అన్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు p అనే వేరియబుల్లో ఇన్స్టాన్స్ వేరియబుల్లో p మెథడ్ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ ఐ రన్ దెన్ వీ విల్ గెట్ ద కాలింగ్ కన్స్ట్రక్టర్ అండ్ p మెథడ్. దిస్ ఈజ్ బేసిక్ టర్మినాలజీ ఆఫ్ ఏ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే ఏందో అర్థమైంది. కన్స్ట్రక్టర్ అంటే ఏమో అర్థమైన తర్వాత కన్స్ట్రక్టర్లో ఇప్పుడు నేనేమన్నా ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్, డిఫాల్ట్ ఆర్ యాక్సెస్ మాడిఫైర్ అవి మాత్రమే యాక్సెప్టబుల్. కానీ నేను ఫైనల్ పెడతా, కన్స్ట్రక్టర్ స్టాటిక్ పెడతా అంటే రాదు. ఇఫ్ ఐ పుట్ ఫైనల్ p అని పెడితే ఇట్ విల్ గివ్ అన్ ఎర్రర్. లైక్ ఇఫ్ ఐ రన్ నౌ మాడిఫైర్ ఫైనల్ నాట్ అలౌడ్ హియర్. ఫైనల్ కానీ స్టాటిక్ కానీ స్ట్రిక్ట్ FP, సీరియలైజబుల్ అట్లాంటివన్నీ ఆర్ నాట్ అలౌడ్. ఓన్లీ ద 4 కామన్ ఏంటి యాక్సెస్ మాడిఫైర్స్ ఆర్ ఓన్లీ అలౌడ్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్టర్లో 2 టర్మ్స్ ఉంటాయి. వాట్ కన్స్ట్రక్టర్లో ఇఫ్ దిస్ ఈజ్ అన్ కన్స్ట్రక్టర్ దాంట్లో 2 టైమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ అనదర్ ఈజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఈ పారామీటరైజ్డ్లో నాన్ పారామీటరైజ్డ్ రెండు వస్తాయి. సో వాట్ ఈజ్ అన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మీద ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్ అండ్ దేర్ విల్ బి మెనీ మిస్కన్సెప్షన్స్ ఓవర్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? పేరులో అంటే అందరూ ఏమనుకుంటారు అంటే దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. ఎందుకంటే యాక్సెస్ మాడిఫైర్ డిఫాల్ట్ ఉంది కాబట్టి వెన్ వి డిఫైన్ సచ్ టర్మినాలజీ దెన్ దే విల్ సే లైక్ దిస్ ఈజ్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని అంటారు. నో, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ యాక్సెస్ మాడిఫైర్ డిఫాల్ట్ ఉండే వరకు దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనరు. ఇట్ ఈజ్ అ నాన్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే వెన్ ఎవర్ we as a programmer doesn't provide any constructor implementation, then compiler will generate an default constructor by implicitly. అంటే కంపైలర్ మనం ప్రోగ్రామర్ we did not implement any or define any constructor అనుకుందాం. అంటే మనం ఇట్లా పెట్టినాం అండ్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ pp ఈక్వల్ టు న్యూ p అన్నాం. న్యూ p అన్న తర్వాత ఇక్కడ మనం ఏం కన్స్ట్రక్టర్ అని డిఫైన్ చేయలే, అయినా ఏం ఎర్రర్ రాలే. సో ఇలాంటి కేసెస్లో వెన్ అట్లీస్ట్ ఒక్క కన్స్ట్రక్టర్ కూడా లేనప్పుడు కంపైలర్ ఇట్ సెల్ఫ్ జనరేట్స్ అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ టు అస్ డ్యూరింగ్ కంపైలేషన్. Such concept is known as default constructor, but not a constructor with default access modifier is not said as an default constructor. Point number 1, very important, asked during interviews. So ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ఏంటి ఇంకో డౌట్ కూడా రావచ్చు, అంటే ప్రతిసారి కంపైలర్ జనరేట్ చేస్తుందా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? నో, వెన్ అట్లీస్ట్ వన్ కన్స్ట్రక్టర్ definition is given by the programmer, then the compiler doesn't implicitly generates a default constructor by itself. So ఇప్పుడు this is known as and ఇప్పుడు ఇది ఇట్ ఈస్ known as నాన్ పారామీటరైజ్కి వచ్చేసింది మనం వీ క్యాన్ క్రియేట్ యాజ్ మెనీ యాజ్ కన్స్ట్రక్టర్స్. ఇప్పుడు int I అన్న, ఇట్ ఈస్ అన్ int arg కన్స్ట్రక్టర్. సో system.out.println int arg అన్న కదా, int arg అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయొచ్చు, ఐ విల్ int ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు pp ఒకటి ఉంది, ఒకటి p టైప్ది s వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను, న్యూ s. ఇట్లా పెట్టినప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, నాకు ఈ p టైప్లో ఏజ్ అనే వేరియబుల్ వద్దు, ఏజ్ అనేది నాకు వద్దు, అసలు అవసరం లేదు నాకు. బట్ డ్యూరింగ్ రన్ టైం నాకు దీన్ని ఐ వాంట్ టు డిఫైన్ ఎనీథింగ్ 2 అని పంపిస్తే నో దీనికి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది, దీనికి int arg అని కాల్ అవుతుంది. నో ఇఫ్ ఐ ట్రై టు రన్, సో దిస్ ఈస్ నాన్ పారామీటరైజ్డ్ అండ్ దిస్ ఈస్ int arg. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్స్ ఆఫ్ అన్ కన్స్ట్రక్టర్. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంటుంది.
But now you see the actual importance why I am discussing inheritance during the concept of constructor during inheritance. ఎందుకంటే నౌ సి ఈ దీని అవసరం లేదు. లెట్స్ సి ఇప్పుడు చైల్డ్ కూడా ఉంది. చైల్డ్ లెట్స్ రైట్ అండ్ కన్స్ట్రక్టర్ ఫర్ చైల్డ్ ఇట్ సెల్ఫ్ సిస్టమ్ డాట్ 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 ప్రింటర్ దిస్ ఈస్ చైల్డ్. ఓకే, దిస్ ఈస్ చైల్డ్ అండ్ లెట్స్ రైట్ దిస్ ఈస్ ఎస్ పేరెంట్ కదా. మీకు ఇంటర్నల్ వర్కింగ్ అనేది అర్థం కావాలి. సో నౌ లెట్స్ రైట్ దీంట్లో ఒక మెథడ్ తీసుకుందాం, వాయిడ్ m1 సిస్టమ్ డాట్ అవుట్ మెథడ్ m1 ఇన్ పేరెంట్ అని రాస్తున్నాం. ఓకే, ఇంతే, ఇంకేం రాయట్లేదు. సో ఐఎమ్ ఇప్పుడు ఏంటి పీపీ ఈక్వల్ టు న్యూ పీ అంటున్నా, సీసీ ఈక్వల్ టు న్యూ, ఇది ఇట్లానే పెడదాం. చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. పీపీ ఈక్వల్ టు న్యూ పీ అన్నప్పుడు మీకు తెలిసిందే కదా ఏమవుతుంది, ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, పేరెంట్ అని వస్తుంది. ఇక్కడ దాకా మీకు డౌట్ ఉండదు. పీపీ ఈక్వల్ టు న్యూ పేరెంట్ అన్నప్పుడు మీకు డౌట్ రావద్దు. దీన్ని తీసేస్తా, నేను చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సీసీ ఈక్వల్ టు న్యూ సి అన్నప్పుడు ఏంటి, న్యూ చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అంటే ఏంది, చైల్డ్ కన్స్ట్రక్టర్ అని కాల్ అవ్వాలి కదా. బట్ ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్ నౌ, పేరెంట్ వచ్చి చైల్డ్ వస్తుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇన్హెరిటెన్స్. అందుకే కన్స్ట్రక్టర్స్ ఎంత ఇంపార్టెంటో ఇన్హెరిటెన్స్ నేర్చుకునే కన్నా ముందు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ డిస్కసింగ్ దిస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సి ఈజ్ ఎక్స్టెండింగ్ పీ. సో సి ఈజ్ ఎక్స్టెండింగ్ పీ అన్నప్పుడు పీలో ఉన్న అన్ని డెఫినిషన్ అంటే ఇప్పుడు సిలో ఏజ్ అనే పారామీటర్ ఉంటుంది, పీ కన్స్ట్రక్టర్ కూడా ఉంటుంది, వాయిడ్ m1 మెథడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇఫ్ ఐ డూ సి డాట్ ఏజ్, సి డాట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి డాట్ ఏజ్ ఉందా లేదా, సారీ ఏ డాట్ ఏజ్ ఉంటుంది, సి డాట్ ఏజ్ అచ్చా నాన్ స్టాటిక్ ఉందా, ఓకే వెయిట్ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అరే ఎస్ డాట్ ఏజ్ కాదు, సి డాట్ ఏజ్ అండ్ స్టాటిక్ కూడా అవసరం లేదు యాక్చువల్లీ. సి డాట్ ఏజ్ ఉంది. ఇప్పుడు సి డాట్ m1 కూడా అవైలబుల్గా ఉంటుంది, సి డాట్ m1 కూడా ఉంది. త్రూ ఇన్హెరిటెన్స్ కన్స్ట్రక్టర్స్ కూడా ఇవైపోతాయి. సో వెన్ అండ్ చైల్డ్ క్లాస్ ఈజ్ ఇన్హెరిటింగ్ అండ్ పేరెంట్ క్లాస్, అప్పుడు ద పేరెంట్ విల్ ఆటోమేటికలీ ఏంటి కాల్ ఇట్స్ కన్స్ట్రక్టర్. నో ఇఫ్ యూ టేక్ అనదర్ క్లాస్ డి ఎక్స్టెండ్స్ సి అందాం అనుకో, సి అన్న తర్వాత ఇక్కడ డి కన్స్ట్రక్టర్ కూడా తీసుకుందాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డి అని రాసిన. ఇప్పుడు ఇఫ్ ఐ మేక్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డి ఆబ్జెక్ట్, ఇదంతా క్లియర్ చేసి జస్ట్ డి ఆబ్జెక్ట్ రాద్దాం. డి ఈక్వల్ టు న్యూ డి అన్నప్పుడు యూ ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏముండో ప్రింట్ ద అవుట్పుట్లో చాలా వస్తాయి. డి ఆబ్జెక్ట్ చేస్తున్నా, డి సీని ఎక్స్టెండ్ అవుతుంది అంటే సికి వెళ్తుంది, సి పీన ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి పీకి వెళ్తుంది. సో పీలో కన్స్ట్రక్టర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది, ఉంది. పీలో కన్స్ట్రక్టర్ అంటే పేరెంట్ ప్రింట్ అవుతుంది, తర్వాత చైల్డ్ ప్రింట్ అవుతుంది, తర్వాత డి అని వస్తుంది, పేరెంట్ చైల్డ్ డి అని వస్తుంది అవుట్పుట్, పేరెంట్ చైల్డ్ డి. నో ఇఫ్ ఐ రిమూవ్ పేరెంట్లో కన్స్ట్రక్టర్ తీసేసిన మీకేం ఇది కంపైలేషన్ రాదు, అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది, అది కనిపించట్లేదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాదు కాబట్టి ఇప్పుడు చైల్డ్ అండ్ డి అని వస్తుంది, చైల్డ్ అండ్ డి. సిమిలర్గా సిది కూడా తీసేసిన అనుకో, డి కన్స్ట్రక్టర్ ఒకటే ఉంది, సో డి అని వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డీబగ్ అండ్ ప్రింట్ ద అవుట్పుట్స్. యాక్చువల్గా అందరు ఇప్పుడు డిఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటూ దీనిదే కాల్ అవుతుంది అనుకొని ఎంసీక్యూస్లో డి అని పెట్టేది సార్. నో, ఇట్ ఈస్ నాట్ రాంగ్. హైరార్కీగా అన్నీ పైకి వెళ్తాయి. నౌ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఐ వాంటెడ్ టు డిస్కస్. నెక్స్ట్ వీడియోలో వీ విల్ బి సీయింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, what are achievable in Java and what are not achievable in Java. Let's meet in the next video. Thank you. So let's continue our discussion on inheritance anamata. Last video lo we have seen the concept of constructors kada. Now let's deep dive into inheritance, its types and what is very much important in inheritance with respect to MCQs కానీ interview కానీ ఏంటో let's discuss it. Now coming to the types of inheritance. మనం ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ ఇంట్రొడక్షన్ చూసినాం, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూసినాము, అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కూడా మనం చూసినాం. సో లెట్స్ సీ దేర్ ఆర్ 4 to 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రోగ్రామింగ్. దాంట్లో జావా దేనికి సపోర్ట్ చేస్తుంది, దేనికి సపోర్ట్ చేయదో లెట్స్ డిస్కస్ ఇన్ దిస్ సెట్ ఆఫ్ వీడియోస్. నో లెట్స్ డిస్కస్ అబౌట్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ పేరులోనే ఉంది, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే సింగిల్ చైల్డ్ అండ్ సింగిల్ పేరెంట్.
సింగిల్ పేరెంట్. సచ్ టైప్ ఆఫ్ టర్మినాలజీ ఈజ్ నోన్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. అంటే ఇఫ్ ఐ షో యూ ఇదేంటి డయాగ్రామెటికల్లీ చూపిస్తే ఇది క్లాస్ ఏ అనుకుందాం అనుకుంటే, దిస్ ఈజ్ పేరెంట్ అండ్ ఇట్ ఈస్ చైల్డ్. క్లాస్ బి అనుకుంటే ఇది చైల్డ్ అనుకుంటే, నౌ సి ఈజ్ ఎక్స్టెండింగ్ పి. సచ్ టైప్ ఆఫ్ టర్మినాలజీ ఈజ్ నోన్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఇన్ జావా? ఎస్, ఇట్ ఈస్ 100% valid in Java. It is 100% valid in Java. Let's say programmatic. సో ఇదంతా కన్స్ట్రక్టర్స్ గురించి చూసినాం కదా. సో నౌ ఇఫ్ వీ టేక్ ఇంట్ ఏజ్ ఉండని వాయిడ్ m1 ఉంది, వాయిడ్ m1 ఉంది. లెట్స్ ఆల్సో రిమూవ్ దిస్. సో డి క్లాస్ లేదు కాబట్టి నౌ ఇఫ్ ఐ మేక్ p ఈక్వల్ టు న్యూ పీతో పని లేదు, సి ఆబ్జెక్ట్ చేద్దాం. యాక్చువల్లీ సి ఈక్వల్ టు న్యూ సి అంటున్నాం కదా. సో దెర్ ఈస్ వన్, దిస్ ఈజ్ చైల్డ్, దిస్ ఈజ్ పేరెంట్. దీంట్లో కూడా ఒక వాయిడ్ m2 మెథడ్ తీసుకుందాం. సిస్టమ్ డాట్ 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 ప్రింటర్ అండ్ m2 చైల్డ్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ m1 పేరెంట్. ఇది కదా. సో నా చైల్డ్ విల్ ఆటోమేటికలీ హ్యావ్ ద థింగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ పేరెంట్. సో ఇఫ్ ఐ డూ సి డాట్లో m1 ఉంది, ఏజ్ ఉంది, m2 ఉంది. సో సిలో అన్నీ ఉన్నాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ ఇట్ ఈస్ 100% valid in Java. If I try to run, so there is no process finish with exit 0, there is no compilation errors or any errors in this type. So single inheritance is valid in Java. Next one is multi-level inheritance. Multi-level పేర్లోనే ఉంది. వాట్ ఈస్ multi-level inheritance? Multi-level inheritance is a phenomena where ఏ క్లాస్ ఎక్స్టెండింగ్ ఇట్ సెల్ఫ్ అట్లా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యూ సీ డయాగ్రామెటికలీ మీకు అర్థమైపోతుంది. ఇఫ్ ఐ టేక్ క్లాస్ ఏ, దేర్ ఇస్ క్లాస్ బి అండ్ దేర్ ఇస్ ఆల్సో క్లాస్ సి అనుకుందాం. క్లాస్ సి ఉంది. సో సి ఈజ్ ఎక్స్టెండింగ్ బి అండ్ బి ఈజ్ ఎక్స్టెండింగ్ ఏ. అంటే ఇఫ్ దిస్ ఈస్ గ్రాండ్ పేరెంట్, ఇది గ్రాండ్ పేరెంట్ అవుతుంది కదా అందరికన్నా ఎక్కువ. తర్వాత ఇది పేరెంట్, దెన్ దిస్ ఈస్ చైల్డ్. Such type of terminology is known as multi-level inheritance. Is this valid in Java? 100% this is valid in Java. Let's see an example for this. So now class D extends C. Void m3 రాద్దాం దీంట్లో. m3 system dot println D method D క్లాస్ మెథడ్. సో ఇప్పుడు డి అంటే ఇప్పుడు ఏంది, చైల్డ్ దగ్గర అన్ని మెథడ్స్ ఉంటాయి. సో సిలో పీలో ఉన్న మెథడ్స్ అన్నీ బై డిఫాల్ట్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ నుంచి వస్తుంది. సో సిలో ఇప్పుడు ఏజ్ ఉంది, m1 ఉంది, m2 ఉంది. డిలో m3 డిఫాల్ట్ ఉంది బట్ ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ సి కాబట్టి సిలో నౌ ఇట్ విల్ హ్యావ్ m2, m1, ఏజ్, ఎవ్రీథింగ్. నౌ ఇఫ్ ఐ ట్రై టు C, create an object for D equal to new D అంటే now D will have everything. Age ఉంది, m1 ఉంది, m2 ఉంది, m3 ఉంది. It is perfectly valid and it is supported by Java, no problem at all. There is no error. So this is known as multi-level inheritance. దీని గురించి కూడా అడుగుతారు. నెక్స్ట్ వన్ ఈస్ hierarchical inheritance. Hierarchical inheritance అంటే సింగిల్ పేరెంట్, మల్టిపుల్ చైల్డ్స్. అంటే ఇప్పుడు దెర్ ఇస్ ఏ ఈజ్ పేరెంట్ అనుకుంటే ఏకి బి ఒక చైల్డ్ ఉంది, సి ఒక చైల్డ్ ఉంది, డి ఒక చైల్డ్ ఉంది. సచ్ టైప్ ఆఫ్ టర్మినాలజీ ఈజ్ నోన్ యాజ్ hierarchical inheritance. It is also valid in Java. Let's see an programmatical ఇది. సో క్లాస్ పి ఉంది కదా, ఇట్ ఈస్ అ రూట్ అనుకుందాం. సి పిని ఎక్స్టెండ్ అవుతుంది. ఇఫ్ డి ఈజ్ ఆల్సో ఎక్స్టెండింగ్ పి, సచ్ టైప్ ఆఫ్ టర్మినాలజీ ఈజ్ నోన్ యాజ్ మల్టీ లెవెల్ కాదు, ఇట్ ఈస్ నోన్ యాజ్ హైరార్కికల్. మల్టీ లెవెల్ లాస్ట్లో చూసినాం. సో ఇప్పుడు ఏంటి, సింగిల్ పేరెంట్, దీనికి మల్టిపుల్ చైల్డ్స్. అంటే పీ చైల్డ్స్ ఎవరు ఇప్పుడు, సి అండ్ డి. దిస్ ఈజ్ నోన్ యాజ్ హైరార్కికల్. నౌ ద నెక్స్ట్ డేంజర్ వన్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. వాట్ ఈస్ దట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? డేంజర్ అన్న అంటే ఏంటి మీకు అర్థం అయిపోయి ఉండాలి. ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై జావా బట్ ఇట్ ఈస్ సపోర్టెడ్ ఇన్ C++లో ఇట్ ఈస్ సపోర్టెడ్. జావాలో అయితే ఇది సపోర్ట్ కాదు. ఎందుకు, ఏమవుతుంది అసలు దీని వెనకాల? ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్.
మీకు థియరీ మీ ఎగ్జామ్స్ జావా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది ఇంటర్వ్యూలో, కానీ ఇట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ జావా వైల్ లెర్నింగ్ ఊప్స్ కాన్సెప్ట్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ రాగానే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మీద మీకు క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఏ చైల్డ్ extending two classes simultaneously. ఇది మీరు రియల్ లైఫ్లో కూడా చూసుకుంటే, ఇఫ్ దెర్ ఇస్ ఎ చైల్డ్ అనుకుందాం, వీడి చైల్డ్ అనుకుంటే వానికి P1 P అంటే ఫాదర్ 1 మదర్ 1 అనుకుందాం, ఫాదర్ 2 మదర్ 2, వీళ్ళు నా పేరెంట్సే. దట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఆర్ టర్మినాలజీ ఈజ్ నోన్ యాజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఒక్క చైల్డ్కి మల్టిపుల్ పేరెంట్స్ ఎట్లుంటారు? పుడితే ఒక్కరికే పుడతారు, కానీ నేను F1 M1 కూడా పుట్టినా, M2 కూడా పట్టినా కదా. సచ్ టర్మినాలజీ ఈజ్ నాట్ దేర్ ఇన్ జావా, ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్. సారీ, జావా విల్ సే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్లాంటి అదైతే నాకు అవ్వదు అని అంటారు. లైక్ కొంతమంది అంటారు కదా, లైక్ వీళ్ళకే పుట్టారు బట్ దే లెఫ్ట్, దే అడాప్టెడ్, అట్లా దెర్ ఈస్ నో సచ్ టైప్ ఆఫ్ concept in Java. So it will say no, and such problem is known as ambiguity problem or diamond ring problem అంటారు. ఎందుకు దీని ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, బట్ మీరు ఇట్లా చెప్పలేరు ఎగ్జామ్లో. ఏంటంటే ఇఫ్ దేర్ ఇస్ క్లాస్ ఏ అనుకుందాం, క్లాస్ ఏలో M1 మెథడ్ ఉంది. ఏముంది? M1 మెథడ్ ఉంది. క్లాస్ బీలో కూడా M1 మెథడ్ ఉంది. ఓకే, క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి ఉంది, రెండిట్లో M1 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు క్లాస్ సి ఉంది. క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఏ కామా బి అంటున్నాం. ఇదే కదా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే, సింగిల్ చైల్డ్ మల్టిపుల్ పేరెంట్స్. నేను ఇప్పుడు సిసి ఈక్వల్ టు న్యూ సి అన్నా, సిసి ఈక్వల్ టు న్యూ సి, అండ్ ఐ వాంట్ టు కాల్ C.M1. ఇప్పుడు నేను దీనికి ఛాన్స్ ఇవ్వాలా, దీనికి ఛాన్స్ ఇవ్వాలా? యాజ్ ఏ కంపైలర్ నాకు అంబిగ్విటీ ఉంది, ఏ క్లాస్కి ఇవ్వాలా, బి క్లాస్కి ఇవ్వాలా అని. రెండు పేరెంట్స్ దగ్గర M1 మెథడ్ ఉంది. అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే క్లాస్ ఏలో M1 లేదు బట్ క్లాస్ బిలో ఉంది, అట్లాంటప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పనిచేస్తుందా అంటే లేదు. కంపైలర్ డజంట్ హ్యావ్ దట్ మచ్ ఫ్లెక్సిబిలిటీ దట్ దాంట్లో M1 ఉంది, రెండిట్లో సేమ్ మెథడ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసి అంత ఉంది అంటే లేదు. నో, యూ కాంట్ ఎక్స్టెండ్ 2 classes simultaneously in Java. Such concept is known as multiple inheritance, and this is not accepted and not supported by Java. This problem is known as ambiguity problem or diamond ring problem. దీనివల్ల అసలు we can't extend 2 classes simultaneously in Java. అంటే ఏంటి? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ we can't achieve in Java. Yes, we can't achieve in Java multiple inheritance through classes. బట్ దీనికి ఇంకో సొల్యూషన్ ఉంటుంది. హౌ క్యాన్ వి ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది, అది ఇంటర్ఫేసెస్ అనే ఒక టాపిక్ వస్తుంది. దెన్ ఐ విల్ డిస్కస్ హౌ టు అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్. సో దిస్ ఈజ్ అబౌట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇప్పటికైతే మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాంట్ బీ అచీవ్డ్ ఇన్ జావా యూజింగ్ క్లాసెస్. అంటే మీకు ఇంటర్వ్యూయర్ అడిగిండు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ జావాలో వ్యాలిడా కాదా అంటే మీరు ఏం చెప్పాలి? వ్యాలిడే, బట్ క్లాసెస్ నుంచి వీ కాన్ డూ, విత్ ఇంటర్ఫేసెస్ వీ క్యాన్ డూ అని చెప్పాలి. అంటే మీకు ఇంకా సొల్యూషన్ హాఫ్ పార్టే తెలుసు, అవ్వదు అని చెప్పండి. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ యూజింగ్ క్లాసెస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 3 అయిపోయినాయి. నెక్స్ట్ వన్ ఈజ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. It is also not supported by Java. I think this is not 4th one, this is 5th one, I guess. Some ఏదో నంబర్ అనుకో. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ ఆల్. అంటే క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి ఉంది, క్లాస్ సి ఉంది, క్లాస్ డి ఉంది. సో హైబ్రిడ్ అంటే దీంట్లో ఇది సింగిల్ కదా, ఇది మల్టిపుల్. అంటే ఎక్కడ హైబ్రిడ్లో ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సింగిల్, మల్టీ లెవెల్, మల్టిపుల్, అన్ని కాంబినేషన్స్ కలిపితే ఇట్ ఈస్ హైబ్రిడ్. సో హైబ్రిడ్లో ఇట్ ఈస్ ఫార్మింగ్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కూడా నాట్ సపోర్టెడ్ ఇన్ జావా. దీస్ ఆర్ ఫ్యూ సెట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ విచ్ ఆర్ మెయిన్లీ ఇంపార్టెంట్. ఇంకోటి 5th వన్ సైక్లిక్ ఇన్హెరిటెన్స్ అని కూడా ఉంటుంది. లైక్ ఏ ఎక్స్టెండ్స్ ఏ, క్లాస్ ఏ ఎక్స్టెండ్స్ ఏ, ఇట్ ఈస్ ఆల్సో డజంట్
ఇది ఫిఫ్త్ వన్, సైక్లిక్ ఇన్హెరిటెన్స్. ఇట్ ఈస్ ఆల్సో నాట్ సపోర్టెడ్ బై జావా. అంత ఇంపార్టెంట్ కాదు. ఏ ఇట్స్ అంటే లూప్ అంటే ఏంటి, ఏ దాన్నే ఎక్స్టెండ్ చేసి ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న మెథడ్స్ ఆల్రెడీ ఉంటాయి, మళ్ళీ దాన్నే ఎక్స్టెండ్ చేసుకునే సచ్ టైప్ ఆఫ్ టర్మినాలజీ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ జావా. ఒకసారి మల్టీ పిల్ది మనం కోడ్ చూద్దాం, అంటే అదంతా తీసేద్దాం. నౌ లెట్స్ సి క్లాస్ సి తీసుకుందాం. వాయిడ్ దీంట్లో కూడా వాయిడ్ m1 మెథడ్ అని పెట్టుకుందాం. సో నౌ లెట్స్ టేక్ క్లాస్ డి ఎక్స్టెండ్స్ p, c అందాం. p, c అని పెట్టగానే రెడ్ మార్క్ వచ్చేసింది. బట్ లెట్స్ సి అసలు రన్ అయితే ఏమొస్తుంది. అది చూడండి, జావా ఎక్స్పెక్టెడ్ కామా అంటుంది లైన్ నెంబర్ 16లో. అంటే కామా కాదు ఇక్కడ, యాక్చువల్లీ మీరు బ్రేస్ రావాలి, కామా పెట్టరండి. సచ్ అసలు ఇట్ ఈస్ నాట్ అలో, అంటే వీ కాంట్ ఎక్స్టెండ్ 2 క్లాసెస్ సైమల్టేనియస్. ఈ కామా తీసేసి p, c పెట్టినా ఇక్కడ రాదు, బ్రేసే ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటుంది. సో ఇట్ ఈస్ అబౌట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అండ్ నాట్ సపోర్టెడ్ ఇన్ జావా. వై ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ దాని గురించి కూడా మీకు చెప్పిన, లైక్ అంబిగ్యూటీ ప్రాబ్లమ్ అని ఉంటుంది. హౌ క్యాన్ వి రిజాల్వ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా అనేదే మెయిన్ క్వశ్చన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. దట్ వీ విల్ కవర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ నెక్స్ట్ వీడియో నుంచి ఇన్హెరిటెన్స్ అనేది అయిపోతుంది. ఇన్హెరిటెన్స్లో ఇంతే. దిస్ ఈజ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇన్హెరిటెన్స్. థ్యాంక్ యూ. Let's meet in the next video. Thank you. Bye. So let's continue our Java OOPS playlist. So from this video we will be discussing abstract class and methods. I know previous set of videos lo we have stopped near types of inheritance. దాంట్లో one main topic we have left, that was multiple inheritance. So before knowing the concept of multiple inheritance, it is very important to learn abstract classes and methods and another topic named as interfaces. ఈ 3 టాపిక్స్ లేకుండా యూ కాంట్ అండర్స్టాండ్ హౌ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఇంటర్ఫేసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇన్ జావా. సో అందుకే ఈ వీడియో ఐఎమ్ పోస్టింగ్. సో లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ మెథడ్స్ now in this video, and in the next video we will discuss what are interfaces and what are the rules in abstract classes and interfaces. So abstract methods అంటే ఏంటంటే abstract class and methods వాడాల్సిన అవసరం ఏంది. సో abstract method a method which has only declaration is known as an abstract method. సో ఇప్పుడు ఒక మెథడ్ ఉంది, లైక్ ఒక సౌండ్ మెథడ్ అనుకుందాం. సౌండ్ మెథడ్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, లైక్ డాగ్ ఉంది, క్యాట్ ఉంది, లయన్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క సౌండ్ చేస్తుంది, కరెక్టా? ఇప్పుడు డాగ్ అంటే ఇట్ విల్ బార్క్ కదా, లైక్ బౌ సంథింగ్. క్యాట్ అనుకో మియావ్ మియావ్ అంటుంది. సో ఒక్కొక్క దానికి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మీరు ప్రతిసారి డాగ్ సౌండ్ అని పెట్టి బౌ అని ప్రింట్ చేయడం, లేదంటే క్యాట్ సౌండ్ అని పెట్టి మియావ్ అని ప్రింట్ చేయడం, ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ కదా. నేనేం చేస్తా, ఒకటేసారి సౌండ్ అని క్రియేట్ చేస్తా. ఇఫ్ నా ఇన్కమింగ్ వచ్చేసి ఒక ఇదేంది డాగ్ అయిందనుకో, నేను సమ్ సెట్ ఆఫ్ డెఫినేషన్ ఇస్తా. క్యాట్ అయిందనుకో సమ్ సెట్ ఆఫ్ డెఫినేషన్ ఇస్తా. అట్లా జస్ట్ డిక్లరేషన్ మాత్రమే ఉండడానికి వీ విల్ యూస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఎలా? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ పాయింట్ నెంబర్ 1, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ హ్యావ్ only declaration but no definition, that is no implementation. So how to declare an abstract method? Abstract method అంటే ఏంది? పాయింట్ నెంబర్ 1, only declaration. Abstract method has only declaration. And ఇంకోటి వచ్చి we will use abstract keyword అని వాడతాం. How to declare అనేది, ఫస్ట్ is access modifier we will give public private point. It is optional, followed by abstract keyword, then return type, that is void int return type, method name, then this is the declaration of a abstract method. So okay, abstract method ఎట్లా డిక్లేర్ అయిపోయింది. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ మనం డిక్లేర్ చేసాం. దీని డెఫినేషన్ ఇచ్చే రోల్ ఎవరిది అంటే ఈ క్లాస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఒక సబ్ క్లాస్, అంటే వన్ చైల్డ్ క్లాస్ విల్ ఎక్స్టెండ్ దిస్ పేరెంట్ క్లాస్. అండ్ వెన్ ఎవర్ వీ ఎక్స్టెండ్ ఏ క్లాస్ విచ్ ఈస్ అబ్స్ట్రాక్ట్, దెన్ వీ నీడ్ టు గివ్ ద డెఫినేషన్.
సో ఇట్లా థియరిటికల్గా మీకు అంత అర్థం కాకపోయినా వెన్ వీ సీ ప్రాక్టికల్లీ దెన్ యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. సో ఇది. సో ఇప్పుడు ఇఫ్ ఇక్కడ దాకా అయితే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏంది, ఎట్లా డిక్లేర్ చేయాలో అర్థమైపోయింది. డెఫినేషన్, దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎవరు ఇస్తారో కూడా అర్థమైపోయింది. వన్ నోట్ ఏంటంటే, ఇఫ్ ఏ క్లాస్ కంటైన్స్ at least one abstract method, if a class contains at least one abstract method, then the class must be named as abstract class. అంటే ఒక క్లాస్లో ఒక్కటన్నా దానికన్నా ఎక్కువ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే ఆ క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ అని డిక్లేర్ చేయాలి. దట్ ఈస్ రూల్ నెంబర్ 1 అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రూల్. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ మనం ఇప్పుడు చూసాం. సో లెట్స్ రిమూవ్ మెయిన్లో కాకుండా ఇంకెక్కడ రాజం. అబ్స్ట్రాక్ట్తో ప్రాబ్లం ఏమైతే చూసాం. అబ్స్ట్రాక్ట్ అనేది తీసేసాం. పబ్లిక్ క్లాస్ మెయిన్ డాట్ జావా కాబట్టి పబ్లిక్ క్లాస్ మెయిన్. ఇంకో క్లాస్ తీసుకుందాం, క్లాస్ టెస్ట్ అనేది తీసుకుంటాం, టెస్ట్. సో దీంట్లో ఐ హ్యావ్ పబ్లిక్ వాయిడ్ ఏమన్నా నేను సౌండ్ కదా, పబ్లిక్ వాయిడ్ సౌండ్. దీనికి జస్ట్ నేను డిక్లరేషన్ కావాలి. డిక్లరేషన్ ఇట్లా డిక్లేర్ చేయలేం. సో ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్, ఇట్ ఈస్ సేయింగ్ జావా మిస్సింగ్ మెథడ్ బాడీ ఆర్ డిక్లేర్ అబ్స్ట్రాక్ట్ అని అది చూపిస్తుంది. సో యాక్సెస్ మాడిఫైర్ ఫాలోడ్ బై అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అన్న, అబ్స్ట్రాక్ట్ అని పెడతా. అబ్స్ట్రాక్ట్ అని పెట్టిన తర్వాత ఐ విల్ రన్ చేస్తే టెస్ట్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ సౌండ్ ఇన్ టెస్ట్ అంటున్నాం. అంటే ఏంది, క్లాస్ టెస్ట్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని ఉంది. సో అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్న ద క్లాస్ మస్ట్ అబ్స్ట్రాక్ట్ అన్న కదా. సో క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్ చేయాలి. అబ్స్ట్రాక్ట్ చేసిన నో ఎర్రర్. సో ఇప్పుడు నేనన్నా ఇఫ్ దెర్ ఈజ్ ఏ డాగ్ క్లాస్ అనుకుందాం, డాగ్ రిలేటెడ్ అని. సో డాగ్ క్లాస్ విల్ బీ ఇంప్లిమెంటింగ్ ఆర్ రీడిఫైనింగ్ ఎవ్రీ మెథడ్ ఆఫ్ క్లాస్ టెస్ట్. సో డాగ్ ఎక్స్టెండ్స్ టెస్ట్ అంటాం. సో డాగ్ ఎక్స్టెండ్స్ క్లాస్ అన్నప్పుడు నేను ఇట్లనే వదిలేదు. ఇప్పుడు నార్మల్ క్లాస్ ఈజ్ ఎక్స్టెండింగ్ దిస్. ఇప్పుడు నేను ఏం చేయకుండా రన్ చేసిన అనుకో, డాగ్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ డస్ నాట్ ఓవర్ రైడ్. దీంట్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ సపోజ్ నేను ఇక్కడ పబ్లిక్ వాయిడ్ ఈట్ మెథడ్ కూడా పెడతా. ఈట్ మెథడ్ పెట్టి దీని డెఫినేషన్ ఇస్తా, system.out.println డాగ్ ఈజ్ ఈటింగ్ అంట. డాగ్ ఈజ్ ఈటింగ్. సో ఒక డాగ్ క్లాస్ తీసుకున్నా, నేను పేరెంట్ని కూడా ఇది చేస్తున్నా, నాకు తెలియదు దీంట్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉందా, ఐఎమ్ రన్నింగ్ అన్నప్పుడు ఇఫ్ ద పేరెంట్ క్లాస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ అండ్ హ్యాస్ ఎనీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్నప్పుడు ద చైల్డ్ షుడ్ ఇంప్లిమెంట్ ఆర్ డిఫైన్ ఇట్స్ మెథడ్. సో ఇక్కడ నేను పబ్లిక్ వాయిడ్ సౌండ్ కంపల్సరీ డిఫైన్ చేయాలి. system.out.println డాగ్ ఈజ్ బార్కింగ్ అంట. డాగ్ ఈజ్ బార్కింగ్ అన్నప్పుడు ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. లేదు ఇట్లా నేను అసలు ఈ డాగ్ క్లాస్కి కూడా దాని ఇంప్లిమెంటేషన్ ఏదో తెలియదు, డాగ్ కూడా తెలియదు అనుకుందాం, కొత్త ఇప్పుడే పుట్టింది డాగ్, దాని కూడా బార్క్ అనేది. సో ఇప్పుడు నేను తీసేసిన, బట్ నేను ఐ కెన్ ఈట్ బట్ ఐ కాంట్ బార్క్ అన్నప్పుడు, వెన్ ఇది కూడా చేయనప్పుడు అప్పుడు ఈ క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్ అని ఇస్తే సరిపోతుంది. అప్పుడు దేర్ విల్ బి నో ఎర్రర్ ఆర్ ఎల్స్ మనం ఇంప్లిమెంటేషన్ ఇచ్చినప్పుడు దేర్ షుడ్ నాట్ బి ఎనీ అబ్స్ట్రాక్ట్. దిస్ ఈజ్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంట్రొడక్షన్. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే, అర్థమైంది కదా ఇక్కడ దాకా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫైన్ ఎవడు చేస్తాడు, అది దాకా అర్థమైపోయింది. ఇప్పుడు కమింగ్ టు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ మెథడ్స్కి మెయిన్ ఇంపార్టెంట్ అంటే, ఇఫ్ దేర్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్, it cannot be initiated. అంటే ఏంది, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది, దాని ఆబ్జెక్ట్ మనం డిఫైన్ చేయలేం. సపోజ్ ఎందుకంటే టెస్ట్ క్లాస్ తీసుకున్నాం కదా, అబ్స్ట్రాక్ట్ క్లాస్ టెస్ట్ అన్న. టెస్ట్లో ఇఫ్ దేర్ ఈస్ పబ్లిక్ వాయిడ్ సౌండ్ ఒకటి ఉంది విచ్ ఈస్ అబ్స్ట్రాక్ట్ అన్నప్పుడు ఇక్కడ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ సౌండ్ కదా, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ సౌండ్ అండ్ పబ్లిక్ వాయిడ్ ఈట్ అన్న. దీనికి డెఫినేషన్ ఉంది అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్. ఇప్పుడు PSVM దాంట్లో
ఇప్పుడు నేను టెస్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్ అన్న. న్యూ టెస్ట్ అన్ని ఇఫ్ ఐఎమ్ కాలింగ్ టీ డాట్ సౌండ్ అన్న. టీ డాట్ సౌండ్ అన్నప్పుడు అసలు సౌండ్కి ఇంప్లిమెంటేషన్ ఎవరు ఇవ్వలేదు. ఇట్ ఈస్ ఎ ఎంప్టీ మెథడ్. టీ డాట్ సౌండ్ అన్నప్పుడు మీరు అసలు ఇంప్లిమెంటేషన్ ఇవ్వనప్పుడు హౌ కెన్ ఐ గివ్? దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఇప్పుడు టెస్ట్కి ఇంప్లిమెంటేషన్ లేదు. ఇఫ్ ఐ మేక్ టెస్ట్ క్లాస్ టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్ అన్న. దిస్ ఈజ్ ఇది కదా న్యూ టెస్ట్ అన్న. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ని నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమొస్తుంది చూసాం. టెస్ట్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్ అన్నాడు. సో దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఇది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అంటే ఇది అన్ని అడాప్టర్, దీని అడాప్టర్ క్లాస్ రాయొచ్చు. సో ఇది వెరీ అడ్వాన్స్ టాపిక్. మీకు అర్థం కాకపోతే లెట్స్ జస్ట్ లీవ్ ఫర్ సమ్ టైమ్. న్యూ టెస్ట్ అని ఇక్కడే ఓవర్ రైట్ చేసి వి విల్ గివ్. నౌ ఐ విల్ జస్ట్ రైట్ సిస్టమ్ డాట్ బార్కింగ్ అని ఇక్కడ ఇచ్చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ఇట్. ఇది అడాప్టర్ క్లాస్. ఇట్లా వీ క్యాన్ క్రియేట్, అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లోనే వీ క్యాన్ గివ్ ద ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ మీనింగ్ఫుల్ ఏమని ఇస్తే ఐ కెన్ రైట్ లైక్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్. ఓకే, నో ఇప్పుడు టీ డాట్ సౌండ్ చేస్తే ఒకటి ఆన్సర్ వస్తుంది. అండ్ డాగ్ డి ఈక్వల్ టు న్యూ డాగ్ అన్న. ఇప్పుడు డి డాట్ సౌండ్ ఇక్కడ కూడా సౌండ్ ఉంటుంది. రెండిటికి డిఫరెంట్ వస్తాయి. సో ఇట్ ఈస్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ అండ్ డాగ్ ఈజ్ బార్కింగ్. ఈ డిఫరెన్స్ అయితే మీకు అర్థమయ్యి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. దీంట్లో ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ యువర్ ఎంసీక్యూస్లో ఏంటంటే ఎంసీక్యూస్లో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, ఒక ఇఫ్ దెర్ ఈస్ ఎ క్లాస్, ఏంటి క్లాస్లో ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్నా ద క్లాస్ మస్ట్ బి అబ్స్ట్రాక్ట్. పాయింట్ నెంబర్ 1 అది. సెకండ్ వన్ ఏంది, అసలు దాంట్లో ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ లేకపోయినా క్యాన్ వీ గివ్ ద క్లాస్ నేమ్ యాజ్ క్యాన్ వీ డిక్లేర్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? ఎస్. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈస్, ఇక్కడ దాకా మీకు అర్థమయ్యే ఉంటుంది. లెట్స్ రిమూవ్ ఆల్ దిస్. దీంట్లో ఇది అంతా కూడా తీసేసి వాట్ ఐ వాంటెడ్ టు సే ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అన్నా, పబ్లిక్ వాయిడ్ M1 అన్నా. అసలు దీంట్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లేవు, బట్ I am declaring test as an abstract class. So is it valid? Yes, it is valid. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. సో ఇట్ ఈస్ వ్యాలిడ్. సో ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ బిట్. అంటే ఇట్ క్యాన్ అండ్ క్యాన్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్ హ్యావ్ కాంక్రీట్ మెథడ్స్ అంటే ఏంటంటే నార్మల్ మెథడ్స్. సో నార్మల్ మెథడ్స్ కూడా ఏన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కెన్ హ్యావ్ కదా. సో ఇక్కడ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ M2 అన్న. సో ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా ఉంది, నార్మల్ మెథడ్నే కాంక్రీట్ అంటారు వీళ్ళు. ఎగ్జామ్లో కాంక్రీట్ అనగానే డోంట్ కన్ఫ్యూజ్, దిస్ ఈజ్ అబౌట్ కాంక్రీట్. సో దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. సో ఈ 3 బిట్స్ అనేది దే విల్ బీ రెగ్యులర్లీ ఆస్కింగ్. సో అండ్ 4th బిట్ వచ్చేసి ఇఫ్ ఏ నార్మల్ క్లాస్ అంటే క్లాస్ ఎమ్ ఎక్స్టెండ్స్ టెస్ట్ అన్నప్పుడు, సో ఇప్పుడు ఇట్ షుడ్ డెఫినెట్లీ ఓవర్ రైడ్, దట్ ఈస్ ఇంప్లిమెంట్ వాయిడ్ పబ్లిక్ వాయిడ్ M2 పబ్లిక్ వాయిడ్ M2 పబ్లిక్ వాయిడ్ M2 కదా, M2ని చేయాలి. దీని ఇంప్లిమెంటేషన్ అది ఇవ్వకపోతే ద క్లాస్ మస్ట్ డిక్లేర్ బి యాజ్ అబ్స్ట్రాక్ట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ 4 నుంచే యూ విల్ హ్యావ్ క్వశ్చన్స్ ఆన్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ మెథడ్స్. నౌ ఇన్ ద నెక్స్ట్ part we will see what is the role of interfaces. So abstract classes and abstract దీని నుంచి we will not have 100% abstraction. Actually abstraction అంటే ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత abstraction I want to say what is abstraction అంటే abstraction is nothing but hiding internal information is known as abstraction. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు, ఆ యూజర్కి పైన నుంచే ఇప్పుడు సబ్మిట్ బటన్ ఉంది. ఫార్మ్ సబ్మిట్ చేస్తున్నావు, సబ్మిట్ కొడితే అది ఫామ్ సబ్మిట్ అవుతుందని ఒక యూజర్ తెలిస్తే సరిపోతుంది. అంతేగాని లోపల సబ్మిట్ కొడితే ఏ కాల్ అవుతుంది, ఎట్లా కాల్ అవుతుంది అదంతా యూజర్ తెలియాల్సిన అవసరం లేదు. అందుకే ఇన్ ద ఫ్రంట్ ఎండ్ వీ ఓన్లీ డిస్ప్లే ద థింగ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ నీడెడ్ టు బి డిస్ప్లేడ్. అంతేగాని నేను మొత్తం ఇంప్లిమెంటేషన్ చూసి సబ్మిట్ కొడితే ఇదంతా అవుతుంది, లేదంటే ట్రాన్సాక్షన్ అవుతుంది, విత్డ్రా కొట్టినావు, నువ్వు విత్డ్రా కొట్టగానే విత్డ్రా ఆప్షన్ విత్డ్రా అని చూపిస్తా, విత్డ్రా కొట్టగానే ఇంత క్యాష్ కొడతావు
పిన్ కొడతావు, నీకు విత్డ్రా అయిపోతుంది. అంతేగాని విత్డ్రా ఎంత అవుతుంది, దాంట్లో పైసలు ఎంత ఉన్నాయి, అవన్నీ చూపించాల్సిన అవసరం లేదు. దిస్ కాన్సెప్ట్ ఈజ్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ పార్ట్లో ఐ విల్ మర్జ్ ఆర్ పుట్ ద నెక్స్ట్ పార్ట్. దాంట్లో వీ విల్ డిస్కస్ అబౌట్ ఇంటర్ఫేసెస్. ఈ రెండు అర్థం అయిపోతే యూ విల్ బీ ఈజీలీ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఇన్ జావా. థ్యాంక్ యూ. So yeah, let's continue our Java OOPS playlist. Last video lo we have seen what was abstraction and abstract methods, abstract class చూసినాం కదా. Now let's look over what is interfaces. ఈ ఒక టాపిక్ కూడా మనం ఇఫ్ we discuss, then it will be very easy to understand what is multiple inheritance concept అనేది. What is interfaces? It is same as abstraction, abstract methods లాగే. బట్ మీకు గుర్తుంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ క్లాసెస్ లేకపోతే రిఫర్ టు ద లాస్ట్ వీడియో. సో ఇంటర్ఫేసెస్ ఏంటంటే, ఇంటర్ఫేసెస్కి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటుంది కదా, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు అండ్ కాంక్రీట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. కాంక్రీట్ అంటే ఏంది? కాంక్రీట్ మెథడ్స్ అంటే డిఫైన్ మెథడ్స్, అంటే రెగ్యులర్ నార్మల్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. బట్ ఇంటర్ఫేసెస్ క్యాన్ హ్యావ్ ఓన్లీ మెథడ్స్ డిక్లరేషన్, అంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి ఇంటర్ఫేసెస్లో. ఇప్పుడు దీంట్లో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో 100% అబ్స్ట్రాక్షన్ అనేది రాదు. ఎందుకు? దీంట్లో కాంక్రీట్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి. ఇంటర్ఫేసెస్లో 100% అబ్స్ట్రాక్షన్ అనేది అచీవ్ అవుతుంది, అంటే 100% వస్తుంది. ఎందుకు వస్తుంది? దీంట్లో ఓన్లీ మెథడ్ డిక్లరేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీకు 100% ఇది వచ్చేస్తుంది, ఏంది? అబ్స్ట్రాక్షన్ వస్తుంది. సో నౌ లెట్ us డిస్కస్ వాట్ ఈజ్ ఎ ఇంటర్ఫేస్, హౌ టు డిక్లేర్ అన్ ఇంటర్ఫేస్, హూ విల్ బీ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంట్ ద మెథడ్స్ దట్ ఆర్ డిక్లేర్డ్ ఇన్ అన్ ఇంటర్ఫేస్ అని చూసాం. సో కమింగ్ టు ఇంటర్ఫేస్ ఎట్లా అంటే, సో యాజ్ లైక్ ఏ క్లాస్ ఏ అని రాస్తాం కదా, క్లాస్ ఏ అని రాసి రాస్తాం. సేమ్ యాజ్ ఇంటర్ఫేస్ కూడా అంతే. ఇంటర్ఫేస్ P1. ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఎనీ మెథడ్ లైక్ void m1 అని రాస్తాం. void m1. దిస్ ఈజ్ అబౌట్ డిక్లరేషన్ ఆఫ్ ఏ మెథడ్. అంటే ఇప్పుడు ఏంది? ఇంటర్ఫేస్ P1లో void m1 అనే మెథడ్ ఉంది. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లాగా యూ కాంట్ గివ్ void m2. దిస్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ఇంటర్ఫేసెస్. లెట్స్ సీ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అనేది మనం చూద్దాం. సో వాట్ ఐ సెడ్, విల్ రైట్ ఇంటర్ఫేస్ P1 void m1 అని రాసినాం. m1 అని రాసి వీఆర్ గివింగ్ దిస్, అండ్ ఐఎమ్ టేకింగ్ void m2 అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ మెథడ్ డిక్లరేషన్ హియర్. నో మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, బట్ వన్స్ ఐ విల్ రన్ అండ్ షో కేస్ యూ ద ఎర్రర్. సో ఎర్రర్ చూపిస్తే జావా ఇంటర్ఫేస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కెనాట్ హ్యావ్ బాడీ, అంటే వెదర్ యూ డిక్లేర్ ఆర్ నాట్, ఇక్కడ మీరు డిక్లేర్ చేయకపోయినా బై డిఫాల్ట్ ఎవ్రీ మెథడ్ ఈజ్ అబ్స్ట్రాక్ట్. ఓకే, ఇట్లా మీరు పెట్టకపోయినా బై డిఫాల్ట్ ఎవ్రీ మెథడ్ ఇన్ అన్ ఇంటర్ఫేస్ ఇన్ అబ్స్ట్రాక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అంటే మీరు డిక్లేర్ చేసినా చేయకపోయినా ఎవ్రీ మెథడ్ ఇన్ ఏ ఇంటర్ఫేస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో డిక్లేర్ ఎట్లా? సో హూ విల్ ఇంప్లిమెంట్ ఆర్ రీడిఫైన్ ద మెథడ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ అన్ ఇంటర్ఫేస్. ఓకే, ఇంటర్ఫేస్లో సో ఏ క్లాస్ విల్, ఏ సబ్ క్లాస్ తీసుకుంది, ఏ సబ్ క్లాస్ విల్ రీడిఫైన్ ది abstract methods using implements keyword. Okay, what is that keyword? implements keyword ద్వారా they will implement. అంటే సపోజ్ ఇప్పుడు నాది ఏంది, ఇంటర్ఫేస్ ఇస్ P1 కదా. సో క్లాస్ సి అనేది తీసుకుంటా, క్లాస్ సి చైల్డ్ అనుకుంటే చైల్డ్ ఇంప్లిమెంట్స్ రాస్తాం. ఇక్కడ ఎక్స్టెండ్స్ లాగే దిస్ ఇస్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ P1. సో ఐ షుడ్ రైట్ void m1 అనేది రాస్తే దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. లెట్స్ సీ హౌ టు డూ దిస్. సో దీంట్లో ఎగ్జాక్ట్లీ 2 bits అనేవే దే విల్ బి ఫార్మింగ్. ఆ 2 bits ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. లెట్స్ డిస్కస్ వాట్ ఆర్ దోస్ బిట్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విచ్ గివ్స్ అస్ అన్ కన్క్లూజన్ ఆల్సో. సో void m2 అని ఉంది, m2 కూడా తీసుకుందాం. సో 2 methods నేను తీసుకుంటా. బై డిఫాల్ట్ నేను ఏమన్నా ఇంటర్ఫేస్లో ఇఫ్ యూ డిక్లేర్ ఎనీ మెథడ్ ఇట్ ఈస్
బై డిఫాల్ట్ ఇట్ ఈస్ పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ అని అన్నా. అంటే ఇక్కడ మీరు పబ్లిక్ అని రాయకపోయినా ఇట్ ఈస్ ట్రీటెడ్ అస్ పబ్లిక్ అని రాసినా ఒకటే, రాయకపోయినా పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. ఇట్లా ఇది దిస్ లైన్ నెంబర్ 5 అండ్ లైన్ నెంబర్ 3 ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్ రాదర్ దాన్ ద మెథడ్స్, రెండు సేమే. సో నో వాట్ ఐ సెట్ క్లాస్ సి ఇంప్లిమెంట్స్ p1. సో ఇట్లా p1 అన్నప్పుడు నో ఐ విల్ రైట్ వాయిడ్ m1 అని రాస్తున్నా. దీనికి ఇంప్లిమెంటేషన్ ఇస్తా సిస్టమ్ డాట్ అవుట్ ఇంప్లిమెంటేషన్. సో ఫ్రమ్ దిస్ వన్ ఎగ్జాంపుల్ ఐ విల్ షోకేస్ యూ ద 2 bits విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ MCQs రౌండ్. సో దీంట్లో ఏంటంటే వాయిడ్ m1ని మనం డిఫైన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎర్రర్ ఎందుకు వస్తుందంటే m2ని మనం ఇది చేయట్లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో ఫస్ట్ ఎర్రర్ విల్ బి జావా సి ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైట్ m2 ఇన్ p1. అంటే ఏంది, p1 ఇదేంది m2ని మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి. సో ఇంటర్ఫేస్లో ఇన్ అబ్స్ట్రాక్షన్లో కూడా అంతే కదా, అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మనం డిఫైన్ చేయకపోతే క్లాస్ని అబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ ఏంటి, క్లాస్ని అబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది అని అనుకోండి. సో వన్ సెట్ ఆఫ్ ఎర్రర్ అయితే వెళ్ళిపోయింది. ఇంకో ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ m1 దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. ఈ m1 దగ్గర ఎర్రర్ ఎందుకు ఏం చూపిస్తుంది అంటే, నేను ఏమన్నా ఇంటర్ఫేస్లో బై డిఫాల్ట్గా మీరు ఇట్లా పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ m2 అని రాయకపోయినా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. సో వీ కాంట్ రెడ్యూస్ ద స్కోప్. ఓవర్ రైడింగ్లో మీకు గుర్తుంటే వీ కాంట్ రెడ్యూస్ ద స్కోప్ ఆఫ్ ఏ ఓవర్ రిడన్ మెథడ్. సో ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు రన్ ఇట్ విల్ షోకేస్ ద ఎర్రర్ లైక్ వీకేజ్ ప్రివిలేజ్ యాక్సెస్ మోడిఫైయర్. This is about attempting to assign a weaker access privileges. So we need to give this is also as public, then it will be 100% right. So now if I now create an object for C, so it will be c equal to new c kada, c equal to new c. So it is small c, sorry, c1 equal to new c అన్నప్పుడు న్యూ సి అని రాస్తున్నాం. బట్ ఇఫ్ యూ సీ మనం అబ్స్ట్రాక్ట్ అని పెట్టినాం క్లాస్ని, కరెక్టా, క్లాస్ని అబ్స్ట్రాక్ట్ అని పెట్టినాం. బట్ ఇట్ ఈస్ స్టిల్ హ్యావింగ్ యాన్ ఇది ఏంటి m2 మెథడ్ని, ఇట్ ఈస్ నాట్ డిఫైనింగ్ అన్ m2 మెథడ్ లేనప్పుడు వీ కాంట్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ m2 దిస్ సి క్లాస్ కదా. సో దేర్ మస్ట్ బి అన్ సబ్ క్లాస్. అంటే సపోజ్ ఇంకో క్లాస్ డి అనుకుందాం, క్లాస్ డి ఎక్స్టెండ్స్ సి అనుకుంటే ఇట్ విల్ ఆల్సో గివ్ ఎర్రర్. బట్ ఇఫ్ ఈ డిఫైన్ పబ్లిక్ వాయిడ్ m2 ఇక్కడ డిఫైన్ చేసేస్తే సిస్టమ్ డాట్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ కూడా ఇస్తే నో ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. వీ కాంట్ క్రియేట్ ద object for C class, but we can definitely do for D class. D1 equal to new D అంటే ఇప్పుడు D1 dot m2 and m1 both are available. This is about the concept of interfaces. Next video lo we will be solving multiple inheritance using the concept of interfaces. This is about interfaces concept. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది దీంట్లో 100% అబ్స్ట్రాక్షన్ ఎందుకు వస్తుందో. బికాస్ ఆఫ్ దీంట్లో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ కాంక్రీట్ మెథడ్స్, దీంట్లో నార్మల్ మెథడ్ డిక్లరేషన్స్ ఉన్నాయి. ద సబ్ క్లాసెస్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంట్ ద డిక్లేర్డ్ మెథడ్స్ దట్ ఆర్ అబ్స్ట్రాక్ట్ అండ్ పబ్లిక్. సో ఐ స్టిల్ రిమెంబర్ నాకు ఇన్ వన్ MCQ రౌండ్ విచ్ ఐ వాజ్ గివింగ్ ఇట్లనే ఐ వాజ్ హ్యావింగ్ ఇదేంటి డౌట్ లైక్ దేర్ వాజ్ అన్ వాయిడ్ m1 మెథడ్ అండ్ ప్రిడిక్ట్ ద అవుట్పుట్ క్వశ్చన్ ఉండే. అంటే దాని ఆన్సర్ వాజ్ కంపైలేషన్ ఎర్రర్, బట్ ఐ చెక్ సంథింగ్ నో కంపైలేషన్ ఎర్రర్, సమ్ అవుట్పుట్ ఇచ్చిన. ఎందుకంటే వాయిడ్ m1 ఉండే. వాయిడ్ m1 అంటే నాకు అప్పుడు గుర్తు లేకుండే. ఐ న్యూ దట్ దెర్ ఈజ్ ఓన్లీ మెథడ్ డిక్లరేషన్ బట్ డెఫినేషన్ ఉండదనే ఇంటర్ఫేస్ అని తెలుసు నాకు. బట్ వెన్ ఐ స్టడీడ్ ఇన్ డెప్త్ కదా, అప్పుడు వాట్ ఐ కేమ్ టు నో ఇస్ by default whether we declare or not every method in an interface is public and abstract. So public lekunde it was just void and m1. So public lekunde and there were like this void m1. So yeah ఇది ఒకటే ఉండే, ఇది లేకుండే. అండ్ దేర్ వేర్ లైక్ దీని ఇంప్లిమెంటేషన్ ఉంది కదా, ఏం కంపైలేషన్ ఎర్రర్ రాదు, ఇంప్లిమెంటేషన్ అని ప్రింట్ అవుతుందేమో అని ఇంప్లిమెంటేషన్ అని పెట్టినా, బట్ ఇట్ వాస్ రాంగ్. సో అది ఇస్తుంది లైక్ యాక్సెసింగ్ వీకేజ్ యాక్సెస్ ప్రివిలేజ్ అనే ఎర్రర్ ఇస్తుంది కాబట్టి ఐ వాజ్ రాంగ్ దెన్. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ బిట్. అంటే
ఇది దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, రెండు ఉన్న మెథడ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ క్లాస్ని అబ్స్ట్రాక్ట్ చేయాలి. అండ్ బై డిఫాల్ట్ ఎవ్రీ మెథడ్ ఇన్ అండ్ ఇంటర్ఫేస్ ఇస్ పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్. దట్ యూ నీడ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వీ విల్ బి డిస్కసింగ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ దట్ విల్ బి సాల్వింగ్ యూజింగ్ ద ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో లెట్స్ డిస్కస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనమాట. సో లెట్స్ డిస్కస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ద లాస్ట్ టాపిక్ ఇన్ ఇన్హెరిటెన్స్ టాపిక్, అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఎలా సాల్వ్ చేస్తాం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రాబ్లమ్ని చూద్దాం. బిఫోర్ దిస్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వీడియోలో ఐ హ్యావ్ డిస్కస్డ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కదా. దాంట్లో వన్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ వాజ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇది జావా సపోర్ట్ చేయదు అని అన్నా. జావా సపోర్ట్ చేయదు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి. దానికి ఒక ప్రాబ్లం ఉంటుంది, దట్ ఈస్ నోన్ అస్ అంబిగ్విటీ ప్రాబ్లమ్ ఆర్ డైమండ్ రింగ్ ప్రాబ్లమ్ అని అన్నా. సో దట్ ఈస్ యూజింగ్ క్లాసెస్. సో దట్ ప్రాబ్లమ్ అరైజెస్ యూజింగ్ క్లాసెస్. ఎట్లా అంటే లెట్ మీ అగైన్ బ్రీఫ్ యూ వన్స్. సో ఇఫ్ ఐ టేక్ క్లాస్ ఏ ఉంది, దీంట్లో వాయిడ్ M1 ఉంది, వాయిడ్ M1 మెథడ్ ఉంది. ఓకే, అండ్ దెర్ ఇస్ క్లాస్ B విచ్ ఆల్సో హ్యావ్ వాయిడ్ M1 మెథడ్. ఓకే, క్లాస్ Bలో కూడా వాయిడ్ M1 మెథడ్ ఉంది అని అనుకుందాం. అండ్ ఐఎమ్ టేకింగ్ మై క్లాస్ C. ఈ క్లాస్ C నుంచి ఐ వాంట్ టు డూ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. అంటే క్లాస్ C ఎక్స్టెండ్స్ ఏంటి, నేను రెండు క్లాసెస్ సైమల్టేనియస్లీ ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నా A, B అన్నప్పుడు దిస్ స్ట్రైట్ అవే త్రోస్ ఎర్రర్. అంటే ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది రాదు యూజింగ్, ఎందుకంటే ఈ కామా బదులు యూ నీడ్ టు యూస్ బ్రేస్ అనే ఎర్రర్ వస్తుంది. లెట్ మీ వన్స్ జస్ట్ డెమాన్స్ట్రేట్ యూ. ఆ ప్రాబ్లం కూడా ఎందుకు వస్తుందో ఐ విల్ జస్ట్ సే యూ. లెట్స్ రిమూవ్ ఆల్ దిస్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్స్. సో ఆల్సో లెట్స్ రిమూవ్ దిస్ అండ్ ఆల్సో దిస్. ఓకే, class A which has void M1. Okay, so class B, this also has void M1 method. Okay, now I want class C which extends A, B anta. So let's have void M2 method దీంట్లో. Now I want to make let's take C as capital, C object చేద్దామని అనుకుందాం. సో లెట్స్ టేక్ C ఈక్వల్ టు న్యూ C అంది. లెట్స్ రైట్ దిస్. నో ఎర్రర్ ఏమొస్తుందంటే అట్ లైన్ నెంబర్ 14 దగ్గర ఎక్స్పెక్టెడ్ బ్రేస్ కర్లీ బ్రేస్ బట్ కామా ఉంది అని చూపిస్తుంది. యా, ఎక్స్పెక్టెడ్ జావా ఎక్స్పెక్టెడ్ ఓపెనింగ్ కర్లీ బ్రేస్ బట్ అది ఉంది. సో దీని వెనకాల ప్రాబ్లం ఏంటంటే, సో వీ కాంట్ సైమల్టేనియస్లీ ఎక్స్టెండ్ టూ క్లాసెస్ సైమల్టేనియస్లీ. ఎందుకు అనంటే ఇక్కడ దీంట్లో ఏలో వాయిడ్ M1 మెథడ్ ఉంది, బీలో కూడా M1 మెథడ్ ఉంది. నేను సికి ఇప్పుడు సి ఎక్స్టెండింగ్ A అండ్ B అంటే సి ఏని అవుతుంది, బీని కూడా అవుతుంది, ఏ అవుతుంది, బి అవుతుంది అన్నప్పుడు నేను ఏ దానికి ఛాన్స్ ఇవ్వాలా, బి దానికి ఛాన్స్ ఇవ్వాలా. రెండిట్లో కామన్ మెథడ్స్ ఉన్నాయి. కామన్ మెథడ్స్ ఉండొచ్చు, అట్రిబ్యూట్స్ ఉండొచ్చు, ప్రాపర్టీస్ ఉండొచ్చు, వేరియబుల్స్ కూడా ఉన్నాయి అనుకో. ఇంట x ఈక్వల్ టు 5 అందాం దీంట్లో, లేదంటే దీంట్లో ఇంట x ఈక్వల్ టు 6 అంట. ఇప్పుడు system.out.println x అన్నప్పుడు 5 ప్రింట్ అవ్వాలా, 6 ప్రింట్ అవ్వాలి, ఇట్లా సేమ్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, సేమ్ నెంబర్ ఆఫ్ ఇది ఉంటాయి. కాబట్టి దెర్ ఈస్ నో వే టు ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజింగ్ క్లాసెస్. బట్ దెర్ ఈస్ వన్ another topic from which we can implement multiple inheritance in Java, that is using interfaces. Last video lo I have taught you what is an interface, how to declare interface. So interface nunchi we know that interface is just like a class, but it is an 100% abstract class which has only declaration but no implementation. So I will declare interface p1 andam. So we know that methods in an interface are by default public and interface లో డైరెక్ట్ పబ్లిక్ void M1 అని రాసిన, ఇట్లా రాస్తాయి ఇట్ ఈస్ వ్యాలిడ్, ఆర్ void M1 అని రాసిన ఇట్ ఈస్ వ్యాలిడ్. ఈ రెండిటికి ఇట్లా రాసిన బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ పబ్లిక్ అండ్ abstract. అంటే బై డిఫాల్ట్ ఎవ్రీ మెథడ్ ఇన్ అన్ ఇంటర్ఫేస్ ఈస్ పబ్లిక్ అండ్ abstract. ఇది లాస్ట్ వీడియోలో వీ హ్యావ్ డిస్కస్డ్.
And coming to variables, variables are final and static. That is, they are restricted to that interface as well as they are final, we can't modify them. This is about interface కదా. సో ఇంటర్ఫేస్లో ఏంది జస్ట్ డిక్లరేషనే ఉంటుంది, దాన్ని మనం రీడిఫైన్ చేయలేం. సో ఇఫ్ ఏ క్లాస్ క్యాన్ ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్. సో ఇఫ్ ఐ సే యూ అట్లా టూ, సో ఐ విల్ జస్ట్ రైట్ అగైన్ ఇంటర్ఫేస్ P1 ఉంది, ఇక్కడ M1 మెథడ్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ కూడా ఇంకో ఇంటర్ఫేస్ ఉంది, ఇంటర్ఫేస్ P2 ఉంది, దీంట్లో కూడా M1 మెథడ్ ఉంది అని అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏంటి క్లాస్ C తీసుకుంటా, క్లాస్ టెస్ట్ ఆర్ C, క్లాస్ టెస్ట్ ఇంప్లిమెంట్స్ P1, P2 అంట. P1, P2 అన్నప్పుడు ఐ నీడ్ టు ఇంప్లిమెంట్ దిస్ M1 మెథడ్, వాయిడ్ M1 అని రాసే వర్క్ అయితే కాదు, పబ్లిక్ వాయిడ్ M1 అని రాయాలి. దీని రీజన్ ఏంటో కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. పబ్లిక్ వాయిడ్ M1 అని రాసి ఇక్కడ ఇస్తా. దెర్ ఆర్ మల్టిపుల్ డిక్లరేషన్స్ బట్ ఓన్లీ సింగిల్ ఇంప్లిమెంటేషన్ కదా. సో బై దిస్ వీ క్యాన్ అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో దీంట్లో వేరే ఏమున్నా దేర్ ఆర్ మల్టిపుల్ డిక్లరేషన్స్. అంటే ఇక్కడ అంబిగ్యూటీ ప్రాబ్లం ఏమైనా అవుతుందా, ఎందుకు ఇక్కడ ఓన్లీ డిక్లరేషన్ ఉంది, ఇక్కడ కూడా డిక్లరేషన్ ఉంది. డెఫినేషన్ ఉంటే వీ వేర్ కాజింగ్ దట్ ప్రాబ్లమ్, బట్ ఇక్కడ డిక్లరేషన్ ఉంది, దేని ఛాన్స్ ఇచ్చినా ఒకటే కదా. M1 ఈజ్ కామన్, దేనికి ఇచ్చినా వీఆర్ జస్ట్ ఇంప్లిమెంటింగ్. సో బై దిస్ వే వీ విల్ అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. నౌ లెట్స్ రైట్ ప్రాక్టికల్లీ. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ as we have saw. So we need to take two interfaces. Okay, so let's take two interfaces. Interface P1. So if I write void M1, this is by default public abstract void M1, and interface P2. Let's take void M1 as well as void M2, rendu తీసుకుందాం. Okay, now I will take a class tester that will implements P1, P2. Okay, class అంటే ఇప్పుడు ఏంటి, నేను M1 M2ని డిఫైన్ చేయాలి. సో ఐ విల్ రైట్ జస్ట్ పబ్లిక్ వాయిడ్ M1. ఫస్ట్ వన్ ఈస్ system.out.println దిస్ ఈస్ M1 మెథడ్ అని రాస్తా. ఈజ్ ఇట్ సఫిషియంట్? నో, వీ నీడ్ టు డిఫైన్ M2 ఆల్సో. సో పబ్లిక్ వాయిడ్ M2 system.out.println దిస్ ఈస్ M2 మెథడ్. సో ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇంకోటి తీసుకున్నాం. ఇక్కడ int x ఈక్వల్ టు 5 ఇట్లా రాయొచ్చు, అండ్ int y ఈక్వల్ టు 6. బై డిఫాల్ట్ దీస్ ఆర్ ఫైనల్ అండ్ స్టాటిక్, వీ కాంట్ modify them. So if I create test object, test t equal to new test అన్నప్పుడు t డాట్ ఏమేమి ఉన్నాయి, M1 ఉంది, M2 ఉంది. సో I can just print them. So now system.out.println అంటున్నా ఏంటి, now t dot M1 and t dot M2. So if I run this is M1 method, this is M2 method. So both methods are accessible in test class. This is how we achieve multiple inheritance in Java. This is very important problem. ఇక్కడ డైమండ్ ప్రాబ్లం అరైజ్ కాదు, అంబిగ్యూటీ ప్రాబ్లం అరైజ్ కాదు, ఎందుకంటే there is only declaration but there is no implementation. We as a user define the implementation కాబట్టి there is no such terminology of ambiguity problem. By this way we will achieve multiple inheritance in Java using interfaces. Thank you. Now ఇక్కడ వరకు ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ఎవ్రీ polymorphism కానీ ఇన్హెరిటెన్స్ ఆర్ కంప్లీటెడ్. ఫ్రమ్ నెక్స్ట్ వీడియో in one video I will just revise abstraction and encapsulation ఒక వీడియోలో అయిపోతుంది. ఫ్రమ్ దట్ we will start something else new. oops అనేది కంప్లీట్ అయిపోతుంది. some other topics which are very important to interview or placement టైంకి ఏదైతే ఇంపార్టెంటో that we will concentrate. Thank you. So yeah guys, ఈ వీడియోలో we will be talking about the concept of encapsulation, which is the last topic in our OOPSలో. లాస్ట్ కాన్సెప్ట్ ఏముండదు, we have already seen this. Abstraction, encapsulation almost same ఉంటుంది, but let's discuss what is encapsulation. Very rarely asked topic, అంతేం ఇంపార్టెంట్ కాదు. Let's see, one videoలో it will be completed. Let's see it in detail. So what is encapsulation? Encapsulation is nothing but the process of hiding, data hidingనే ఏమంటాము, encapsulation అంటాం. లైక్ మీరు ఒక క్యాప్సూల్ చూసి ఉంటారు కదా, క్యాప్సూల్ ఎలా ఉంటుంది, సపోజ్ ఇఫ్ యూ థింక్ దిస్ ఈజ్ అన్ క్యాప్సూల్ అనుకుంటే
ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్క్యాప్సులేషన్ ఇస్ డేటా స్టోరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా హైడింగ్. సో లెట్ మీ గివ్ యూ అన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో యూ హ్యావ్ ఏ క్లాస్, ఒక క్లాస్ మెయిన్ ఉందని అనుకోండి. దాంట్లో సెట్ ఆఫ్ చాలా ప్రాపర్టీస్, చాలా మెథడ్స్ ఉంటాయి. ఇప్పటికే మనం ఎన్నో క్లాసెస్ రాసినాం, దాంట్లో ఎన్నో మెథడ్స్ ఉంటాయి, ఎన్నో ప్రాపర్టీస్ ఉంటాయి, కరెక్టే కదా. సో ఇఫ్ ఐ మేక్ ఎన్ ఆబ్జెక్ట్ ఫర్ మెయిన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ మెయిన్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్ బై ఎమ్. సపోజ్ ఇఫ్ దేర్ ఈజ్ నేమ్ ఉంది విచ్ ఈజ్ యాక్సెసిబుల్ బై నేమ్ కదా. ఎమ్ డాట్ నేమ్ అంటే ఇఫ్ ఐ ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎమ్ డాట్ నేమ్ అంటే దాంట్లో ఉన్న నేమ్ అనేది ప్రింట్ అయిపోతుంది. బట్ ఐ డోంట్ వాంట్ దట్. అంటే ఇప్పుడు సమ్ అన్నోన్ పర్సన్ ఎక్స్ని మనము మన ఇంటర్నల్ డీటెయిల్స్ అలా ఎలా షేర్ చేయగలుగుతాం? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ వెరీ గుడ్. ఎందుకంటే సి ఇఫ్ ఐ రిలేట్ ఇట్ టు రియల్ లైఫ్ అంటే యు ఆర్ రోమింగ్ ఆన్ స్ట్రీట్ మీద ఉన్నాం, నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, నీ దగ్గరికి ఒకడు వచ్చి వాడు నీ బ్యాంక్ డీటెయిల్స్ ఏంది, నువ్వు ఎక్కడ పని చేస్తావు అదంతా అడిగితే చెప్పే రైట్ ఆర్ అవసరం నీకుందా? లేదు కదా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ అండ్ ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటా హైడింగ్ అంటే ఓన్లీ షోయింగ్. ఇట్ ఈస్ సేమ్ యాజ్ అబ్స్ట్రాక్షన్. బట్ అబ్స్ట్రాక్షన్లో అయితే వీల్ కంప్లీట్లీ రిమూవ్ ద ఇంప్లిమెంటేషన్ కదా. బట్ డేటా హైడింగ్లో ఏంటంటే ఓన్లీ రిక్వైర్డ్ థింగ్స్ వి ప్రొవైడ్ టు ద చైల్డ్, దట్ ఈస్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్ దానికి. సో యూ నో దట్ క్లాస్ లెవెల్ స్కోప్ దేనికి ఉంటుంది? ప్రైవేట్కి ఉంటుంది కదా. సో విత్ యూజింగ్ ప్రైవేట్ కీవర్డ్ వీ రెడ్యూస్ ద స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. లెట్స్ సీ హౌ టు డూ దిస్. సో నార్మల్గా వాట్ ఐ సెడ్ ఈస్, సో ఇఫ్ యూ టేక్ దిస్, సో ఏంటి నార్మల్గా క్లాస్ రాసుకుందాం. క్లాస్ మెయిన్, దిస్ ఈస్ క్లాస్ మెయిన్ కదా. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆక్స్. దాని తర్వాత సో లెట్ మీ రైట్ సమ్ అనదర్ క్లాస్. లెట్స్ టేక్ సమ్ క్లాస్ స్టూడెంట్ అనుకుందాం. క్లాస్ స్టూడెంట్. సో a student will have his name will be string type, string name, and let's take his name int age. So ide kada. So let me define string name equal to, let me give my name as well as int age let be 21. So this is what I given. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ది ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తే స్టూడెంట్. సో వీ నో ఇఫ్ వీ రైట్ ఎస్ డాట్ ఏజ్ ప్రింట్ చేస్తే ఏంటి 21 ప్రింట్ అయిపోవాలి. దట్ ఈస్ అబౌట్ ఇట్. బట్ ఐ డోంట్ వాంట్ దిస్ 21 టు బి యాక్సెసిబుల్ బై ద ఎస్. సో నేను ఏం చేస్తున్నా, డైరెక్ట్ ప్రైవేట్ పెడితే యూ కెన్ సే వాట్ ఈస్ ద నీడ్. అంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐ డూ దిస్, age is not age has private access in student, so we can't make an variable or we can use directly. So ఇది తెలుసు. ఇఫ్ వీడు లెజిట్ యూజర్ కాదు, వీనికి ఇవ్వట్లే నేను. బట్ ఒక లెజిట్ యూజర్ ఇచ్చి నేను వానికి ఏజ్ని ఇవ్వాలనుకుంటున్నా అనుకో. సపోజ్ నీ ఫ్రెండ్ వచ్చి నీ ఏజ్ ఏంటంటే నువ్వు చెప్తావు. బట్ ఎవడో నీకు తెలియనోడు వచ్చి నిన్ను ఏజ్ ఏంటి అని అడిగితే నువ్వు ఎందుకు చెప్తావు? సో నీ ఫ్రెండ్కి నువ్వు ఇవ్వాలనుకో, లేదంటే నీకు తెలిసిన వానికి, లేదంటే నువ్వు ఒకనికి ఇంపార్టెంట్గా నువ్వు చెప్పాలి. బట్ ప్రైవేట్ యాక్సెస్ పెడితే రాదు కదా. సో హియర్ వీ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గెటర్స్ అండ్ సెటర్ మెథడ్స్ యూజ్ చేస్తాం. సెటర్ మెథడ్స్ ఏం చేస్తా అంటే, సో దెర్ ఇస్ గెటర్ మెథడ్ అండ్ సెటర్ మెథడ్. దెర్ ఈస్ ఓన్లీ వన్ పాసిబుల్ వే బై విచ్ వీ క్యాన్ హ్యాండిల్ దిస్ కేస్. ఏంటంటే వీ క్యాన్ యూస్ గెటర్స్ ఏంటంటే టు రిట్రీవ్ info, and setter is to set info, that is assign values కోసం setter వాడతాం. సో దేర్ క్యాన్ బి, సో ఇప్పుడు నేను ప్రైవేట్ పెట్టినా, ఐ వాంట్ దిస్ వేరియబుల్ ఆల్సో టు బి ప్రైవేట్. సో నౌ వి నో దట్ దిస్ స్ట్రింగ్ అండ్ ఏజ్ aren't accessible by my instance variables. So let me create getters and setters. So we will increase the scope by public void set name. So this is one method. And public void
సెట్ ఏజ్ ఆల్రెడీ నాకు రికమెండేషన్లో వస్తుంది. దిస్ ఈజ్ గుడ్ అబౌట్ ఇంటెలిజే చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ సో దిస్ సెట్ నేమ్ విల్ టేక్ స్ట్రింగ్ నేమ్ యాజ్ parameter and this will take an int age as parameter. So we will have two more methods like to public int get age, this will return the age of the user, and public string get name, this will return the string. సో ఇప్పుడు మన ఏమేంటి, స్టూడెంట్ ఎస్ చేసిన తర్వాత ఐ నీడ్ టు సెట్ ద నేమ్ని ఎలా సెట్ చేస్తాం? సో ఎస్ డాట్ సెట్ నేమ్ స్ట్రింగ్, దీంట్లో నేమ్ ఇవ్వాలి. సో ఐ విల్ గివ్ మోనిష్ హియర్. సో సెట్ నేమ్, ఈ సెట్ నేమ్ ఫంక్షన్ ఏంటి, మనం ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ని ఇట్ విల్ సెట్ టు ద యాక్చువల్ పారామీటర్, అంటే ఇక్కడున్న స్ట్రింగ్ని ఇట్ విల్ అసైన్. సో ఎస్ డాట్ సెట్ ఏజ్ ఏం చేస్తుంది అలానే, ఇట్ విల్ అసైన్ ద ఏజ్ 20 అనేది ఇచ్చి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ద నేమ్ ఈస్ ప్లస్ ఎస్ డాట్ గెట్ నేమ్ అండ్ ద ఏజ్ ఈస్ ఎస్ డాట్ గెట్ ఏజ్. దిస్ ఈజ్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్స్ని డిఫైన్ చేయాలి. ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తామంటే పబ్లిక్ వాయిడ్ సెట్ నేమ్, అంటే ఈ నేమ్ లోపల మనం ఈ నేమ్ రాయాలి కదా. సో వీ క్యాన్ యూస్ దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. ఈ దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఎందుకు రాస్తున్నా అంటే నేను దిస్ కీవర్డ్ గురించి ఆల్రెడీ చెప్పిన. దిస్ స్పెసిఫైస్ కరెంట్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి, స్టూడెంట్ ఇన్స్టెన్స్ నేమ్ ఏంటి, నేమ్. సో ఈ నేమ్ లోపల ఈ నేమ్ రాయండి అని. సో మీకు ఇది కన్ఫ్యూజన్ కనిపిస్తే ఈ నేమ్ అంటే దీని పేరు సేమ్ పెట్టుకోకండి. సో యూ క్యాన్ రీప్లేస్ దిస్ నేమ్ బై ఎన్. సో యూ క్యాన్ డైరెక్ట్లీ రైట్ నేమ్ ఈక్వల్ టు ఎన్, ఇట్ ఈస్ బోత్ ఆర్ సేమ్. అండ్ ఇక్కడ కూడా అండ్ ఇక్కడ మీరు దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్, బోత్ ఆర్ సేమ్. ఇదైనా బోత్ ఆర్ సేమ్. దిస్ ఎందుకు వాడాలి, నేమ్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు, నేమ్ కాన్ఫ్లిక్ట్ లేకపోతే యూ క్యాన్ డైరెక్ట్లీ డూ దిస్. సో దిస్ విల్ జస్ట్ రిటర్న్ ఏజ్, ఒరిజినల్ ఏజ్ని ఇది చేస్తే దిస్ విల్ జస్ట్ రిటర్న్ ద నేమ్. ఫంక్షన్స్ కూడా అయిపోయినాయి. నౌ లెట్స్ రన్. నాకు అవుట్పుట్ ఏం రాదు, ద నేమ్ ఈస్ మోనిష్, ద ఏజ్ ఇస్ 20. దిస్ ఇస్ అబౌట్ ఇట్. ఇదే వస్తుందా లేదా చూద్దాం. ద నేమ్ ఇస్ మోనిష్, ద నేమ్ ఇస్ 20. ద నేమ్ ఇస్ మోనిష్, ద ఏజ్ ఇస్ 20. దిస్ ఈజ్ అబౌట్ ఎన్క్యాప్సులేషన్. డేటా హైడింగ్ కోసమే వాడతాం. అర్థమైందని అనుకుంటున్నా. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్ అండ్ మీకు అంత ప్రాక్టికల్గా కూడా అనిపించకపోవచ్చు ఇది. వెన్ యూ డీప్ డైవ్ ఇంటూ కోర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కదా, అప్పుడు యూ విల్ గెట్ ద ఫీల్ ఆఫ్ దిస్ ఈజ్ అబౌట్ ఎన్క్యాప్సులేషన్. సో మీరు ఇక్కడ దాకా ఇఫ్ యూ హ్యావ్ వాచ్ ద వీడియో అంటే 3.5 hours ఆర్ యూ వాచ్ అండ్ యూ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్. సో యా, ఇన్ డెప్త్ మీకు ఊప్స్ అర్థమైందని అనుకుంటున్నా. సో ఇఫ్ యూ ఫేస్డ్ ఎనీ ఇష్యూస్ ఆర్ మీకు ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోతే ఆర్ యూ వాంట్ సంథింగ్ ఎల్స్, యూ క్యాన్ surely comment down in the comment section. I will be hoping a good response from you. Thank you.